Hi friends, welcome to today's topic. Today's topic is class 10 biology. Welcome to Sreenath. మనం ఇవాళ క్లాస్ 10 బయాలజీ గురించి మాట్లాడుకుందాం. అండ్ దీంట్లో బేసికల్గా మనం సెకండ్ చాప్టర్ దట్ ఈస్ రెస్పిరేషన్ గురించి బేసికల్గా మనం రెస్పిరేషన్ అంటే ఏందో అనేది మనము కంప్లీట్గా అర్థం చేసుకుందాం ఈ టాపిక్లో. అంటే రెస్పిరేషన్ యొక్క బేసిక్ మనము ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు, ఏ విధంగా దాన్ని ముందుకెళ్ళొచ్చు అనేది ఈ విధంగా ఈ టాపిక్లో బేసికల్గా మనం అర్థం చేసుకుందాం. సో దీంట్లో ఏంటంటే ఇది క్లాస్ 10 బయాలజీ సెకండ్ చాప్టర్ రెస్పిరేషన్ అండ్ తెలంగాణ అండ్ ఏపీ సిలబస్ అండి. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఇక్కడ బేసికల్గా మనం మాట్లాడుకునేది అంటే రెస్పిరేషన్ అంటే జనరల్గా మనం తీసుకునే ఫుడ్ ఏదైతుందో ఆ ఫుడ్ జనరల్గా మనకు బ్రేక్ డౌన్ అయిపోయి అండ్ ఆ ఫుడ్ బ్రేక్ డౌన్ అయిపోయి జనరల్గా మనకి ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఓకేనా, ఈ ప్రాసెస్ ఫామ్ కావాలన్నా కూడా మనకు కావాల్సింది ఆక్సిజన్ అనమాట. సో ద రెస్పిరేషన్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే బేసికల్గా మనం మాట్లాడుకునేది ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ to generate the energy and carbon dioxide. Okay, to generate the energy and the carbon dioxide is the process of respiration. And coming to the next, బేసికల్గా మనం ఎంతో మంది సైంటిస్టులు వాళ్ళు ఎగ్జామినేషన్ చేసారు. అండ్ కొన్ని సైంటిస్టులు ఏం చేసారు అంటే బేసికల్గా దే బర్న్ ద కోల్ అంటే బొగ్గుని ఒక క్లోజ్డ్ బెల్ జార్లో పెట్టి దాన్ని బాయిల్ చేయడం, దాన్ని వేడి చేయడం వల్ల అంటే దాన్ని బాగా ఫైర్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఒక రకమైన గ్యాసెస్ అనేది ఎవాల్వ్ అవుతాయి. ఆ రకమైన గ్యాసెస్ని మనము ఫిక్స్డ్ గ్యాస్ అంటాం ఎర్లియర్ డేస్లో, కానీ ఇప్పుడు మాత్రం మనం దాని కార్బన్ డైఆక్సైడ్ అని అంటాం. సో దిస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అంటే రెస్పిరేషన్ ప్రాసెస్కి ముందు మనము కంబషన్ ప్రాసెస్ని చదువుకున్నారనమాట. బేసికల్గా కంబషన్ అనేది ఇట్స్ నథింగ్ బట్ బర్నింగ్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ అవుట్ సైడ్ ద బాడీ. అదే బర్నింగ్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ మనకి ఇన్సైడ్ ద బాడీ జరిగితే బేసికలీ దట్ ఈస్ కాల్డ్ ఎస్ రెస్పిరేషన్. So whatever it may be, so there is a very kind of relation between the combustion respiration. ఈ రెండిటికి రిలేషన్ అనేది ఖచ్చితంగా ఉందన్నమాట. ఆ రెండు కూడా మనకు ఎనర్జీ సప్లై చేయడం అంటే ఎనర్జీ ఫామ్ కావడము బై ద బ్రేకింగ్ ఆఫ్ ద బర్నింగ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం డిఫరెంట్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్ గురించి కూడా చూస్తాం. అండ్ బేసికల్గా మనకు బ్రీతింగ్ అంటే టేక్ ఇన్ ఆఫ్ ఎయిర్ అండ్ టేక్ అవుట్ ఆఫ్ ఎయిర్ అంటే గాలి లోపలికి వెళ్ళి బయటికి రావడంది దాన్ని సింపుల్గా బ్రీతింగ్ అంటాము. సో ఈ బ్రీతింగ్ అనేది ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఇన్ టు ద లంగ్స్ అండ్ అవుట్ ఆఫ్ ద లంగ్స్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ బ్రీతింగ్. ఈ లంగ్స్లోకి వెళ్ళిన గాలి ఏదైతుందో మనకు బ్లడ్లో ఉన్న బ్లడ్ ఏదైతే బ్లడ్ క్లాపరీస్లో మనకు ఫ్లో అవుతూ లంగ్స్కి వస్తుందో అక్కడ ఏం జరుగుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. అంటే గాల్లో ఉన్న ఆక్సిజన్ కాస్త మనకు బ్లడ్ క్లాపరీస్లో ఉన్న బ్లడ్లోకి ఎక్స్చేంజ్ అయిపోద్ది. యాజ్ వెల్ యాజ్ ఆ ఎక్స్చేంజ్ అయినాక దెన్ ద గ్యాస్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ by means of blood anamata. So whatever the gas is there, the gas is transported by the blood and there is a transportation of oxygen and oxygen by the blood to the cells and the tissue, and from the cells and the tissue the oxygen, the carbon dioxide will be taken back. Ante carbon dioxide edaithe generate ayindo aa carbon dioxide kaasta manaku basically ga it will be taken back to the lungs for the removal from the body. అట్ ద సేమ్ టైం మనకి ఏం జరుగుతుంది, ఏదైతే మన గ్యాస్ ఈ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ మనం వెళ్తుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్తో మనకు రిటర్న్ వచ్చేస్తుంది అంటున్నాం. కానీ ఏం జరుగుతుంది సెల్యులార్ లెవెల్, టిష్యూ లెవెల్లో ఏం జరుగుతుందంటే అక్కడ మనకు ఈ ఆక్సిజన్ బ్లడ్ తీసుకెళ్ళిన ఆక్సిజన్ ఏదైతే ఉందో అది టిష్యూకి ఇచ్చేసి టిష్యూ జనరేట్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ ఆ బ్లడ్ తీసేసుకొని ఇట్ విల్ కమ్ బ్యాక్ రిటర్న్ టు ద లంగ్స్ అనమాట. అట్ ద సేమ్ టైం ఏవైతే ఆక్సిజన్ జనరేట్ అయిందో ఈ ఆక్సిజన్ ఏదైతే ఫామ్ అయిందో ఈ ఆక్సిజన్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెల్యులార్ రెస్పిరేషన్. అండ్ ఈ సెల్యులార్ రెస్పిరేషన్లో బేసికల్గా మనకు మెటబాలిక్ ఫ్యూయల్స్ ఏవైతున్నాయో ఆ మెటబాలిక్ ఫ్యూయల్స్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల వచ్చే ఎనర్జీ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ద సెల్యులార్ రెస్పిరేషన్ ఈస్ నథింగ్ బట్ ఎక్కడైతే మనకు తీసుకున్న ఆక్సిజన్ ఏదైతుందో దట్ ఆక్సిజన్ విల్ బి యూటిలైజ్డ్ బై ద సెల్స్ టు జనరేట్ ద ఎనర్జీ, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. దట్ ఈస్ నథింగ్ బట్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెస్పిరేషన్. కమింగ్ టు ద బ్రీతింగ్ పార్ట్, బ్రీతింగ్ అంటే ఏంది, బేసికల్గా బ్రీతింగ్ ఈస్ నథింగ్ బట్ ద ఎయిర్ మూమెంట్ ఇన్ టు అండ్ అవుట్ ఆఫ్ లంగ్స్ ఈస్ కాల్డ్ as breathing. So whatever the breathing is there, the breathing is nothing but
ఏంటంటే బ్రీతింగ్ అంటే ఊపిరి తీసుకోవడం అనమాట. ఊపిరి అంటే మనం ఎప్పుడైతే మనము ఫీల్ కావచ్చు వెన్ వీ కీప్ ద హ్యాండ్ ఆన్ ద చెస్ట్, మనం జనరల్గా వీ క్యాన్ ఫీల్ ద ఇంటేక్ ఆఫ్ ద ఎయిర్ అండ్ అవుట్ టేక్ ఆఫ్ ద ఎయిర్. దట్ మూమెంట్ ఈస్ కాల్డ్ as బ్రీతింగ్. అండ్ ఇంకోటి బేసికల్గా మనం పాత్వే ఆఫ్ ఎయిర్స్ గురించి ఏం నేర్చుకుంటామంటే బేసికల్గా ఇట్స్ లైక్ వాట్ ఈస్ ద పాత్వే ఆఫ్ ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ అంటే మనం నోట్లోకి మనం ముక్కు ద్వారా గాలి తీసుకుంటే దాని యొక్క పాత్వే అంటే దాని యొక్క మూమెంట్, దాని యొక్క ప్యాసేజ్ ఏ విధంగా ఉందనేది పాత్వే ఆఫ్ ఎయిర్స్లో నేర్చుకుంటాము. సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే మనం ఇట్ విల్ స్టార్ట్ విత్ ద నాస్ట్రిల్స్, నేసల్ క్యావిటీ, తర్వాత ఫారింగ్స్, లారింగ్స్. ఇక్కడికి వచ్చినాక ఈ ఫారింగ్స్ లారింగ్స్ దగ్గర మనకు ఇక్కడ వరకు మన కామన్ వాట్ ఎవర్ ద కామన్ పాత్వే ఉంటుంది. అక్కడ నుంచి మనకి డివైడ్ అయిపోయి ఎయిర్ పైపు, విండ్ పైప్, ఎయిర్ పైప్ అంటే విండ్ పైపు, ఫుడ్ పైప్ అనేది డివైడ్ అవుతుంది. సో బేసికల్లీ ఇట్ విల్ బి లైక్ ట్రెకియా, అండ్ ట్రెకియా విల్ బి ఎండింగ్ ఇంటూ బ్రాంక్యూల్స్ అండ్ ఫైనలీ ద alveoli into the blood అనమాట. ఫైనలీ ద ఆక్సిజన్ విల్ బి taken into the blood and the carbon dioxide will be removed into the blood. సో ఇక్కడ జనరల్గా బేసికల్గా ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ అనేది ఇన్ని స్టేజెస్లో జరిగి ఫైనల్గా మనం బ్లడ్ ద్వారా మూమెంట్ జరిగి బ్లడ్ ద్వారా మనకు అంత గ్యాసెస్ ట్రావెలింగ్ అంతా జరిగి ఫైనల్గా దే విల్ బి యూటిలైజ్డ్ బై ద టిష్యూ. ఓకే, అండ్ కమింగ్ టు ద ఎపిగ్లాటిస్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ ద ఎయిర్. ఎపిగ్లాటిస్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ ద ఎయిర్ ఏదైతే ఉందో ఈ వాట్ ఎవర్ ద ఎపిగ్లాటిస్ ఏదైతే ఉందో దట్స్ ఏ మస్కులర్ ఫ్లాప్ అనమాట. ఇది ఏం చేస్తుంది బేసికల్గా ఇట్ విల్ బీ కవరింగ్ ద ఎయిర్ ప్యాసేజ్ అండ్ ద ఫుడ్ ప్యాసేజ్. ఎయిర్ ప్యాసేజ్ అండ్ ఫుడ్ ప్యాసేజ్ మధ్యలో కవరేజ్ అనేది జరుగుతుంది ప్రాపర్గా. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ మనకు జనరల్గా ఫుడ్ తినేటప్పుడు ఏంటంటే మనకు పార్షియల్గా క్లోజ్ అవుతుంది, ఆర్ మనకు ఎయిర్ తీసుకునేటప్పుడు కంప్లీట్గా ఓపెన్ అయినప్పుడు ఎయిర్ విల్ బి టేకన్ ఇన్సైడ్ వెన్ వీఆర్ హ్యావింగ్ ద ఫుడ్ ఇట్ విల్ కవర్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ఎయిర్ ప్యాసేజ్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కనుక దీన్ని కవర్ చేస్తుంది. సో దట్ ద ఫుడ్ ఓన్లీ విల్ ఎంటర్ ఇన్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద పైప్, దట్ ఈస్ ద ఫుడ్ పైప్. సో ఇట్ ఈస్ వెరీ హైలీ రెగ్యులేటెడ్ విత్ ద నర్వస్ రెగ్యులేషన్, సో దట్ ఏవైనా మార్పులు జరిగినా కూడా లేకపోతే ఆ ఫుడ్ని ట్రెకియాలకి పోకుండా చూసే బాధ్యత అనేది మనకు ఎపిగ్లాటిస్ చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే బేసికల్గా మన లంగ్స్ ఏవైతున్నాయో ఈ లంగ్స్ స్వతహా దాని అంటే మన దానంతలో అదే గ్యాస్ని ఎక్స్చేంజ్ చేయడం, గ్యాస్ని లోపల తీసుకోవడం అనేది చేయలేదు. బికాస్ ఇట్స్ ఎ వెరీ స్పంజీ టిష్యూ, సాఫ్ట్ అండ్ స్పంజీ టిష్యూ కనుక. సో బేసికల్లీ ఇట్ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద రిబ్ గేజ్, దట్ ఈస్ ద రిబ్ మజిల్స్. చెస్ట్ మజిల్స్ ఏవైతున్నాయో రిబ్ గేజ్లో ఉన్న చెస్ట్ మజిల్స్, ఆ చెస్ట్ మజిల్స్ యొక్క ఫంక్షన్స్ డీటెయిల్గా చదువుకుందాం. యాజ్ వెల్ యాజ్ కింద ఉన్న డయాఫ్రమ్. ఓకే, ఆ డయాఫ్రమ్ ఈ చెస్ట్ మజిల్ ఏదైతుందో ఈ రిబ్ గేజ్, దిస్ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ద ఎయిర్ అవుట్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ ద లంగ్స్. ఇక్కడ ఏంటంటే బేసికల్గా మనము ఈ రిబ్ గేజ్ ఏదైతుందో చెస్ట్ మజిల్ ఏదైతుందో దాన్ని రూమ్ లాగా కన్సిడర్ చేయొచ్చు, అండ్ డయాఫ్రేమ్ అనేది ఫ్లోర్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ మూమెంట్ వల్ల ఏదైతే ఎయిర్ ప్రెషర్ క్రియేట్ అవుతుందో ఆ ప్రెషర్ వల్ల అది అవుట్కి వెళ్ళడము లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మనము బాగా ఊపిరి తీసుకున్నప్పుడు ఏంటంటే ఇవన్నీ ఎక్స్పాండ్ అయినప్పుడు లో ప్రెషర్ వల్ల గాలి అనేది లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే ఇవి స్క్వీజ్ అవుతాయో సో ఎయిర్ ప్రెషర్ పెరిగి దెన్ ఎయిర్ విల్ బి లెట్టింగ్ అవుట్ ఇంటూ ద సరౌండింగ్స్. సో బేసికల్లీ ద గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరిగేది ఉంటే గ్యాస్ ఎక్స్చేంజ్ ఏదైతుందో ఆ గ్యాస్ ఎక్స్చేంజ్ బేసికల్లీ ఇట్ విల్ బి డన్ బిట్వీన్ ద alveoli అండ్ బ్లడ్ క్యాపిలరీస్. alveoli అండ్ బ్లడ్ క్యాపిలరీస్ మధ్యలో మనకు జనరల్గా గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఈ గ్యాస్ ఎక్స్చేంజ్ ఏంటంటే బేసికల్గా ఇట్ ఈస్ అన్ ఆక్సిజన్ విచ్ హ్యాస్ బీన్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద బ్లడ్, అంటే మన గాలిలో నుంచి ఆక్సిజన్ తీసుకోవడము, అట్ ద సేమ్ టైమ్ బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించడం అనమాట. సో దిస్ విల్ బి ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్ ద alveoli. సో వాట్ ఎవర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇస్ టేకింగ్ ప్లేస్ దట్ ఈస్ ఇన్ ద వన్ ఆఫ్ ద ఎయిర్ సాక్ ఆఫ్ ద లంగ్స్. సో మనకేంటంటే ఇక్కడ మనకు బ్లడ్ క్యాపిలరీస్, ఆ alveoli మనం ఈ డయాగ్రామ్లో చూస్తున్నాం కనుక సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ స్ట్రక్చర్ ఏదైతుందో ఆ స్ట్రక్చర్లోకి మనకు ఆ బ్లడ్ రావడం, ఆ బ్లడ్ ఒకటే సెల్ యొక్క డయామీటర్ ఉండడం వల్ల ఈజీగా గ్యాస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుందో దెన్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ విల్ బి పంప్డ్ అవుట్ ఆఫ్ ద లంగ్స్, దట్ ఈస్ ఫ్రమ్ ద క్యాపిలరీస్ టు సప్లై టు ద టిష్యూ. ఓకే,
transportation of gases. Basically oxygen is transported with the hemoglobin is useful in transporting the oxygen, and so each hemoglobin molecule will transfer 4 molecules of oxygen, and basically this will be liberated in the lungs. So then that is called as transportation అంటే basically it is nothing but it is involved in the movement of the gases from the lungs to the tissue, and from the tissue to the lungs. This oxygen which is taken by the lungs is generally the oxygen which is taken by the blood ఏదైతుందో that will be carried from the lungs to the tissue, and the carbon dioxide will be taken back from the tissue to the lungs. That is the transportation of the gases. సో ఎక్స్చేంజ్ అయినాక మనం ఆ ఎక్స్చేంజ్ అయిన గ్యాస్ ఏదైతుందో ఆక్సిజన్ గ్యాస్ హిమోగ్లోబిన్ ద్వారా ఇట్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ టు ద టిష్యూ. సో ఇంకో విషయంగా మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్. అక్కడ ఎప్పుడైతే మనము ఇంతకుముందే మాట్లాడేసుకున్నాం, మనం ఒక గ్యాస్ ఎక్స్చేంజ్ ఏమో లంగ్స్లో జరుగుతుంది, ఆక్సిజన్ ఈస్ టేకెన్ బై ద బ్లడ్, అండ్ వన్ మోర్ గ్యాస్ ఎక్స్చేంజ్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్ ద టిష్యూ. సో దిస్ కైండ్ ఆఫ్ గ్యాస్ ఎక్స్చేంజ్ అక్కడ మనం ఆక్సిజన్ వదిలేసి కార్బన్ డైఆక్సైడ్ తెచ్చుకుంటుంది అనమాట బ్లడ్. సో దట్ ఈస్ ద గ్యాస్ ఎక్స్చేంజ్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ బిట్వీన్ ద సెల్స్ అండ్ ద బ్లడ్ క్యాపిలరీస్. సో సెల్యులార్ రెస్పిరేషన్ ఏంటంటే బేసికల్గా ఇది ఏంటంటే జనరల్గా మనకు దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. మనకు సెల్యులార్ రెస్పిరేషన్లో మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఎనర్జీ జనరేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా జరిగేది దీన్ని సెల్యులార్ రెస్పిరేషన్ అంటాం, ఆర్ కాల్డ్ యాజ్ ఏరోబిక్ రెస్పిరేషన్ కూడా అంటాం, ఏరోబిక్ సెల్యులార్ రెస్పిరేషన్. ఇది బేసికల్గా మనకు మైటోకాండ్రియాలో జరుగుతుంది. సో ద మైటోకాండ్రియా ఈజ్ కాల్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. సో అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, అంటే ఈ ఎనర్జీ జనరేట్ అయింది ఏదైతుందో ఆ ఎనర్జీ జనరల్గా ఇట్ ఈస్ ప్రిజర్వ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏటీపీ, అండ్ ఆల్సో ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవడం అంటే విగరస్ వర్కౌట్ చేయడం వల్ల వచ్చే ఎనర్జీని కాస్త బాడీ విల్ బి సెండింగ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్. సో మనకి ఇక్కడ ఏంటంటే బేసికల్గా ఈ హీట్ జనరేట్ కావాలంటే మనకు ఆక్సిజన్ కావాలన్నాం. సో one of the kind of energy is called as heat, which is generated as a part of oxygen. సో సబ్స్ట్రేట్స్ వచ్చేసి మనకు బేసికల్గా దట్ ఈస్ నథింగ్ బట్ ద గ్లూకోజ్. సో గ్లూకోజ్ ఏదైతుందో దట్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ 3 carbon compound. 2 3 carbon compounds are broken down, and whatever the 2 3 carbon compounds which are formed, they will be utilized to perform the other functions, like it can go for the aerobic respiration కి వెళ్ళొచ్చు, anaerobic respiration కూడా వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ ద ఫైనల్ వాట్ ఎవర్ ద ఎక్స్ప్లెనేషన్. అంటే బేసికల్గా మనం ఏం ఆలోచిస్తామంటే సెల్యులార్ రెస్పిరేషన్ అంటే మనకు జనరల్గా అది హ్యూమన్స్లో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో జరుగుతుంది. కానీ అదర్ కైండ్ ఆఫ్ రెస్పిరేషన్స్ కూడా మన బాడీలో కూడా ఆక్సిజన్ లేకపోతే కూడా సర్టన్ ఎక్స్టెంట్ వరకు మజిల్ ఏదైతే హ్యూమన్ మజిల్ సెల్ ఉందో అది ఆక్సిజన్ అందకపోతే దెన్ బేసికలీ ఇట్ విల్ ఎంటర్ ఇంటూ ఎనరోబిక్ రెస్పిరేషన్, వేర్ ద గ్లూకోజ్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ లాక్టేట్. Lactate and finally energy synthesized. So అండ్ బేసికల్గా మనము ఏ కైండ్ ఆఫ్ కాంపౌండ్ మనకి జనరల్గా మనం విగ్గరస్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల లేకపోతే విగ్గరస్గా వర్కౌట్ చేయడం వల్ల ఏ కాంపౌండ్ మనకు బ్లడ్లోకి అక్యుములేట్ అవుతుందంటే బేసికల్గా లాక్టేట్ ఆర్ లాక్టిక్ యాసిడ్. ఈ లాక్టేట్ ఆర్ లాక్టిక్ యాసిడ్ ఏంటంటే బేసికల్గా మనకు 10 minutes ఆఫ్ వర్కౌట్లో 9th minute విగ్గరస్గా పీక్ లెవెల్లో మనకు ఈ కాంపౌండ్ అనేది సింథసైజ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద లాక్టేట్ ఆర్ లాక్టిక్ యాసిడ్. ఓకే, అండ్ కమింగ్ టు ఎనారోబిక్ రెస్పిరేషన్ అంటే బేసికల్గా మనం మాట్లాడుకునే ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుందో దెన్ హ్యూమన్ మస్కులర్ సెల్స్ విల్ గో ఫర్ ద ఎనారోబిక్ రెస్పిరేషన్ టు జనరేట్ ద ఎనర్జీ విచ్ ఇస్ రిక్వైర్డ్. అంటే ఏదైతే ఎనర్జీ మనకు మజిల్ ఫంక్షన్ కావాలో ఆ ఎనర్జీని కాస్త బేసికల్గా ఇట్ క్యాన్ ఈజీలీ సింథసైజ్ ఇట్ అనమాట. సో దట్ ఈస్ ద ఎనారోబిక్ రెస్పిరేషన్. అండ్ బేసికల్గా మనకు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఎక్కడైతే మనకు జనరల్గా వాట్ ఎవర్ ద కొన్ని సెల్స్ తీసుకొని మనం హీట్ జనరేట్ అవుతుందా లేదా, లేకపోతే మనకు జనరల్గా మన కార్బన్ డైఆక్సైడ్ అనేది హీట్ జనరేట్ అవుతుందా లేదా అనేది ఈ ఎక్స్పెరిమెంట్లో మనము కనుక్కోవచ్చు. దీంట్లో బేసికల్గా మన షుగర్ సొల్యూషన్ అండ్ ఈస్ట్ తీసుకొని డిజాల్వ్డ్ ఆక్సిజన్ని మనము ఆ ఎక్స్పెరిమెంట్లో తీసేసి బేసికల్గా దెన్ వీ విల్ రన్ ద ఎక్స్పెరిమెంట్ ఇన్ ఎ ప్రాపర్ ఫేవరబుల్ కండిషన్. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ప్రాపర్ టెంపరేచర్ 37 degrees centigrade ఇచ్చేసి నార్మల్ అంబియన్స్ టెంపరేచర్లో పెట్టుకుంటే అది ఏం జరుగుతుందంటే హీట్ జనరేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అది థర్మోమీటర్ చూసుకుంటుంది, అండ్ వాట్ ఎవర్ ద కార్బన్ డైఆక్సైడ్ జనరేట్ అయిందో దట్ విల్ బి టేకెన్ బై ద లైమ్ వాటర్. సో దట్ ఈస్ ద సెటప్. అండ్ ఇంకోటి మనం బేసికల్గా మనము
జనరల్గా ఏం మాట్లాడుకుంటామంటే దిస్ ఈజ్ వన్ వర్జన్ ఆఫ్ ద ఎరోబిక్ అండ్ ఎరోబిక్ ఫామ్. ఇంకోటి బేసికల్గా మనం ఫర్మెంటేషన్ అనేది ప్రాసెస్ చూద్దాం. ఫర్మెంటేషన్ అనే ప్రాసెస్ ఏదైతుందో ఇది జనరల్గా మనకు లోవర్ ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో ఈ సెల్స్ లోవర్ ఆర్గానిజం ఎస్పెషల్గా ఈస్ట్ ఎప్పుడైతే ఆక్సిజన్ లేకపోతే దెన్ దే విల్ బీ యూటిలైజింగ్ ద గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ తీసుకున్న యూటిలైజేషన్ ఏం చేస్తుంది, దట్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఫైనల్లీ ఇంటూ ద ఇథనాల్ అండ్ ద కార్బన్ డైఆక్సైడ్. సో దిస్ ఈజ్ ద ఫర్మెంటేషన్. అంటే మనం ఇప్పుడు జనరల్గా మనం ఏవైతే మనము ఇథనాల్ ప్రొడక్షన్ ఏదైతుందో అది జనరల్గా ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారానే జరుగుతుంది అనమాట. ఫైనల్గా ఆ జరిగిన ప్రాసెస్లోకించి బేసికల్గా మనకు ఆల్కహాల్ అనేది ఐసోలేట్ చేస్తారు, దాన్ని రిమూవ్ చేస్తారు. సో బేసికల్గా మనం రెస్పిరేషన్ని కంబషన్ని గురించి చూసుకుంటే ఏంటంటే రెస్పిరేషన్ కూడా ఒక రకమైన కంబషనే. బట్ కంబషన్ ఏంటంటే బేసికల్గా ఇట్స్ బేసికల్గా అది ఒక కెమికల్ రియాక్షన్, ఇట్స్ ఎగ్జోజీనియస్ అంటే ఎనర్జీ లిబరేటింగ్ రియాక్షన్ అండ్ అది అవుట్ సైడ్ ద సెల్ జరుగుతుంది రెస్పిరేషన్, అదే కంబషన్. బట్ రెస్పిరేషన్ ఏదైతుందో రెస్పిరేషన్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ కంబషన్. ఇక్కడ కూడా మన కాంపౌండ్ బ్రేక్ డౌన్ కావడము, ఎనర్జీ లిబరేషన్ కావడము, కార్బన్ డైఆక్సైడ్ లిబరేషన్ కావడము, కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ కావడము, కాంపౌండ్ బ్రేక్ డౌన్ అయినాక, గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయినాక ఫైనల్గా అండ్ ఆ పర్టికులర్ ప్రాసెస్ జరిగినాక ఏవైతే ఎనర్జీ జనరేట్ అయిందో అది సెల్స్ వాడుకుంటాయి అనమాట డిఫరెంట్ పర్పస్కి. సో ఇక్కడ మనం ఒక సెటప్ ఉంది. ఇక్కడ ఏంటంటే బేసికల్గా మనకు ఇక్కడ ఒక సెటప్ ఉంది. దీంట్లో ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనము గ్లూకోజ్ని మనం బాగా హీట్ చేసి దాన్ని బ్రేక్ డౌన్ చేస్తామో ఆ లిబరేట్ అయ్యే కాంపౌండ్ ఏదైతుందో అది కార్బన్ డైఆక్సైడ్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్ వేర్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈస్ రిలీజ్ వన్ ఆఫ్ ద byproduct is released is the carbon dioxide because of breakdown of the glucose or the release of the energy. సో ఇక్కడ మనము హీట్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే జనరల్గా మనం ఇప్పటివరకు ఏం మాట్లాడుకున్నాము, ఏ హీట్ జనరేషన్ ఏదైతుందో హీట్ ప్రొడక్షన్ బేసికల్గా మనకు ఆర్గానిజం ఎప్పుడైతే రెస్పైర్ చేస్తుందో ఆ కాంపౌండ్ బ్రేక్ డౌన్ అవుతుంది ఫుడ్ మెటీరియల్. ఆ బ్రేక్ డౌన్ అయినాక వచ్చిన ఎనర్జీ ఏదైతుందో ఏటీపీ along with the CO2, ఆ ATP ఏదైతుందో దట్ ATP will be preserved and also some excess of energy will be synthesized. excess of energy ఏమవుతుందంటే హీట్లా కన్వర్ట్ అయిపోయి ఫైనల్గా దెన్ దట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ హీట్ విచ్ విల్ బి ఎమిటెడ్ బై ద బాడీ. సో ఈ ఎక్సెస్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే విగరస్ వర్కౌట్ చేయడం వల్ల ఈ విధంగా మనకు హీట్ జనరేషన్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనము గ్యాసెస్ ఏంటంటే బేసికల్గా మనం ఇప్పటివరకు మాట్లాడుకుంది ఏంటంటే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎవల్యూషన్స్ జరిగినాయి అనమాట. అంటే మనము డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఏ విధంగా మనకు ఎవల్యూషన్ జరుగుకుంటూ వచ్చినాయో అలానే దాని యొక్క రెస్పిరేటరీ ఆర్గన్స్ కూడా ఎవాల్వ్ అవుతూ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక సింగిల్ సెల్ ఆర్గానిజం అంటే ఒక అమీబా తీసుకున్నా లేకపోతే మల్టీ సెల్యులర్ ఆర్గానిజం లైక్ అర్త్ వామ్ కానీ లేకపోతే రౌండ్ వామ్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే దే విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద సెల్. అంటే సెల్లులోకి డైరెక్ట్ ఆక్సిజన్ వచ్చేస్తుంది, అట్ ద సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. బట్ కమింగ్ టు ద సమ్ అదర్ అనిమల్స్ లైక్ టెరెస్ట్రియల్ మనలాంటి అనిమల్స్ ఏంటంటే వీ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద లంగ్స్. అట్ ద సేమ్ టైమ్ సమ్ అదర్ ఆర్గానిజం విల్ బీ అక్వాటిక్ ఆర్గానిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్. ఈ ఫిషెస్ ఏం చేస్తాయి బేసికల్గా మనకు గిల్స్ ద్వారా రెస్పిరేషన్ అంటే గిల్స్ అంటే ఫిష్ గిల్స్ ఏవైతున్నాయో గిల్స్ ద్వారా ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే బేసికల్గా ట్రాకియల్ రెస్పిరేటర్ సిస్టమ్ ఏదైతుందో ట్రాకియల్ రెస్పిరేటర్ సిస్టము, ఈ ట్రాకియల్ రెస్పిరేటర్ సిస్టమ్ ఏంటంటే ఇన్సెక్ట్స్ అంటే కాక్రోచెస్ ఏంటంటే ట్రెకియా మనకు ఒక రకమైన ఇంటర్నల్ ఎయిర్ పాకెట్స్ ఉంటాయి, అందులోకి డైరెక్ట్ వెళ్ళిపోయి సెల్స్కి రీచ్ అయ్యి సెల్స్ నుంచి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో దిస్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రేకియల్ సిస్టమ్. అదే మనము స్కిన్ ద్వారా చేసే దాన్ని ఏమంటారు క్యూటేనియస్ రెస్పిరేషన్ ఏదైతుందో దే అకర్ టు ద స్కిన్. ఈ స్కిన్ ద్వారా రెస్పిరేషన్ జరిగినప్పుడు ఏంటంటే బేసికల్గా మనకు ఆక్సిజన్ తీసేసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేయడం అనేది జరుగుతుంది అనమాట క్యూటేనియస్ ఆర్ స్కిన్ రెస్పిరేషన్ ద్వారా. ఓకే, రెస్పిరేషన్ ఇన్ ద ప్లాంట్స్ ఏదైతుందో ఈ రెస్పిరేషన్ ఇన్ ద ప్లాంట్స్ బేసికల్గా మనకు బేసికల్గా ఏంటంటే మన ప్లాంట్ రూట్స్ కూడా దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెస్పిరేషన్ ప్రాసెస్. బట్ ఏవైతే ప్లాంట్స్ మనకి ఎప్పుడు వాటర్ లాగింగ్ అంటే ఎప్పుడు నీళ్ళు నిలిచిపోయి ఉండడం లేకపోతే ఎప్పుడు వాటర్ ద్వారా బ్లాక్ అయిపోయి ఉండడం వల్ల రూట్స్కి సఫిషియంట్ ఆక్సిజన్ రాకపో ఉంటుంది. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఏవైతే ఈ రూట్స్ ఉన్నాయో ఆ రూట్స్ దే విల్ టేక్ అవే ద ఆక్సిజన్. ఎట్లా అంటే మ్యాంగ్రూవ్స్ ప్లాంట్స్లో ఏం జరుగుతుందంటే
నిమటోఫోరిక్ రూట్స్ అని, అంటే పైకి ఇట్లా చొచ్చుకొస్తాయి, మనం ఈ డయాగ్రామ్లో చూడొచ్చు. సో ఈ చొచ్చుకొచ్చింది ఏదైతుందో అది గ్యాసెస్ని ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకొని అది వచ్చిన ఆక్సిజన్ని ఎయిర్ ప్యాసేజ్ ద్వారా మనకు ప్లాంట్కి అందిస్తుంది అనమాట. దట్ ఈస్ ఏరేషన్ ఆఫ్ ద రూట్స్. సో ఇది బేసికల్గా దట్ ఈస్ డన్ ఇన్ ద ప్లాంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద వాటర్ లాగింగ్. యాజ్ వెల్ యాజ్ మనకి ఏంది, ఎప్పుడైతే సీడ్స్ అంటే ఎస్పెషల్గా మన ప్లాంట్స్ జెర్మినేషన్ టైంలో, అంటే ప్లాంట్స్ కూడా రెస్పిరేషన్ తీసుకుంటాయి. ఆ రెస్పిరేషన్ కూడా మనం ఏ విధంగా టెస్ట్ చేయొచ్చు అంటే జెర్మినేషన్ ఆఫ్ ద సీడ్స్ తీసుకొని బేసికల్గా ఆ వచ్చిన ప్రొడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతుందో ఆ కార్బన్ డైఆక్సైడ్ కాస్త ఇట్ విల్ బి టేకన్ బై ద లైమ్ వాటర్ and it is converted into it will be converted into it will be converted into milky solution అనమాట. సో బేసికల్గా మనం ఇదే కాకుండా మనం ఏంటంటే జర్మినేటింగ్ సీడ్స్ తీసుకొని వాళ్ళు ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దాన్ని ప్యాక్ చేసేసి దాన్ని ఎప్పుడైతే మనము సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తామో దెన్ దేర్ ఇస్ ఎ రెస్పిరేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్ విచ్ విల్ బి రికార్డెడ్ బై ద థర్మోమీటర్. So and what is the comparison between the photosynthesis and respiration? Basically photosynthesis అనేది బేసికల్గా మనకు కాంపౌండ్ సింథసైజ్ అవుతుంది. రెస్పిరేషన్లో మాత్రం ఆ కాంపౌండ్ సింథసైజ్ అయ్యేది వాట్ ఎవర్ ద ఫోటోసింథసిస్లో కాంపౌండ్ సింథసైజ్ అవుతుంది ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని. సో రెస్పిరేషన్కి వచ్చేవరకు ఏమవుతుందంటే కాంపౌండ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది అండ్ దిస్ బ్రేక్ డౌన్ అయిన కాంపౌండ్ నుంచి ఎనర్జీ సింథసైజ్ అవుతుంది అలాంగ్ విత్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో మనం ఇన్ డీటెయిల్గా మనం ప్రతి ఒక్క కాంపనెంట్ని బేసికల్గా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకే, అండ్ మనం ఇప్పటివరకు మాట్లాడుకుంది ఏంది, కంప్లీట్గా ఓవర్ వ్యూ ఆఫ్ ద చాప్టర్. ఓకే, ఇప్పటివరకు మనం మాట్లాడుకుందంతా ఇట్స్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ద చాప్టర్ వేర్ వీ గివెన్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ద ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ టు ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్. సో మనం బేసికల్గా ఈ మొత్తం ఓవర్ వ్యూని సమ్మరైజ్ చేసుకొని ఒక చాప్టర్ అంటే బేసికల్గా మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సమ్మరైజ్ చేసుకుంటూ వెళ్ళినాం. సో మనం ఇప్పుడు వచ్చే వరకు ఏంటంటే బేసికల్గా ప్రతి ఒక్క టాపిక్ని ఇన్ డీటెయిల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవేవి టాపిక్స్ మనకు వస్తున్నాయో అవి మనం బేసికల్గా మనం చదువుకుంటూ వెళ్ళాం. సో మనం లైఫ్ ప్రాసెస్ అన్నప్పుడు ఏంది, జనరల్గా ఎన్నో రకాల లైఫ్ ప్రాసెస్ ఉంటాయి. ఫస్ట్ మనం ఆల్రెడీ ఫోటోసింథసిస్ చదువుకున్నాము లాస్ట్ క్లాస్లో. నౌ ఇంకో లైఫ్ ప్రాసెస్ అంటే రెస్పిరేషన్ అనే ప్రాసెస్ని మనం డీటెయిల్గా చదువుకున్నాం. జనరల్గా మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ మనము డైజెషన్ అయినాక అది ఎప్పుడైతే మన సెల్స్కి రీచ్ అవుతుందో ఆ సెల్స్కి రీచ్ అయినాక ఆ సెల్స్లో సెల్స్ ఏం చేస్తాయంటే ఆక్సిజన్ని ఆ ఫుడ్ని తీసుకొని ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసేసి ఫైనల్గా కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఎనర్జీని సింథసైజ్ చేస్తుంది. ఈ ఎనర్జీని ఏం చేస్తే సెల్స్ అవి డిఫరెంట్ ప్రాసెస్కి అవి వాడుకుంటాయి అన్నమాట. సో ఇది నార్మల్గా రెస్పిరేషన్ అంటే ఏంటి, బేసికల్గా రెస్పిరేషన్ అంటే జనరల్గా మనం సెల్ ఏదైతుందో మామూలుగా మెమిలియన్ సెల్ ఏదైతుందో అంటే హ్యూమన్ సెల్ ఏదైతుందో దే విల్ టేక్ ద ఆక్సిజన్, దే విల్ టేక్ ద food material and they will break down that food material within the cell and finally carbon dioxide, water and energy ఇవి లిబరేట్ అయినాక ఈ ఎనర్జీ ఏదైతుందో దట్ ఎనర్జీని ఏటీపీ రూపంలో మనకు జనరల్గా ప్రొడ్యూస్ అవుతుంది. అది మనం సెల్ అనేది వాడుకుంటుంది అనమాట. సో మనకు జనరల్గా ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేసారు. ఎక్కడైతే మనం బేసికల్గా ఏ గ్యాసెస్ మనకు రెస్పిరేషన్లోకి వస్తున్నాయి, ఏ గ్యాసెస్ రెస్పిరేషన్ ద్వారా లిబరేట్ అవుతున్నాయి అనేది బేసికల్గా మనకు ఎన్నో రకాలుగా గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది మాట్లాడుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఈ విషయం బేసికల్గా ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే లావిష్ సర్ అనే పర్సన్ ఏం చేసిందంటే బేసికల్గా చార్కోల్ తీసుకొని అంటే బొగ్గుని తీసుకొని దాన్ని డైరెక్ట్ ఫైర్ ద్వారా దాన్ని కాల్చడం వల్ల ఒక రకమైన వైట్ కలర్ ఫ్యూమ్స్ జనరేట్ అయినాయి. ఈ వైట్ కలర్ ఫ్యూమ్స్ ఏవైతున్నాయో దాన్ని మామూలుగా అప్పట్లో మనం కార్బన్ డైఆక్సైడ్ని ఫిక్స్డ్ ఎయిర్ అంటారు. సో ఈ విధంగా ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్ చేయడము యాజ్ వెల్ యాజ్ ఎన్నో విధాలుగా మనకు మనకి ఏ ఎయిర్ మనం రెస్పిరేషన్ ద్వారా లోపలికి వెళ్తుంది, ఏ ఎయిర్ అనేది మన రెస్పిరేషన్ ద్వారా బయటికి వెళ్తుంది అనేది నెంబర్ ఆఫ్ అవి బయాలజీతో రిలేటెడ్ కానీ లేకపోతే మామూలు కెమికల్ రియాక్షన్ ద్వారా కానీ కెమికల్ ప్రాసెస్ ద్వారా కానీ వాళ్ళు ఎన్నో రకాల పర్ఫార్మెన్స్ చేశారు. సో ఇక్కడ బేసికల్గా మనం ఏంది జనరల్గా మనకి రెస్పిరేషన్కి బ్రీతింగ్కి ఏంటంటే బేసికల్గా డిఫరెన్స్, బ్రీతింగ్ అనేది ఇట్స్ అప్ టు ద లంగ్స్ అనమాట. అంటే అప్ టు ద ఇంటేక్ ఆఫ్ ఎయిర్ అండ్ బయటికి గాలి వదలడం అనే వరకే బ్రీతింగ్.
సో రెస్పిరేషన్ అనేది ఆ బ్రీతింగ్ బియాండ్ జరిగేదాన్ని రెస్పిరేషన్ అంటాం. అండ్ బేసికల్గా మనము జనరల్గా మనుషులు ఏమనుకున్నారంటే వాళ్ళకి ఈ లైఫ్ ప్రాసెస్ గురించి పూర్తిగా తెలియదు అప్పట్లో 17th and 18th centuryలో. సో వాళ్ళు ఏం చేసారు బేసికల్గా దే విల్ బి లైక్ వాళ్ళు ఏం ఆలోచించారంటే మనకు బ్రీతింగ్ అంటే ఓన్లీ టేకింగ్ ఆఫ్ ఎయిర్ అండ్ అవుట్లెట్ ఆఫ్ ఎయిర్ అనేది ఆలోచించారు. రెస్పిరేషన్ అనేది వర్డ్ కాయిల్ అంటే ఈ టర్మ్ కాయిల్ కావడానికి అంటే ఈ టర్మ్ ప్రొనౌన్స్ చేయడానికి టర్మ్ ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి ఆల్మోస్ట్ 10 to 100 to 150 years గ్యాప్ వచ్చింది మనకు రెస్పిరేషన్కి బ్రీతింగ్కి. సో దిస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో అది బేసికల్గా మనం డిఫరెన్సెస్ అంటే బ్రీతింగ్కి బియాండ్ జరిగేది రెస్పిరేషన్ అంటే సెల్యులార్ లెవెల్ వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేది రెస్పిరేషన్. అదే ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ అవుట్లెట్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇట్స్ బేసికలీ బ్రీతింగ్ ప్రాసెస్ అనమాట. సో జనరల్గా స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ద రెస్పిరేషన్ ఏదైతుందో మనం ఇక్కడ ఏంటంటే జనరల్గా మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటామంటే మనం ఈ ప్రాసెస్ మొత్తం అనేది ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో ఈ కాంప్లికేటెడ్ ప్రాసెస్లో బేసికల్గా మనకు ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గ్యాసెస్ గురించి చదువుకుంటాము, ఫిజికల్గా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ గురించి చూస్తాము, యాజ్ వెల్ యాజ్ మనకు బేసికల్గా మనకు దీని బియాండ్గా మనకు బయోకెమికల్ ప్రాసెస్ కూడా జరుగుతుంది అనమాట. అంటే ఫిజికల్ ప్రాసెస్ బయోకెమికల్ ప్రాసెస్ ఈ రెండు కంబైన్ చేస్తే ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ అండ్ కాంప్లెక్స్ ప్రాసెస్ వేర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెస్పిరేషన్ ప్రాసెస్. సో బేసికల్గా మనం ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బ్రీతింగ్ అనేది ఎయిర్ మూమెంట్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ద లంగ్స్ అంటే లంగ్స్ లోపలికి ఎయిర్ వెళ్ళడం బయటికి వెళ్ళడం అనేది బ్రీతింగ్ ప్రాసెస్. సో బేసికల్గా అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అట్ ద లంగ్స్ లెవెల్ ఏదైతుందో the exchange of gases అనేది బేసికల్లీ ఇట్ విల్ బి టేకింగ్ ప్లేస్ అట్ ద లంగ్స్ వేర్ ద ఆక్సిజన్ ఈస్ టేకెన్ ఇన్ టు ద బ్లడ్ అంటే మనకు ఆ బ్లడ్ క్యాపిలరీ ద్వారా బ్లడ్ ఫ్లో అవుతుంటుంది. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఏం జరుగుతుందంటే ఆ ఆక్సిజన్ ఏదైతుందో ఆక్సిజన్ జనరల్లీ ఇట్ ఈస్ టేకెన్ బై ద లంగ్స్ అండ్ ఇట్ విల్ బి క్యారీడ్ బై ద బ్లడ్ ఆఫ్ ద బ్లడ్ క్యాపిలరీస్. ఇంకోటి దాని తర్వాత ఏం జరుగుతుంది గ్యాస్ ట్రాన్స్పోర్ట్ బై ద బ్లడ్ ఏంది బేసికల్గా మనకు ఈ బ్లడ్ ఏదైతే మనకు ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుందో బేసికల్గా ఇట్ విల్ బి ట్రాన్స్పోర్టింగ్ ద ఆక్సిజన్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ బై ద బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్ టు ద టిష్యూ అండ్ ఫ్రమ్ ద టిష్యూ ద కార్బన్ డైఆక్సైడ్ ఈస్ టేకెన్ బ్యాక్ బై ద బ్లడ్ ఏం చేస్తుంది ఆ టిష్యూలో జనరేట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని కాస్త మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేసి లంగ్స్లోకి పంపిస్తుంది అనమాట. దట్ ఈస్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద గ్యాసెస్ బై ద బ్లడ్. అట్ ద సేమ్ టైం మనం ఏంది బేసికల్గా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇప్పటిదాకా మనం ఫస్ట్ మాట్లాడుకుంది ఏంటంటే లంగ్స్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఆక్సిజన్ ఏదైతే బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుందో ఆ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేసే ఆక్సిజన్ జనరల్గా ఇట్ విల్ బి ఎక్స్చేంజ్ అట్ ద టిష్యూ లెవెల్. ఈ టిష్యూ లెవెల్ దగ్గర ఎక్స్చేంజ్ అవుతుంది మనకు బేసికల్గా ఆక్సిజన్ అంటే ఈ ఆక్సిజన్ ఏదైతే క్యారీ అయిందో ఆ టిష్యూ దగ్గరికి వెళ్ళాక టిష్యూకి ఆ ఆక్సిజన్ ఇచ్చేసి దెన్ ఇట్ విల్ టేక్ బ్యాక్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద టిష్యూ టు ద లంగ్స్. So that is the gas exchange at the tissue level. And coming to the cellular level, and basically cellular level ఏంటంటే మనకి ఏదైతే మనకు ఆక్సిజన్ అక్కడికి వెళ్ళినాక ఆ ఆక్సిజన్ వెళ్ళింది ఏదైతుందో దట్ ఆక్సిజన్ విల్ బి టేకెన్ బై ద సెల్స్ అండ్ దిస్ ఆక్సిజన్ ఈస్ యూటిలైజ్. ఈ ఆక్సిజన్ని ఆ సెల్స్ వాడేసుకొని ఫుడ్ మెటీరియల్ని బ్రేక్ డౌన్ చేసుకొని వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ని ఏటీపీ అండ్ వాటర్ని జనరేట్ చేసి ఆ ఎనర్జీని మల్టీపర్పస్కి యూజ్ చేసుకుంటుంది. అదర్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ అదర్ లైఫ్ ప్రాసెస్. సో దిస్ ఈస్ అబౌట్ ద సెల్యులార్ రెస్పిరేషన్. కమింగ్ టు ద బ్రీతింగ్ పార్ట్. బ్రీతింగ్ మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసినాము ఈ బ్రీతింగ్లో ఏంటంటే బేసికల్గా మనము ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏదైతే మనం గాలి తీసుకుంటామో ఆ గాలి లోపల మన ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ అంటే ద ఎయిర్ ఈస్ టేకెన్ త్రూ ద ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ అండ్ దట్ విల్ బి ఎక్స్చేంజ్ అంటే దట్ ఈస్ యూటిలైజ్డ్ బై ద బాడీ. ఆ యూటిలైజేషన్ అయినాక ఏం జరుగుతుంది మనకు ఆక్సిజన్ లోపల తీసేసుకొని బయటికి ఏమొస్తుంది కార్బన్ డైఆక్సైడ్. ఈ వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ని మనము బయటికి ప్రొడ్యూస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే సెల్స్లో ఉందో దాన్ని మనము బయటికి లంగ్స్ ద్వారా మనం బయటికి మళ్ళీ బ్రీతింగ్ ద్వారా వదిలేస్తాం. సో ఈ బయటికి వదిలేసే దాన్ని ఏదైతే ఉన్నామో ఆ కార్బన్ డైఆక్సైడ్ని మామూలుగా మనము ఒక ట్యూబ్ని తీసుకొని అంటే ఒక దాంట్లో వాటర్ ఒక దాంట్లో లెమన్ వాటర్ తీసుకొని ఆ ట్యూబ్ తీసుకొని ఎప్పుడైతే మనం పీల్చుకున్న గాలిని బయటకు వచ్చేటప్పుడు ఆ నోరు ద్వారా ఎప్పుడైతే మనం దాంట్లో ఊదినప్పుడు ఏం జరుగుతుంది మనకు మిల్కీ వైట్ సొల్యూషన్ అనేది జనరేట్ అవుతుంది. మిల్కీ వైట్ సొల్యూషన్ ఏదైతే జనరేట్ అవుతుందో ఈ మిల్కీ వైట్ సొల్యూషన్ ద్వారా
మనకు మిల్కీ వైట్ సొల్యూషన్ ఎందుకు జనరేట్ అవుతుందంటే దాంట్లో మనకు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఓకే, దాంట్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. దట్ ఈస్ ద మిల్కీ వైట్ సొల్యూషన్ విచ్ ఇస్ జనరేటెడ్. సో మనం మరోసారి సమరైజ్ చేసుకుందాం. ఈ సమరైజేషన్ ఏంటి బేసికల్గా మనకు దట్ ఈస్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ అనేది ఇట్స్ ఎ ప్రాసెస్ వేర్ ద మెటబాలిక్ ఫుడ్ ఆర్ మెటబాలిక్ ఫ్యూయల్ ఈజ్ జనరల్లీ broken down to generate the energy, water and carbon dioxide. సో యూటిలైజేషన్ ఆఫ్ దిస్ ఆక్సిజన్, ఏదైతే ఆక్సిజన్ జనరేట్ ఎయిర్లో ఉందో ఆ ఆక్సిజన్ కాస్త మనం రెస్పిరేషన్ ద్వారా యూటిలైజ్ అయితే దెన్ ఈ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఈ ప్రాసెస్ని మనం రెస్పిరేషన్ అంటాం. సో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్లో బేసికల్గా మనం ఒక ఎక్స్పెరిమెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడదాం. ఎప్పుడైతే మనం చార్కోల్ ఉందో చార్కోల్ కాస్త ఏదైతుందో ఎప్పుడైతే ట్యూబ్ కింద మనం బర్నింగ్ చేస్తే ఆ జనరేట్ అయిన గ్యాస్ ఏదైతుందో దట్ గ్యాస్ ఈస్ టర్నింగ్ ద లైమ్ వాటర్ ఇంటూ మిల్కీ వాటర్. So that is nothing but a mixed air. Okay, coming to the steps involved in the respiration. Steps involved in the respiration lo basically ga endante manaku breathing anedi it will start with the breathing where the air movement will be taken in and out of the lungs. At the same time mana endi basically ga గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది లంగ్స్ దగ్గర మనకు జరుగుతుంది. అంటే మనకు లోపలికి వెళ్ళిన ఆక్సిజన్ ఏదైతుందో ఆ ఆక్సిజన్ కాస్త ఇట్ విల్ బి టేకన్ ఇన్ టు ద బ్లడ్ and the exchange of oxygen or the oxygen is taken by the blood at the blood capillary levels and gas exchange, gas transportation by the blood. అంటే gas transportation by the blood అంటే ఏంటంటే ఎక్కడైతే మనం ఎక్స్చేంజ్ జరిగినాక ఆ ఎక్స్చేంజ్ అయినాక వచ్చిన బ్లడ్ ఏముందో దాన్ని ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం. ఈ బ్లడ్లో ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ అంటే ఆ బ్లడ్ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. ఎక్కడి నుంచి లంగ్స్లో ఉన్న బ్లడ్ క్యాపిలరీస్ నుంచి ఆ బ్లడ్ ఆక్సిజన్ తీసుకొని బయలుదేరి దెన్ ఆ స్టేట్లో మనకు ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో బైండ్ అయి ఉంటుంది. ఆ హిమోగ్లోబిన్తో బైండ్ అయిన ఆక్సిజన్ అది మన బ్లడ్ క్యాపిలరీస్ బ్లడ్ వెజల్స్ ద్వారా ట్రావెల్ చేసి ఫైనల్గా టిష్యూకి రీచ్ అవుతుంది. ఎక్కడైతే బాడీస్ ఆల్రెడీ ఆ ఆక్సిజన్ని వాడుకొని కార్బన్ డైఆక్సైడ్ని జనరేట్ చేస్తుంటుందో ఈ ప్రాసెస్ అయిపోయాక ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏంటంటే మనం ఆక్సిజన్ తీసుకొని వెళ్ళి ఆక్సిజన్ అక్కడ ఇచ్చేసి ఆ సెల్స్ ద్వారా జనరేట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని రిటర్న్ బ్యాక్ తీసుకొని అది మళ్ళీ లంగ్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అలా మనకు బ్లడ్ తీసుకొని వచ్చేస్తుంది. అంటే తీసుకొచ్చే ముందు ఎప్పుడైతే మనం ఆ బ్లడ్ టిష్యూకి రీచ్ అవుతుందో ఈ నెక్స్ట్ లెవెల్ మాట్లాడుకుంటాం. ఈ టిష్యూ దగ్గర రీచ్ అయినప్పుడు ఏం జరుగుతుంది, బేసికల్గా ఈ ఆక్సిజన్ అక్కడ ఇచ్చేసి అక్కడ ఎన్విరాన్మెంట్ కండిషన్ డిఫరెంట్గా ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఆక్సిజన్ ఈజీగా డిఫ్యూజ్ అయిపోయి సెల్లోకి ఎంటర్ అయిపోతుంది. ఆ సెల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కాస్త బ్లడ్ తీసేసుకొని ఇట్ విల్ బి టేకెన్ ఫ్రమ్ ద సెల్స్ ఇన్ టు ద బ్లడ్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇట్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ బ్యాక్. సో ఫైనల్గా ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఈ ఆక్సిజన్ని సెల్ ఏం చేస్తుంది, దట్ విల్ బి యూటిలైజ్ ఇన్ ద సెల్యులార్ రెస్పిరేషన్. ద సెల్ విల్ బి యూటిలైజింగ్ ద ఆక్సిజన్ and this oxygen will be utilized by the cell in the process of respiration. ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ఆక్సిజన్ తీసుకొని మెటబాలిక్ ఫ్యూయల్ తీసుకొని బ్రేక్ డౌన్ చేసి ఫైనల్గా కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. సో ఆ ప్రాసెస్ని సెల్యులార్ రెస్పిరేషన్ అంటాము. ఇలా జనరేట్ అయిన ఎనర్జీ ఏదైతుందో దాన్ని ఏటీపీ రూపంలో సెల్స్ స్టోర్ చేసి పెట్టుకుంటాయి. ఈ ఏటీపీ రూపంలో స్టోర్ చేసుకున్న సెల్స్ ఏవైతున్నాయో ఆ ఏటీపీని డిఫరెంట్ సెల్యులార్ ప్రాసెస్కి డిఫరెంట్ లైఫ్ ప్రాసెస్కి ఆ ఏటీపీని జనరేట్ చేసుకునే ఏటీపీని వాడుకుంటాయి అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం సింపుల్గా బ్రీతింగ్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఎప్పుడైతే మనము గాలి లోపల తీసుకుంటామో మనకు చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇన్హేలేషన్ ఆర్ ఇన్స్పిరేషన్. ఇన్హేలేషన్ ఆర్ ఇన్స్పిరేషన్ అంటే ఎయిర్ విల్ బి టేకన్ ఇన్సైడ్ అండ్ ఒకసారి మనము ఎప్పుడైతే గ్యాస్ లోపలికి వెళ్ళినాక మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో వీ విల్ బి బ్రీతింగ్ అవుట్. అంటే మనము ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది బ్రీత్ అవుట్ చేస్తాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ బ్రీత్ అవుట్ చేసినప్పుడు మనకి ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. మనకి కాంట్రాక్ట్ అయ్యి మనకు గాలి అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ గాలి బయటకు వచ్చేసినప్పుడు దట్ విల్ బి టెస్టెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైమ్ వాటర్. అంటే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ తీసుకొని లైమ్ వాటర్ మిల్కీ సబ్స్టెన్స్ లాగా మిల్కీ కలర్లో చేంజ్ అవ్వడంని మనము జనరల్గా ఆ వచ్చిన గ్యాస్ ఏదైతే మనం ఇన్లెట్ మనం ఆక్సిజన్ తీసుకుంటాము బ్రీత్ అవుట్ కావడం కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ కాస్త లైమ్ వాటర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద బ్రీతింగ్. సో మనము బేసికల్గా మనం ఇప్పుడు బ్రీతింగ్ అంటే మనం జస్ట్ ఇన్లెట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ అవుట్లెట్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈస్ కాల్డ్ ఎస్ బ్రీతింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో భాగంగా మనం ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఆఫ్ ద ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్
అనేది జరుగుతుంది. అదే కాకుండా మనం ఇంకో ప్రాసెస్ ఏంటంటే పాత్వే ఆఫ్ ఎయిర్. అంటే బేసికల్గా మన పాత్వే ఆఫ్ ఎయిర్ అంటే ఏంటంటే బేసికల్గా ఇక్కడ జనరల్గా మనకు ఆ తీసుకున్న గాలి ఏదైతుందో దట్ ఎయిర్ విల్ బి పాసింగ్ టు ద డిఫరెంట్ పాత్వేస్ సో దట్ ఇట్ క్యాన్ రీచ్ ఫ్రమ్ ద నాస్టిల్స్ టు ద ఆల్వియోలై. ఈ డిఫరెంట్ పాత్వే ఆఫ్ ఎయిర్ అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ద పాత్వే ఆఫ్ ఎయిర్. అంటే దారి గుండా మనకు గాలి అనేది చేంజ్ అవుతుంటుంది, అంటే రన్నింగ్ అవుతుంటుంది అనేది దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ టు ద పాత్వే ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ ద నాస్టిల్ టు ద ఆల్వియోలై, దట్ ఈస్ ఇన్ టు ద లంగ్స్ అనమాట. సో మనకు జనరల్గా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మనకు నాస్టిల్స్ అంటే ఏంది, ఎక్కడైతే మనకు గాలి లోపలికి ఎంటర్ అవుతుంటుందో దట్ ఈజ్ ఎంట్రీ దట్ ఎయిర్ యూజువల్లీ ఎంటర్ ఇన్ టు ద బాడీ బై మీన్స్ ఆఫ్ నాస్టిల్స్, దట్ ఈస్ ద వాట్ ఎవర్ ద నోస్. అండ్ ఈ నాస్టిల్స్ తర్వాత వచ్చేసి నాసల్ క్యావిటీ. ఈ నాసల్ క్యావిటీలో ఏం జరుగుతుంది, బేసికల్గా మనకు ఈ ముక్కులో ఉండే వెంట్రుకలు కానీ లోపల ఉన్న మ్యూకస్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే డస్ట్ పార్టికల్స్ అంతా క్లియర్ చేసేసి దాని తర్వాత బేసికల్గా ఆ గాలిని కొంచెం వామ్గా కొంచెం మాయిస్ట్గా చేయడం వల్ల కిందుండే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ అంటే లంగ్స్ వరకు కూడా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా అది మాయిశ్చరింగ్ చేస్తుంది అనమాట. మాయిశ్చరింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో బేసికల్గా it is the process where the temperature of the air will be decreased as well as it is the process where the temperature of the air will be decreased as the దాని మామూలుగా దాని బాడీ టెంపరేచర్ అనుకూలంగా మార్చడం, దాని నుంచి దుమ్ము తీసేయడం అనేది మనకు నేసల్ క్యావిటీ అనేది జరుగుతుంది. ఓకే, జనరల్గా ఫారింగ్స్ అనేది తీసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకు మచ్ మోర్ మనకు బేసికల్గా ఇక్కడ కూడా ఇంకా కొంచెం దాని వార్మింగ్ మాయిశ్చరైజింగ్ అనేది జరుగుతుంది అనమాట. మాయిశ్చరైజింగ్ అండ్ వార్మింగ్ అంటే దాని బాడీ టెంపరేచర్కి అనుకూలంగా అండ్ ఆల్సో దాన్ని బేసికల్గా వాటర్ లెవెల్ అంటే వాటర్ వేపర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేయడం అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ద ఫారింగ్స్ అనేది ఇది కామన్ పాయింట్ అనమాట. బోత్ మనకు రెస్పిరేటరీ విండ్ పైప్ కానీ లేకపోతే యూసోఫేగస్ ఫుడ్ పైప్ కానీ ఈ రెండు పైప్కి కామన్గా వచ్చేది మనకు ఫారింగ్స్ అనమాట. ఓకే, అండ్ ఫారింగ్స్ దగ్గర మనకు ఒక రకమైన ఇంపార్టెంట్ ఆర్గన్ ఉంటుంది, ఎపిగ్లాటిస్ అనేది ఇట్స్ ఎ ఫ్లాట్ మజిల్ లైక్ టిష్యూ ఆర్ ఫ్లాట్ మజిల్ లైక్ టిష్యూ. ఇది ఏం చేస్తుందంటే బేసికల్గా మనకు ఎయిర్ తీసుకునేటప్పుడు ఫుల్గా ఓపెన్ అవుతుంది. అదే మనకు ఫుడ్ తీసుకునేటప్పుడు ఆ ఎయిర్ ముందున్న ఎయిర్ ఛాంబర్ ఏదైతుందో ఎయిర్ పైప్ ఉందో దాన్ని పార్షియల్గా క్లోజ్ చేసి పెట్టడం వల్ల ఎన్నుకున్న ఫుడ్ పైప్ అనేది ఓపెన్ ఉండి ఆ ఫుడ్ అనేది ఏదైతుందో ఆ ఫుడ్ ప్రాపర్గా ఫుడ్ పైప్లోకి వెళ్ళడం అండ్ ట్రెకియాలోకి వెళ్ళకపోవడం అనేది ప్రాపర్గా దాని యొక్క మేజర్ ఫంక్షన్ అనమాట. దీని గురించి మనం డీటెయిల్గా చదువుకుందాం. సో ఇది బేసికల్గా ఇది ఏం చేస్తుందంటే అటు ఫుడ్డా ఇటు ఎయిరా, అందుకే మనం తినేటప్పుడు మాట్లాడొద్దు అనేది. ఎందుకంటే బేసికల్గా మాట్లాడేటప్పుడు మనకు కావాల్సింది గాలి, మాట రావాలంటే గాలి రావాలి. సో ఇది ఏంటంటే ఎటు తేల్చుకోలేక మనకు జనరల్ ఒక అనీజీ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఎపిగ్లోటిస్ అనేది ఇట్స్ ఎ ఫ్లాట్ మజిల్ లైక్ స్ట్రక్చర్. అది జనరల్గా మనకి ఈ రెండు ఓపెనింగ్స్ని కంట్రోల్ చేస్తూ క్లోజ్ ఓపెన్ చేసుకుంటూ ఉంటుంది. ఫారింగ్స్ అంటే బేసికల్గా మనకు ఏదైతే ఈ స్టిఫ్ బాక్స్ ఏదైతుందో ఈ బాక్స్ని మనం లారింగ్స్ అంటాం, అంటే వాయిస్ బాక్స్. ఫారింగ్స్ తర్వాత వచ్చేది లారింగ్స్. ఇది వాయిస్ బాక్స్ ఏంటంటే బేసికల్గా మనం ఎప్పుడైతే గాలి తీసుకొని మళ్ళీ గాలి బయటకు వదులుతున్నప్పుడు ఈ స్టిఫ్ బాక్స్ అంటే వాయిస్ బాక్స్ ద్వారానే మనకు గాలి బయటికి వస్తుంది అనమాట. ఈ గాలి బయటికి వచ్చేటప్పుడు ఎప్పుడైతే ఈ స్టిఫ్ బాక్స్ని వాయిస్ బాక్స్ని దాటుకొని వస్తుందో ఆ దాటుకొని వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు స్పీచ్ కానీ లేకపోతే సింగింగ్ కానీ అంటే వాయిస్ అనేది మనకు జనరల్గా ఫారింగ్స్ ద్వారా వస్తుంది అనమాట. ఆఫ్టర్ ద అంటే జనరల్గా మనకు ఈ ప్రాసెస్ అంతా జరిగేది లారింగ్స్ ద్వారా. సో బేసికల్గా ఫారింగ్స్ అనేది ఇట్స్ ఫస్ట్ పార్ట్ వేర్ దేర్ ఇస్ ఎ కామన్ ఛానల్ ఆర్ ప్యాసేజ్ అనేది ఉంటుంది ఫారింగ్స్. లారింగ్స్ అనేది బేసికల్గా మనకు వాయిస్ బాక్స్ స్టిఫ్ బాక్స్ అనేది లారింగ్స్ ఉంటుంది అనమాట. that is where the voice will be generating, that is the larynx which is coming after the pharynx. సో జనరల్గా ట్రెకియా ఏదైతుందో ఆ ట్రెకియా జనరల్గా మనకు విండ్ పైప్ అంటే మామూలుగా విండ్ పైప్ ఆర్ ద జనరల్గా ఎయిర్ ఛానల్ ఆర్ విండ్ పైప్ ఏదైతుందో అక్కడ స్టార్ట్ అవుతుంది ట్రెకియా ద్వారా. ఈ ట్రెకియా ద్వారా స్టార్ట్ అయ్యి అది కిందికి వచ్చి దెన్ ఇట్ విల్ బి డివైడ్ ఇంటూ 2 బ్రాంచెస్ అనమాట. ఓకే, ఈ 2 బ్రాంచెస్ని మామూలుగా మనము విండ్ పైప్ అంటే ట్రెకియా పైపు 2 విధాలుగా విడిపోవడాన్ని మనం 2 బ్రాంకే అంటాం.
ఓకే, టూ బ్రాంకియే అంటే ఒక సైడ్ ఇంకో సైడ్ ఆ బ్రాంకియా వెళ్ళడము. ఆ బ్రాంకియా ఫైనల్గా ఎక్కడ స్ప్లిట్ అవుతుందంటే బేసికల్గా దాని బ్రాంకియోలస్ అంటే మనం ఆ లంగ్స్లోకి ఎంటర్ అయిపోయి అది కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోయి దెన్ ఇట్ విల్ బి ఎండింగ్ విత్ ద ఎయిర్ పాకెట్స్. సో ఆ ఎయిర్ పాకెట్స్లో ఎండ్ అయ్యేది బ్రాంకియోలస్, కానీ రెండుగా విడిపోయేదాన్ని బ్రాంకియా అంటాం. ఓకే, ఆ బ్రాంకియే అంటే మనము అది బ్రాంకియే అంటే సింగులర్ ఫామ్, బ్రాంకస్ అండ్ బ్రాంకస్ అంటే ప్లూరల్ ఫామ్, బ్రాంకియే అంటే సింగులర్ ఫామ్. అండ్ కమింగ్ టు ద ఈ బ్రాంకియోలస్ ఏవైతున్నాయో ఈ బ్రాంకియోలస్ బేసికల్గా మనకు ఇట్ విల్ బి ఎండింగ్ ఇన్ ద ఎయిర్ ప్యాసేజ్ ఆర్ ఎయిర్ పాకెట్ ఆర్ ఎయిర్ సాక్. అండ్ దిస్ ఆల్వియోలస్ ఏదైతుందో ఈ ఆల్వియోలస్లో మనకి ఎయిర్ ఎక్స్చేంజ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఈ ప్రాపర్గా జరిగిన ఎయిర్ ఎక్స్చేంజ్ ఆల్వియోలస్లో జరిగినాక దెన్ మనకు అక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో దట్ మే బీ ద ఆక్సిజన్ టేకెన్ ఇన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ టేకెన్ అవుట్. దట్ విల్ బి ఎంటైర్ ఎక్స్చేంజ్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్ ద alveolus. So that is the air sac or air pocket of the entire pathway. And coming to the blood, ఇక్కడ బ్లడ్ ఏంది బేసికల్గా బ్లడ్ ఏం చేస్తుందంటే ఆ బ్లడ్ ఏదైతే ఆక్సిజన్ బయట నుంచి వస్తుందో ద బ్లడ్ విల్ క్యారీ ద ఆక్సిజన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్స్ ఆఫ్ ద టిష్యూ. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ టేక్ అవే ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద టిష్యూ. దట్ ఈస్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద టిష్యూ. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద బ్లడ్. సో మనం బేసికల్గా మనం ఏం మాట్లాడుకున్నాము ఈ పాత్వే ఆఫ్ ఎయిర్స్ అంటే ఈ పాత్వే ఆఫ్ ఎయిర్ అనేది బేసికల్గా మనము ఎక్కడైతే మనం గాలి ముక్కు గుండా లోపలికి వస్తుందో నాస్టిల్స్ అంటాము. ఫైనల్గా ఆ గాలి మొత్తం ఛానల్స్ అంతా పాస్ చేసి ఫైనల్గా ఆల్వియోలై దగ్గర మనకు యూటిలైజ్ అవుతుంది. ఈ కంప్లీట్ దారిని మనం పాత్వే ఆఫ్ ఎయిర్ అంటాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు బేసికల్గా మనకు జనరల్గా మనకు నాస్టిల్స్ ద్వారా లోపలికి వస్తుంది. ఫైనల్గా దట్ విల్ ఎంటర్ ఇన్ టు ద నాసల్ క్యావిటీ. ఈ నాసల్ క్యావిటీలో ఏం జరుగుతుంది, మనకు ఆ ఎంటికలు మాయిశ్చరైజింగ్ ఛాంబర్ ఉండడం వల్ల మనకు అది వార్మింగ్ మాయిశ్చరైజేషన్ జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంది మనకు ఫ్యారింగ్స్ అనేది కామన్ పాత్వే అండ్ కామన్ ఛానల్ అనమాట. ఫుడ్ పైప్కి వాటర్ పైప్కి, అది ఫుడ్ అండ్ వాటర్ పైప్కి ఎయిర్ పైప్కి. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎపిగ్లాటిస్ ఏంటంటే మనకు జనరల్గా ఇట్ విల్ బి ఎ ఫ్లాట్ మజిల్ విచ్ విల్ బి కంట్రోలింగ్ ద పాత్వే ఆఫ్ వెదర్ ఇట్స్ ఎ ఫుడ్ పైప్ ఆర్ ఏ విండ్ పైప్. ఆ రెండింటి మధ్యలో జంక్షన్ దగ్గర ఉండేది ఎపిగ్లాటిస్. దాని కింద వచ్చేది లారింగ్స్. ఈ లారింగ్స్లో ఏంటంటే మనకు వాయిస్ బాక్స్ అనేది ఉంటుంది. ఈ వోకల్ బాక్స్ వాయిస్ బాక్స్ ఏదైతుందో దాన్ని లారింగ్స్ అంటాం. సో ఈ లారింగ్స్ ఏంటంటే ఎప్పుడైతే మనము గ్యాస్ని ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ని అంటే గ్యాస్ని ఎప్పుడైతే మనము బేసికల్గా మనం బయటకు వదిలేస్తామో అది ఈ వోకల్ బాక్స్ వాయిస్ బాక్స్ ద్వారా మనకు బయటకు రావడం వల్ల స్పీచ్ ఆర్ సాంగ్ ఆర్ మనము ప్రాపర్గా వర్డ్స్ని ప్రొనౌన్స్ చేయగలుగుతాం. సో మనకు జనరల్గా ఈ విండ్ పైప్ని ఏమంటాము, ఇక్కడ నుంచి మనం దాన్ని విండ్ పైప్ అంటాం. సో ఈ విండ్ పైప్ ఏంది దాన్ని ట్రెకియా అంటాం. సో ఈ ట్రెకియా ఎప్పుడైతే మనం కామన్ విండ్ పైప్ ఉంటుంది మన గొంతు నుంచి, ఈ ట్రెకియా ఏమవుతుందంటే ఇట్ విల్ బి డివైడ్ ఇంటూ 2 బ్రాంకై. దట్ ఈస్ నథింగ్ బట్ 2 డివిజన్స్ జరుగుతుంది. ఒకటి లెఫ్ట్ లంగ్కి వెళ్తుంది, ఒకటి రైట్ లంగ్కి వెళ్తుంది. ఈ రెండింటిని మనం బ్రాంకై అంటాం ఆర్ బ్రాంకస్ అంటాం. సో ఫైనల్గా ఇవి ఎక్కడ ఎండ్ అవుతాయి అంటే దిస్ విల్ బి ఎండింగ్ ఇన్ ద బ్రాంకియోలస్. ఓకే, దిస్ బ్రాంకియోలస్ ఫైనల్గా దాని యొక్క డెడ్ ఎండ్ వచ్చేసి మనకు ఆల్వియోలై ఎండ్ అవుతుంది. అంటే ఈ బ్రాంకై ఏదైతుందో ఈ రెండు ఏవైతే విడిపోయినాయో బ్రాంకై కాస్త ఇట్ విల్ బి స్ప్లిట్టింగ్ మోర్ అండ్ మోర్ ఇంటూ బ్రాంకియోలస్. అంటే ఇంకా ఫైన్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫైన్ స్ట్రక్చర్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో ఈ ఫామ్ అయిన ఫైన్ స్ట్రక్చర్స్ కాస్త దే విల్ బి ఎండింగ్ ఇన్ ఏ ఎయిర్ పాకెట్ లాగా ఒక స్ట్రక్చర్లోకి ఎండ్ అవుతాయి. ఈ ఎయిర్ పాకెట్ని మనం ఆల్వియోలై అంటాం. సో ఫైనల్గా మనకు ట్రెకియా, బ్రాంకై తర్వాత బ్రాంకియోలస్, ఫైనల్గా ఇట్ విల్ బి ఎండింగ్ ఇన్ ద ఎయిర్ పాకెట్ దట్ ఈస్ ఆల్వియోలై. ఈ ఆల్వియోలైలో బేసికల్గా ఏం జరుగుతుందంటే క్యాపిలరీస్ అంటే మనకు బ్లడ్ క్యాపిలరీస్ ఏవైతున్నాయో మనకు ఆల్వియోలైని సరౌండ్ చేస్తాయో అక్కడ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్చేంజ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అంటే బ్లడ్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేయడము అండ్ ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ కాస్త బ్లడ్లోకి వచ్చేయడం, ఆ బ్లడ్ అది ఖచ్చితంగా ప్రాపర్గా క్యారీ చేస్తుంది అనమాట. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ will be taking place between the carbon dioxide of the blood and the oxygen of the alveoli. ఈ ఆల్వియోలో ఉన్న ఆక్సిజన్ కాస్త బ్లడ్లోకి వచ్చేయడము, బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కాస్త ఆల్వియోలోకి వెళ్ళిపోయి అది బ్రీత్ అవుట్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ద పాత్వే ఆఫ్ ద ఎయిర్ విచ్ హ్యాస్ బీన్ సమ్మరైజ్ చేసినాం అనమాట. ఓకే.
టాపిక్ వచ్చేసి ఎపిగ్లోటిస్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ ద ఎయిర్. ఎపిగ్లోటిస్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ అంటే జనరల్గా మనం మాట్లాడుకుంది ఏంటంటే, జనరల్గా మనకు ఫారింగ్స్ అనేది కామన్ పాత్వే. ఫారింగ్స్ నుంచి మనకి ఏం ప్రాబ్లం వస్తుందంటే, అక్కడ కామన్ పాత్వే నుంచి కామన్ స్టార్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం డయాగ్రామ్లో చూడొచ్చు. ఇక్కడ బేసికల్గా మనం కామన్ స్టార్టింగ్ అంటే అక్కడ విండ్ పైపు, ఫుడ్ పైపు రెండు ఒకటే దగ్గర స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద టాస్క్ అనమాట. ఎప్పుడైతే మనం ఫుడ్ వాటర్ తీసుకునేటప్పుడు విండ్ పైప్ క్లోజ్ చేయడము, అదే మనము గాలి తీసుకునేటప్పుడు పూర్తిగా ఓపెన్ అవ్వడం అనేది దట్ ఈస్ ద టాస్క్ ఆఫ్ ద ఎపిగ్లాటిస్. అంటే ఎపిగ్లాటిస్ అనేది ఇట్స్ ఎ ఫ్లాట్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్. అది జనరల్గా మనకు నర్వస్ ఇంపల్స్ అంటే నర్వస్ సిస్టమ్తో టైట్గా రెగ్యులేట్ అయి ఉంటుంది. అది కంట్రోల్ రెగ్యులేషన్ అనేది నర్వస్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. సో ఎప్పుడైతే మనము ఫుడ్ తీసుకుంటామో బేసికల్గా మనకి ఏం జరుగుతుంది, ఫుడ్ తీసుకునేటప్పుడు ఇది పార్షియల్గా అంటే కంప్లీట్గా ఓపెన్ కాకుండా పార్షియల్గా క్లోజ్ అయ్యి మనకు ఫుడ్ని ఎన్నుకున్న ఫుడ్ పైప్ ద్వారా మనం లోపల పంపిస్తుంది. అదే ఒకవేళ గాలి తీసుకోవాలనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే కంప్లీట్గా ఓపెన్ అయిపోవడం వల్ల మనకు ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతుందో అంటే మనకు విండ్ పైప్ ఎయిర్ పైప్ ఏదైతుందో ఆ పైప్లోకి గాలి వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకు ప్రాపర్గా మనకు ఈ ప్రాసెస్ జరుగుతుంది. అదే అట్ ద సేమ్ టైం మనము ఒకవేళ ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్ తీసుకునేటప్పుడు బేసికల్గా మనకు ఆ పార్షియల్గా క్లోజ్ అవ్వడం వల్ల ఫుడ్ అనేది ఇట్ విల్ బి ఈజీలీ ఎంటరింగ్ ఇన్ టు ద ఫుడ్ పైప్ ఆఫ్ ద ఫుడ్ ఛానల్. సో బేసికల్గా మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటాము, ఎపిగ్లాటిస్ అనేది ఇట్స్ ఎన్ ఫ్లాట్ మజిల్ స్ట్రక్చర్. బేసికల్లీ it will be diverting the food and water into food pipe, and it is involved in diverting the air passage or the air movement into the wind pipe. సో దిస్ విల్ బి డిఫరెంట్ యాక్టివిటీ. ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ తీసుకునేటప్పుడు దెన్ ఇట్ విల్ బి పార్షియల్లీ క్లోజ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు పార్షియల్లీ క్లోజ్ సో దట్ ద విండ్ పైప్ విల్ బి క్లోజ్ అండ్ ద వాట్ ఎవర్ ద ఫుడ్ పైప్ ఇస్ దేర్ ఇట్ విల్ బి ఆపరేటెడ్. ఏ విధంగా ఆపరేట్ అవుతుంది, ఫుడ్ వాటర్ వెళ్ళిపోయేలాగా ఆపరేట్ అవుతుంది. అదే మనకు ఒకవేళ కంప్లీట్గా ఓపెన్ ఉంటే ఏంటంటే మనం తినకుండా మామూలుగా గాలి వీడ్చుకొని ఉంటుంటే దెన్ బేసికల్గా it will be like completely open so that the front wind pipe ఏదైతుందో ఈ విండ్ పైప్ ద్వారా గాలి అనేది లోపలికి వెళ్తుంది అనమాట. దట్ ఈస్ ద బ్రీతింగ్. అంటే బ్రీతింగ్ ప్రాసెస్లో మనకు కంప్లీట్గా 2 వాల్వ్స్ ఓపెన్ ఉంటాయి. అదే మనకు స్వాలోయింగ్ పార్ట్ అంటే అంటే ఎప్పుడైతే ఫుడ్ వాటర్ మనము మింగుతున్నప్పుడు అయితే మనకు బేసికల్గా అది పార్షియల్గా క్లోజ్ ఉండడం వల్ల ఫుడ్ వాటర్ అనేది వెనకకి మన ఫుడ్ పైప్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద స్వాలోయింగ్ పార్ట్ అండ్ ద బ్రీతింగ్ పార్ట్. సో బేసికల్గా మనము ఎపిగ్లాటిస్ అనేది ఏంటంటే జనరల్గా ఎప్పుడైతే గాలి వెళ్తుందో అది కంప్లీట్గా ఓపెన్ ఉంటుంది. అదే ఫుడ్ అండ్ వాటర్ తీసుకునేటప్పుడు మనకు పార్షియల్గా ఓపెన్ ఉంటుంది. సో ఒక్కటే మజిల్ మనకు ఈ ఫుడ్ వాటర్ యాజ్ వెల్ as ద విండ్ పైప్ ఈ రెండింటిని కంట్రోల్ చేస్తుంది కనుక తినేటప్పుడు మనం మాట్లాడొద్దని ఎందుకంటారంటే బేసికల్గా ఈ ఫ్లాట్ మజిల్ ఏదైతుందో మనకు వాయిస్ ఇవ్వాలంటే మొత్తం ఓపెన్ కావాలి. అదే ఫుడ్ తినాలంటే పార్షియల్గా ఓపెన్ కావాలి. సో ఈ రెండింటి మధ్యలో డిసైడ్ చేసుకోలేదు కనుక సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ టాకింగ్ అనమాట. అంటే తినేటప్పుడు మనం ఫుడ్ తినేటప్పుడు వాటర్ తాగేటప్పుడు మనము ఎక్కువ మాట్లాడడము నవ్వడం చేయకపోతే బేసికల్గా మనకు అది విండ్ పైప్లోకి ఎంటర్ అయ్యి మనకి ఇబ్బంది కలిగకుండా ఉంటుంది అనమాట. సో ద ఫంక్షన్ ఆఫ్ ద ఎపిగ్లాటిస్ అనేది మరోసారి చదువుకుందాం. బేసికల్గా ఎపిగ్లాటిస్ అనేది మనకు నేసల్ క్యావిటీ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అది నేసల్ క్యావిటీ బకల్ క్యావిటీ అంటే మౌత్ నేసల్ క్యావిటీ రెండు వచ్చేసి మనకు ఫారింగ్స్లో ఎండ్ అవుతుంది. ఫారింగ్స్ అనేది ఇట్స్ కామన్ పాత్వే ఆర్ కామన్ ప్యాసేజ్ ఫర్ ద బోత్ ద ఎయిర్ వాటర్ అండ్ ఫుడ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎపిగ్లాటిస్ ఏం జరుగుతుందంటే బేసికల్గా మనకు ఆ ఫ్లాట్ మజిల్ ఏదైతుందో ఎపిగ్లాటిస్ ఈ ఫ్లాట్ మజిల్ బేసికల్గా మనకు ఇట్ విల్ బి డైవర్టింగ్ ద ఫుడ్ అండ్ వాటర్ will be diverted into the second pipe and whereas the wind will be diverted into first pipe, that is the trachea. సో ఎప్పుడైతే మనకు జనరల్గా ఫుడ్ తీసుకునేటప్పుడు ఏంటవుతుందంటే ఆ ఫుడ్ ఫ్లాప్ పార్షియల్గా ఓపెన్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ మనకు ఆ ఫుడ్ వాటర్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అండ్ ఈ పైన విండ్ పైప్ అనేది క్లోజ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం బ్రీతింగ్ తీసుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే కంప్లీట్గా ఓపెన్ ఉండడం వల్ల ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతుందో ఎయిర్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద ఫ్రంట్ పార్ట్ దట్ ఈస్ డ్యూరింగ్ ద బ్రీతింగ్ పార్ట్. డ్యూరింగ్ ద బ్రీతింగ్ పార్ట్.
and whatever the swallowing part is there, the swallowing part will be when the swallowing అంటే when ఎప్పుడైతే మనం ఫుడ్ వాటర్ మింగుతామో then entire the second part will be opened అనమాట. So that is the generally the function of the epiglottis, and this is completely important. It is controlled and guided with the నర్వస్ రెగ్యులేషన్. అంటే నర్వస్ రెగ్యులేషన్ ఏదైతుందో నర్వస్ రెగ్యులేషన్ జనరల్గా ఇట్ హ్యాస్ బీన్ కంట్రోల్డ్ అండ్ గైడెడ్ బై ద గైడింగ్ ద ఎపిగ్లాటిస్. అంటే ఎపిగ్లాటిస్ యొక్క మూమెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ గైడెడ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ద నర్వస్ రెగ్యులేషన్. And coming to the next topic, that is the mechanism of respiration in the హ్యూమన్ బీయింగ్స్. బేసికల్గా ఇక్కడ ఏంటంటే జనరల్గా మనము ఈ ఏదైతే లంగ్స్ టిష్యూ ఉందో ఆ లంగ్స్ టిష్యూ అనేది ఇట్ డజంట్ హ్యావ్ ద క్యాపబిలిటీ. అంటే దానంతలే గాలి తీసుకోవడం, దానంతలే గాలి బయటకు వదలడం అనేది మజిల్స్ లంగ్స్ ద్వారా జరగదు అనమాట. బేసికల్లీ ఇట్ కెనాట్ హ్యాపెన్ విత్ ద లంగ్స్. సో బేసికల్గా మనకి ఏంటంటే ఏ పార్ట్స్ మనకు ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయితే, ఏ పార్ట్స్ అయితే మనకి ఇది ప్రాపర్గా ఈ బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ ఇన్ ఆఫ్ ఎయిర్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి అంటే బేసికల్గా రిబ్ బోన్స్, దట్ ఈస్ చెస్ట్ మజిల్స్, రిబ్ బోన్స్ ఒక పార్ట్, and these are the lungs, and the last one is the diaphragm. So whatever the diaphragm is there, the diaphragm and the chest muscles and the rib bones, ఈ chest muscles and the rib bones and the diaphragm ఏదైతుందో this will be functioning properly so that the gas will be taken in and gas will be removed out. Okay, and basicalగా అంటే ఎప్పుడైతే రిబ్ కానీ లేకపోతే ఎప్పుడైతే చెస్ట్ మజిల్స్ మనకు డిఫరెంట్ యాక్టివిటీలో డిఫరెంట్గా ఇన్వాల్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రీతింగ్ తీసుకుంటే ఏమవుతుంది, మనకు ఈ చెస్ట్ మజిల్స్ అండ్ మనకు ఈ రిబ్ గేజ్ అనేది ఎక్స్పాండ్ అవ్వడము, డయాఫ్రేమ్ అనేది కిందికి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు రూమ్ క్రియేట్ అవుతుంది. మనకు లోపల ఎయిర్ ప్రెషర్, ఎయిర్ రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మనం బ్రీతింగ్ తీసుకుంటాం మనం లోపల మనకు రూమ్ అనేది ఎయిర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎయిర్ ప్రెషర్ డిక్రీజ్ అవ్వడం వల్ల బయట ఉన్న గాలి లోపలికి వస్తుంది అనమాట. సో వాట్ ఎవర్ ద ఎయిర్ ఏదైతే బయట ఉందో దట్ విల్ బి టేకన్ ఇన్ when the చెస్ట్ మజిల్స్ రిబ్ గేజ్ ఓపెన్ అవ్వడము, డయాఫ్రామ్ అనేది ఫ్లాట్ అవుతుంది. అంటే మనకు జనరల్గా మనకు ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద ఫంక్షన్ డన్ బై ద డ్యూరింగ్ ద ఇన్హలేషన్ ఆర్ ద ఇన్స్పిరేషన్. నెక్స్ట్ వచ్చేది మనకి ఎక్సలేషన్ ఆర్ ద ఎక్సలేషన్ ఆర్ ఎక్స్పిరేషన్. ఇప్పుడు ఏం జరుగుతుంది బేసికల్గా మనకు చెస్ట్ మజిల్స్ కానీ రిబ్ మజిల్స్ కానీ స్క్వీజ్ అవ్వడము, మనకు డయాఫ్రామ్ అనేది పైకి డోమ్ షేప్ ఫామ్ కావడం వల్ల, అంటే రిలాక్సేషన్, అంటే ఇంతకుముందు కాంట్రాక్ట్ అవుతుంది, ఇప్పుడు రిలాక్స్ కావడం వల్ల ఈ కంప్లీట్ కింది నుంచి పైకి రావడము, ఈ మొత్తం ఈ రిబ్ మజిల్స్ అనేది దగ్గరికి రావడము, కాంట్రాక్షన్ జరగడం వల్ల మనకు ఎయిర్ ప్రెషర్ అనేది లోపల ఇంక్రీజ్ అయ్యి ఆ ఎయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో బేసికల్గా మనకి ఏంది ఇక్కడ ఏంటంటే జనరల్గా ఈ ప్రాసెస్ అంతా జరగడం వల్ల మనకు ఎయిర్ ప్రెషర్ జనరేట్ అయ్యి ఆ ఎయిర్ ప్రెషర్ కాస్త బయటికి ఎయిర్ మనకు ఎక్స్పెల్ కావడం కానీ, ఎక్స్పిరేషన్ కావడం కానీ, ఎక్సలేషన్ కావడం అనేది మనకు బేసికల్గా జరుగుతుంది అనమాట. సో ఇంకో విధంగా ఆలోచించాలి ఏంటంటే డయాఫ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైతే మనం ఎయిర్ లోపలికి తీసుకుంటామో ఆ చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వడము, డయాఫ్రామ్ ఫ్లాట్ అవ్వడం వల్ల మనకు ఎయిర్కి రూమ్ క్రియేట్ అవుతుంది. దెన్ ద ఇన్స్పిరేషన్ ఆర్ ఇన్హలేషన్ విల్ టేక్స్ ప్లేస్. ఎప్పుడైతే మనకు బ్రీత్ అవుట్ కావాలన్నప్పుడు ఈ స్క్వీజింగ్ జరుగుతుంది అనమాట. ఈ చెస్ట్ మజిల్స్, రిబ్ గేజ్ అనేది స్క్వీజ్ అవ్వడం, కింద డయాఫ్రేమ్ అనేది డోమ్ షేప్ ఫామ్ కావడం వల్ల ఈ కంప్లీట్గా మనకు ఈ స్ట్రక్చర్ అనేది మనకు ఈ విధంగా మనము క్రియేట్ అవడం వల్ల ప్రెషర్ క్రియేట్ అయ్యి బయటకు వస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ద్వారా మనము ఇక్కడ ఏం తెలుసుకోవచ్చు అంటే రిబ్ గేజ్ ఏదైతుందో ఈ రిబ్ గేజ్ అండ్ ద చెస్ట్ వాల్ మజిల్స్ ఏవైతున్నాయో దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాంట్రాక్షన్ ఆఫ్ ద ఎంటైర్ స్ట్రక్చర్ అనమాట. అంటే స్క్వీజ్ చేయడము, రిలాక్స్ చేయడం, స్క్వీజ్ చేసి కాంట్రాక్ట్ అయ్యి స్క్వీజ్ చేసి బయటికి పంపించడము, రిలాక్స్ అయ్యి ఎక్స్పాండ్ అయిపోయి ఎయిర్ లోపల తీసుకోవడం. ఈ పని అంతా ఎవరు చేస్తారంటే రిబ్ గేజ్ అండ్ ద చెస్ట్ వాల్ మజిల్స్. అదే మనకు డయాఫ్రామ్ వచ్చేసి జనరల్గా డయాఫ్రామ్ వచ్చేసి బేసికల్గా అది ఒకవేళ మనకు గాలి తీసుకున్నప్పుడు ఫ్లాట్ అవ్వడము, గాలి వదిలేసేటప్పుడు డోమ్ షేప్ రావడం, ఇది డయాఫ్రామ్ యొక్క ఫంక్షన్. సో బేసికల్గా దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్హలేషన్ అండ్
ఎక్సలేషన్ ఆఫ్ ద ఎయిర్. ఇక్కడ మనం ఇంకా క్లియర్ కట్గా డయాగ్రమాటిక్గా చూస్తే చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైతే గాలి తీసుకుంటామో ఆ గాలి తీసుకున్నప్పుడు ఎక్స్పాన్షన్ ఇక్కడ సైజ్ ఆఫ్ ద రిబ్ గేజ్ అండ్ డయాఫ్రమ్ అనేది ఫ్లాట్ అవ్వడం, సైజ్ ఆఫ్ ద రిబ్ గేజ్ అనేది మనం క్లియర్ కట్టు చూడవచ్చు. అండ్ లంగ్స్ కూడా ఎక్స్పాండ్ అవుతున్నాయి ఎప్పుడు బ్రీత్ ఇన్ అయినప్పుడు. అదే బ్రీత్ అవుట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, మనకు ఈ డయాఫ్రమ్ అనేది డోమ్ షేప్ ఫామ్ అవుతుంది, అంటే మనకు రిలాక్సేషన్ స్టేట్లోకి వస్తుంది, డోమ్ షేప్ ఫామ్ అవుతుంది. లంగ్స్ ఈ రిప్స్ ఏవైతున్నాయో రిప్స్ అనేది కాంట్రాక్ట్ అవుతున్నాయి. ఈ డయాఫ్రమ్ పైకి రావడము, రిప్స్ మనకు దగ్గరికి రావడం వల్ల మనకు ఎయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏంది జనరల్గా ఉబ్బుతుంది అనమాట. మన ఛాతి ఉబ్బడం వల్ల గాలి లోపల తీసుకుంటాము, అంటే ఎయిర్ ప్రెషర్ డిక్రీజ్ అవ్వడం వల్ల గాలి లోపలికి వస్తుంది. అదే ఎయిర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అంటే మనకు ఈ దగ్గరికి రావడం, అంటే చెస్ట్ దగ్గరికి రావడం, డయాఫ్రమ్ అనేది మనకు రిలాక్స్ స్టేట్ రావడము, ఇదంతా జరగడం వల్ల ఏంటంటే మనకు ఆక్సిజన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతుందో అది బయటకు వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఎపిగ్లాటిస్. సో బేసికల్గా మనం డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే జనరల్గా ఏంటంటే ఎపిగ్లాటిస్ ఫంక్షన్ తర్వాత ఇప్పుడు ఈ మాట్లాడుకుంది ఏంటంటే జనరల్గా మనకి ఏ మెకానిజం ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, దిట్ ఈస్ ద డీటెయిల్ ఇప్పటిదాకా మాట్లాడుకుంది మనం డీటెయిల్డ్ మెకానిజం ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ రెస్పిరేషన్స్. ఓకే, వాట్ ఈస్ ద రెస్పిరేషన్ బిహైండ్ ద హ్యూమన్ బీయింగ్ ఆర్ వాట్ ఈస్ ద మెకానిజం బిహైండ్ ద రెస్పిరేషన్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. అంటే బేసికల్గా మనకు ఈ చెస్ట్ మజిల్స్ అండ్ రిబ్ గేజ్ ఒక సెట్, ఇంకో డయాఫ్రమ్ ఇంకో సెట్. ఎప్పుడైతే మనము ఏదైతే మనము గాలి లోపల తీసుకోవాలన్నప్పుడు ఏం జరుగుతుందంటే రిబ్ గేజ్ అనేది ఎక్స్పాండ్ అయిపోయి చెస్ట్ మజిల్స్ ఎక్స్పాండ్ అయిపోయి మనకు డయాఫ్రమ్ అనేది ఫ్లాట్ అవ్వడం వల్ల లోపల ఎయిర్ ప్రెషర్ అంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్ ప్రెషర్ అనేది డ్రాప్ కావడం వల్ల మనకు గాలి లోపలికి వెళ్తుంది. అదే మనకు గాలి బయటికి రావాలన్నప్పుడు ఏం జరుగుతుంది, ఈ మజిల్స్ అనేది స్క్వీజ్ అయ్యి డయాఫ్రమ్ అనేది డోమ్ షేప్ వచ్చి రిలాక్స్ కావడం వల్ల ఈ పుషింగ్ కింది నుంచి పుషింగ్ మన రిబ్ గేజ్ చెస్ట్ మజిల్స్ రిబ్ గేజ్ అనేది స్క్వీజ్ కావడము, కింది నుంచి డయాఫ్రమ్ డోమ్ షేప్ కావడం వల్ల ఏం జరుగుతుందంటే లంగ్స్ ఏదైతుందో ఆ లంగ్స్ స్క్వీజ్ అవుట్ కావడం వల్ల ఎయిర్ ఏదైతుందో ఎయిర్ అనేది ఎక్స్పెల్ అవుతుంది అనమాట. ఓకే, ఎయిర్ అనేది ఎక్స్పెల్ అవుతుంది అంటే దిస్ ఈస్ ద టేకింగ్ ఇన్ ఆఫ్ ద ఎయిర్, దిస్ ఈస్ ద ఎక్స్పెల్ ఆఫ్ ద ఎయిర్. ఆ ఎయిర్ ఎక్స్పెల్ అవడం వల్ల మనకు జనరల్గా మనకు బ్రీతింగ్ అనేది మెకానిజం అనేది ఈ విధంగా మనము హ్యూమన్స్లో రెస్పిరేషన్ ఎన్నుకున్న మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, గ్యాస్ ఎక్స్చేంజ్, దట్ ఈస్ ద ఆల్వియోలై టు క్యాపిలరీస్. అంటే ఏ విధంగా మనకు గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుంది అనేది మనము ఈ కాన్సెప్ట్లో నేర్చుకుందాం. అంటే గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది బేసికల్గా మనకు లంగ్స్లోకి వచ్చిన ఎయిర్ ఏదైతుందో ఆక్సిజన్, ఆ ఆక్సిజన్ కాస్త మనకు ఏ విధంగా వస్తుంది అనేది ఎయిర్ ప్యాసేజ్ ద్వారా మనం కనుక్కుంటున్నాం అనమాట. అంటే ఏ విధంగా మనం నాస్ట్రిల్స్, ఫారింగ్స్, లారింగ్స్, తర్వాత విండ్ పైప్, ట్రెకియా, తర్వాత ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద బ్రాంకై అండ్ బ్రాంకియోలస్, దట్ విల్ బి ఎండింగ్ విత్ ద ఎయిర్ పాకెట్ ఆర్ ద ఎయిర్ సాక్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్గా మనకు ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగేటప్పుడు ఏంటంటే ఆ గాల్లో ఉన్న ఆక్సిజన్ ఏదైతుందో దట్ విల్ బి టేకెన్ ఇన్ టు ద బ్లడ్. ఓకే, ఆ బ్లడ్లోకి ఆక్సిజన్ వచ్చేసి అండ్ ఆక్సిజన్ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ కాస్త బ్లడ్లో ఉన్న గ్యాసెస్ అది కార్బన్ డైఆక్సైడ్ కాస్త మనకు ఎయిర్ సాకెట్ అంటే ఎయిర్ శాక్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ బేసికల్ ఏంటంటే మనకు ఆక్సిజన్ ఏదైతుందో ఆక్సిజన్ విల్ బి టేకన్ బై ద బ్లడ్ అండ్ వాట్ ఎవర్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇస్ దే, ద కార్బన్ డైఆక్సైడ్ ఈస్ గివన్ ఫ్రమ్ ద బ్లడ్ టు ద ఎయిర్ శాక్ ఆర్ ఎయిర్ పాకెట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది బేసికల్గా మనకు ఆ రెడ్ బ్లడ్ సెల్ ఏదైతుందో రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీస్ ఏవైతున్నాయో రెడ్ బ్లడ్ సెల్స్ ఇవి బ్లడ్ క్యాపిలరీ ద్వారా లోపలికి వస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ యారో చూపిస్తున్నాం కదా, లోపలికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఆక్సిజన్ అనేది బయటికి ఎక్స్చేంజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయట నుంచి లోపలికి వస్తుంది. సో ఈ లోపలికి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, ఈ బ్లడ్ రెడ్ కలర్ ఏదైతుందో ఆ బ్లడ్ రెడ్ కలర్ ఏదైతుందో దట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ బ్రైట్ కలర్ అనమాట. అంటే మనకు ఒక దిక్కు నుంచి ఆక్సిజన్ లోపలికి వస్తున్నప్పుడు అదే బ్లడ్ నుంచి మన కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎక్కడ జరుగుతుంది, ఎయిర్ సాక్స్లో అంటే ఎయిర్ పాకెట్లో ఫైనల్గా మనం జరుగుతుంది అనమాట. ఈ జరగడానికి మెయిన్ ఏంటంటే
మనకు ఈ బ్లడ్ వెజిల్స్ ఏవైతున్నాయో ఇవి ఒక సెల్ మందం ఉంటాయి. అంటే విత్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్ ఈస్ ఓన్లీ 1 సెల్ డయామీటర్ యాజ్ వెల్ యాజ్ ద ఆల్వియోలై మెంబ్రెయిన్ ఏదైతుందో ఇది ఆల్వియోలై క్యావిటీ. ఓకేనా, లోపల ఎంటీ స్పేస్ అవుతుందో అది ఆల్వియోలై క్యావిటీ. ఈ ఆల్వియోలై క్యావిటీ ఈస్ కవర్డ్ బై ద ఆల్వియోలై మెంబ్రెయిన్. సో ఈ ఆల్వియోలై మెంబ్రెయిన్ ఏదైతుందో అది కూడా ఒక సింగిల్ సెల్ మెంబ్రెయిన్ అనమాట, అంటే సింగిల్ సెల్ లేయర్. సో ఈ ఈజీగా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఆక్సిజన్ లోపలికి వస్తుందో గాలి ద్వారా అది లోపలికి వచ్చేయడము, ఎప్పుడైతే బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏదైతుందో అది బ్లడ్లో నుంచి ఆ కార్బన్ డైఆక్సైడ్ కాస్త మనకు గాల్లో కలిసిపోవడము, ఆ వచ్చిన బ్లడ్ ఏదైతుందో ఆ లోపలికి వచ్చేటప్పుడు బ్లడ్ రెడ్ కలర్ ఉండి ఎప్పుడైతే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అయినాక ఆక్సిజన్ క్యారీ చేసేటప్పుడు బ్రైట్ బ్లడ్ అంటే బ్రైట్ రెడ్ బ్లడ్ కలర్ అనేది డార్క్ రెడ్ నుంచి బ్రైట్ రెడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేకింగ్ ప్లేస్ బిట్వీన్ ద ఆల్వియోలై అండ్ ద క్యాపిలరీస్. సో మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే బేసికల్గా ఈ ఎక్స్చేంజ్ అనేది ఏ బేసిస్ మీద మనకు జరుగుతుందంటే జనరల్గా మనకు ఎక్స్చేంజ్ అనేది మనకు ఇన్హేల్ చేసే గ్యాసెస్లో ఏ గ్యాస్ యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏ గ్యాస్ అయితే మనకు ఎక్కువ లెవెల్ ఉంటుందో, ఏ గ్యాస్లో ఏ గ్యాస్ అయితే మనకు బేసికల్గా హై కాన్సన్ట్రేషన్ ఉంటుందో అది మేజర్గా ఎక్స్చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 21% వచ్చేసి ఆక్సిజన్. సో ఆక్సిజన్ ఏదైతుందో ఎప్పుడైతే గాలి ద్వారా ఎయిర్ ద్వారా మనకు ఆక్సిజన్ ఎంటర్ అవుతుందో ఆ ఆక్సిజన్ మనము ఎప్పుడైతే ఎయిర్ ద్వారా ఎంటర్ అవుతుందో ఎయిర్ ద్వారా ఎంటర్ అయిన ఆక్సిజన్ జనరల్గా ఇట్ విల్ బి టేకెన్ ఇన్ టు ద లంగ్స్. సో ఆల్వియోలై దగ్గర గ్యాస్ ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు ఆ ఎయిర్ నుంచి వచ్చే ఆక్సిజన్ క్యావిటీ ద్వారా మనకు బ్లడ్లోకి వచ్చేయడము, బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కాస్త మనకు బ్లడ్ ద్వారా క్యావిటీ నుంచి ఇట్ విల్ బి పాసింగ్ ఇన్ టు ఆల్వియోలై అండ్ ఫైనలీ దిస్ కార్బన్ డైఆక్సైడ్ విల్ బి సెంట్ అవుట్ ఇన్ టు ద ఎయిర్. సో బేసికల్గా మనం ఏం అర్థం చేసుకుంటామంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది, బేసికల్లీ ఆల్వియోలై టు ద క్యాపిలరీ జరుగుతుంది. ఆక్సిజన్ ఏదైతే ఎంటర్ అవుతుందో ఎయిర్ ద్వారా ఆ ఎయిర్ ద్వారా ఎంటర్ అయిన ఆక్సిజన్ ఏదైతుందో ఆల్వియోలై క్యావిటీలోకి వచ్చి ఆ ఆక్సిజన్ కాస్త ఆ ఆల్వియోలై క్యావిటీ నుంచి ఈ సింగిల్ మెంబ్రెయిన్ అంటే ఆల్వియోలై సింగిల్ మెంబ్రెయిన్ ఉంటుంది, బ్లడ్ క్యాపిలరీస్ కూడా సింగిల్ లేయర్ ఉంటుంది. ఈ గ్యాసెస్ ఏవైతున్నాయో ఆల్వియోలై మెంబ్రెయిన్లో ఆర్ ఆల్వియోలై క్యావిటీలో ఆ గ్యాసెస్ కాస్త ఇట్ విల్ బి టేకెన్ ఇన్ టు ద బ్లడ్ వెజిల్స్. సో ఈ ఆక్సిజన్ తీసుకోవడం వెంటనే మన కార్బన్ డైఆక్సైడ్ కూడా బ్లడ్ నుంచి ఇట్ విల్ బి టేకెన్ ఇన్ టు ద క్యావిటీ అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ దిస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ హ్యాస్ టేకెన్ ప్లేస్ దెన్ ద బ్లడ్ విల్ బి కమింగ్ అవుట్ ఆఫ్ ద క్యాపిలరీ. సో దిస్ ఈస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్. ఈ ఎక్స్చేంజ్ జరగాలంటే బేసికల్గా మనం సమ్మరైజ్ చేయాలంటే మనకు ఇన్హేలేషన్ ఆఫ్ ఎయిర్ అనేది బేసికల్గా హై కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆ హై కాన్సన్ట్రేషన్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల దట్ విల్ బి టేకెన్ ఇన్ టు ద బ్లడ్ అండ్ ద బ్లడ్ విల్ బి గివింగ్ అవే ద కార్బన్ డైఆక్సైడ్. ఈ కంప్లీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది ఇట్ విల్ బి టేకింగ్ ఇన్ ద లంగ్స్, దట్ ఈస్ ద ఆల్వియోలై. ఆల్వియోలై అనేది ఎయిర్ సాకెట్ ఆర్ ఎయిర్ పాకెట్ ఆర్ ఎయిర్ శాక్ అనమాట. అది ఒక సింగిల్ సెల్ మందం ఉంటుంది. ఆ సింగిల్ సెల్ మందం ఉన్నది కాస్త ఎప్పుడైతే బ్లడ్ లోపలికి వస్తుందో ఆ లోపలికి వచ్చిన బ్లడ్ ఆ ఎక్స్చేంజ్ జరిగి మనకు ఫైనల్గా ఆ బ్లడ్ క్యాపిలరీ ద్వారా బయటకు వచ్చేసి టిష్యూస్కి పాస్ ఆన్ అయిపోతుంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఆల్వియోలై, బిట్వీన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఫ్రమ్ ద ఆల్వియోలై టు ద బ్లడ్ క్యాపిలరీస్. So oxygen will be taken from the alveoli cavity, it will be taken into the blood, that is into the blood capillaries. So this is happening in the gases exchange, that is the alveoli to the capillaries. And coming to the transportation, basically మనకు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంది, జనరల్గా మనకు లంగ్స్ ఏదైతున్నాయో లంగ్స్ నుంచి వచ్చే ఆక్సిజన్ బ్లడ్ తీసుకొని అది టిష్యూకి ఇస్తుంది అనమాట. ఓకే, టిష్యూలో జనరేట్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ తీసుకొని అది బయట లంగ్స్ ద్వారా బయటికి ఎయిర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది బేసికల్గా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ ఎట్లా అంటే జనరల్గా మనకు లంగ్స్లో నుంచి లంగ్స్ వీళ్ళు ఏం చేస్తాయి, లంగ్స్లో నుంచి వచ్చే ఆక్సిజన్ ఏదైతుందో
అది బ్లడ్ తీసుకుంటుంది. ఆ తీసుకున్న బ్లడ్ ఏం చేస్తుంది, ఆ బ్లడ్ ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ టిష్యూ దగ్గరికి వెళ్ళి టిష్యూకి లిబరేట్ చేసేస్తుంది ఆక్సిజన్ని. అదే టిష్యూ లిబరేట్ చేసే కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది, ఆ బ్లడ్ క్యారీ చేసుకొని తీసుకొచ్చి లంగ్స్ దగ్గర వదిలేయడం వల్ల, లంగ్స్ నుంచి మనం ఎక్స్పెల్ అవుట్ చేయడం వల్ల ఆ లంగ్స్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ జరగాలంటే బేసికల్గా ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి మనకు ప్రపోర్షన్ ఆఫ్ గ్యాస్. ప్రపోర్షన్ అంటే ఏంది, ఏ గ్యాస్ ఎంత ప్రపోర్షన్లో ఉందనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆక్సిజన్ 21% ఉండడం వల్ల, హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఉండడం వల్ల బ్రీతింగ్ ఎయిర్లో, అప్పుడే మనకు ఈ ఆక్సిజన్ అనేది బ్లడ్తో కంబైండ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది, లేకపోతే జరగదనమాట. రెండోది వచ్చేసి బేసికల్గా మనకి ఏంది, ప్రపోర్షన్ ఆఫ్ ద గ్యాసెస్ తర్వాత బేసికల్గా బైండింగ్ కెపాసిటీ. బైండింగ్ కెపాసిటీ అంటే ఏంది అంటే జనరల్గా ఏంది బైండింగ్ కెపాసిటీ అంటే ఏంది, ఆక్సిజన్ అనేది it will be binding much more with the hemoglobin when compared to other gases. అంటే ఆక్సిజన్ will have the more binding capacity with the hemoglobin when compared to the carbon dioxide. అంటే సెకండ్ లెవెల్ వచ్చి కార్బన్ డైఆక్సైడ్, థర్డ్ లెవెల్ వచ్చి కార్బన్ మోనాక్సైడ్. సో binding capacity of oxygen is more. It is very much high when compared to the other gases of the గ్యాస్ రేషియో. సో ఇక్కడ బేసికల్గా మనము ఏ విధంగా ఈ బైండింగ్ జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నాం మనం ఎగ్జాంపుల్, ఈ ఒక్క హిమోగ్లోబిన్ మాలిక్యూల్ విల్ క్యారీ ద 4 ఆక్సిజన్స్. ఓకే, ఇట్ విల్ క్యారీ 4 ఆక్సిజన్ ఆటమ్స్. ఈ విధంగా ఏం జరుగుతుంది, ఇది లంగ్స్లో జరుగుతుంది. అంటే హిమోగ్లోబిన్ బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్ ఎప్పుడైతే మనకు లంగ్స్లోకి వస్తుందో అప్పుడు ఒక్క హిమోగ్లోబిన్ మాలిక్యూల్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని క్యారీ చేస్తుంది. సో హిమోగ్లోబిన్ nothing but oxygen 4 molecules. So this will be happening in the lungs. Okay, this will be happening in the lungs. సో ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే బ్లడ్ మనకు లంగ్స్లోకి వస్తుందో ఆ బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్ కాస్త ఇట్ విల్ టేక్ ద ఆక్సిజన్ మాలిక్యూల్స్. సో 4 molecules will be carried by 1 hemoglobin molecule. When coming to the టిష్యూకి వచ్చే వరకు ఏం జరుగుతుంది, ఈ క్యారీ చేసిన హిమోగ్లోబిన్ ఏదైతుందో, ఈ క్యారీ చేసిన హిమోగ్లోబిన్ ఏదైతుందో ఆ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని బయటికి లిబరేట్ చేసేస్తుంది. ఓకే, ఈ ఆక్సిజన్ని బయటికి లిబరేట్ చేసేస్తుంది టిష్యూస్లో. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు లంగ్స్లో హిమోగ్లోబిన్ ఈజ్ బౌండింగ్ విత్ ఆక్సిజన్, వేరేస్ మనకు టిష్యూలోకి వచ్చేసేవరకు అది ఆ ఆక్సిజన్ని కాస్త టిష్యూలోకి లిబరేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద 2 different equations which is taking place in the lungs and the tissue. సో దిస్ ఈస్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద గ్యాసెస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే, లంగ్స్లో ఏముంటుంది, లంగ్స్లో ఏ కండిషన్ ఉంటుంది, టిష్యూలో ఏ కండిషన్ ఉంటుంది. అంటే లంగ్స్లో మనకి హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది, అది టిష్యూ దగ్గరికి వచ్చేవారికి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది కనుక మనకు బేసికల్గా ఏం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కనుక ఈజీగా ఆక్సిజన్ అనేది టిష్యూలోకి వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్. అంటే మనకు జనరల్గా మనకి ఆక్సిజన్ అనేది ఇట్ విల్ బి క్యారీడ్ బై ది హిమోగ్లోబిన్. ఆ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని క్యారీ చేసుకుంటూ టిష్యూకి వచ్చినాక టిష్యూలో మనకు ఆక్సిజన్ని లిబరేట్ చేస్తుంది. ఎందుకు లిబరేట్ చేస్తుందంటే అక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు దాని యొక్క ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి కనుక ఈజీగా టిష్యూ దగ్గరికి వచ్చినాక ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్ ఈజీగా లిబరేట్ చేసేస్తుంది. ఈ లిబరేట్ అయిన ఆక్సిజన్ టిష్యూ వాడేసుకుంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ క్యారింగ్. సో ఇక్కడ మనం జనరల్గా మనం మళ్ళీ సమ్మరైజ్ చేసుకోవాలనుకుంటే మనకి ఏంటంటే బేసికల్గా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ ఏదైతుందో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ జనరల్గా మనకు లంగ్స్ నుంచి టిష్యూకి వస్తుంది. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా జరుగుతుంది, బ్లడ్ ఏం చేస్తుందంటే మనకు ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాస్త మనకు టిష్యూలో, అంటే మనకు లంగ్స్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉండడము, ఆ లంగ్స్లో బేసికల్గా మనకు ఆక్సిజన్కి బైండింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల ఆ లంగ్స్లో ఉన్న బ్లడ్తోనే ఆక్సిజన్ బైండ్ అయిపోయి అది ట్రాన్స్పోర్టేషన్ అయ్యి టిష్యూ దగ్గరికి వచ్చినాక టిష్యూ దగ్గర ఆక్సిజన్ని లిబరేట్ చేసేస్తుంది. ఆ టిష్యూ ఆక్సిజన్ని వాడేసుకొని కార్బన్ డైఆక్సైడ్ జనరేట్ చేస్తుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతుందో దట్ విల్ బి టేకెన్ బై ద బ్లడ్ టు ద లంగ్స్. ఆ విధంగా మనకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. అంటే హీమోగ్లోబిన్ ఈజ్ ద మెయిన్ రోల్. It plays a major role in transporting the oxygen from one destiny to the other destiny. Whereas మనం ఇంకో పార్ట్ గురించి మనం ఇది డీటెయిల్గా మనం చదువుకుంది ఇలా. అండ్ ఇంకో పార్ట్ గురించి వచ్చేసి గ్యాసెస్ ఎక్స్చేంజ్ దేంట్లో చదువుకుంటాం అంటే క్యాపిలరీస్
సెల్స్ టు దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుంది, సెకండ్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది, ఫస్ట్ ఎక్స్చేంజ్ వచ్చేసి మన లంగ్స్లో జరుగుతుంది, సెకండ్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది, మనకు సెకండ్ ఎక్స్చేంజ్ వచ్చేసి టిష్యూలో జరుగుతుంది. ఈ టిష్యూస్ ఎక్స్చేంజ్ని ఏమంటాం మనము, బ్లడ్ క్యాపిలరీస్ టు ద టిష్యూ ఆర్ ద సెల్స్. ఓకేనా, ఈ విధంగా ఇది ఎట్లా జరుగుతుందంటే జనరల్గా మనం బ్లడ్ క్యాపిలరీస్లో బ్లడ్ కండిషన్ ఏంది, హిమోగ్లోబిన్ ఇట్ విల్ బి క్యారింగ్ ద 4 molecule, one hemoglobin molecule will carry the 4 molecules of oxygen. That is the condition of the blood in the blood capillaries. And when it is approaching to the tissue, ఇక్కడ ఏం జరుగుతుంది, టిష్యూలో మనకు కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడము, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండడం వల్ల ఈ హిమోగ్లోబిన్ ఏమవుతుంది, హిమోగ్లోబిన్ కాస్త ఇట్ విల్ బి లిబరేటింగ్ ద oxygen. Okay, it will be liberating the oxygen in the tissue, and this oxygen will be taken by the tissue, and whenever it is taking the tissue, then basically గా మనకి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎప్పుడైతే మన హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని బయటికి పంపించేస్తుందో టిష్యూకి ఇచ్చేసినప్పుడు మనకు సెల్స్ ఎన్వాల్వ్మెంట్లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ లిబరేట్ అయిపోతుందో ఆ వచ్చిన టిష్యూలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కాస్త ఏమవుతుంది, ఇట్ విల్ బి కంబైనింగ్ విత్ ద some part will be combining with the hemoglobin and some part will be combining with the plasma. Okay, some part will be combining with the hemoglobin and some part will be combining with the plasma. And also ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే అది కార్బన్ డైఆక్సైడ్ లాగా మనకు ట్రాన్స్పోర్ట్ కాదు, అది బైకార్బోనేట్ లాగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఓకే, బైకార్బోనేట్ అంటే HCO3 లాగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో, ఈ ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు మనకు జనరల్గా ఈ డిఫరెంట్ అంటే హిమోగ్లోబిన్తో బైండ్ కావడము, బ్లడ్ ప్లాస్మాలో డిజాల్వ్ కావడము బైకార్బోనేట్స్ రూపంలో, ఇదంతా జరిగినాక ఏంటంటే మనకు ఆ బ్లడ్ ఆక్సిజన్ని తీసుకొని అది కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని బేసికల్గా ఇట్ విల్ బి క్యారీడ్ టు ద లంగ్స్ వేర్ ద ఎక్స్చేంజ్ విల్ బి టేకెన్ ప్లేస్ అనమాట. సో ఈ విధంగా జనరేట్ అయిన ఆక్సిజన్ ఏదైతే లిబరేట్ అయిందో టిష్యూలో, ఆ లిబరేట్ అయిన ఆక్సిజన్ కాస్త మనకు ఇట్ విల్ బి యూజ్ ఫర్ ద సెల్యులార్ రెస్పిరేషన్. ఓకే, ఇట్ విల్ బి యూజ్ ఫర్ ద సెల్యులార్ రెస్పిరేషన్. సో సెల్యులార్ రెస్పిరేషన్ is the process where the oxygen is utilized by the cell for the various purpose to generate the energy. సో మనం క్విక్గా మళ్ళొకసారి రీక్యాప్ చేసుకుందాము. గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది ఫస్ట్ లెవెల్ ఆఫ్ గ్యాస్ ఎక్స్చేంజ్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఆల్వియోలై దగ్గర ఏం జరుగుతుందంటే గ్యాస్ ఆల్వియోలై క్యావిటీలో ఆక్సిజన్ వచ్చి చేరినాక ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనం బ్లడ్ క్యాపిలరీస్ ద్వారా మన ఫ్లో అవుతుంటుందో బ్లడ్, ఆ డార్క్ రెడ్ కలర్ ఉన్న బ్లడ్ క్యాపిలరీస్లోకి వస్తుంది. ఈ ఆక్సిజన్ అనేది ఫస్ట్ ఇట్ విల్ బి ఎక్స్చేంజ్ విత్ ద carbon dioxide, and when the oxygen is coming to the blood, the carbon dioxide will be removed from the blood. So ee dark color unnadi kaasta bright red color form ayi manaki blood anedi manaku blood capillaries ద్వారా flow ayi వెళ్ళిపోతది. ఫ్లో అవుతున్నప్పుడే ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్చేంజ్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకు ఆల్వియోలై వచ్చేసి సింగిల్ లేయర్ ఉంటుంది, దట్ కవర్ ద ఆల్వియోలై క్యావిటీ, అండ్ ద బ్లడ్ వెజిల్ కూడా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్. సో ఈ ఎక్స్చేంజ్ అనేది మనకు ప్రాపర్గా జరుగుతుంది అనమాట. సో దట్ ఎక్స్చేంజ్ ఆఫ్ సెల్స్ అనేది, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది దీన్ని బేసికల్గా మనం ఏ విధంగా డిసైడ్ చేస్తాము, దట్ ఈస్ బిట్వీన్ ద ఆల్వియోలై అండ్ బ్లడ్ క్యాపిలరీస్. ఇది ఫస్ట్ ఎక్స్చేంజ్. ఓకే, సెకండ్ ఎక్స్చేంజ్ వచ్చేసి ఇది ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుంది. సెకండ్ ఎక్స్చేంజ్ వచ్చేసి ఏమవుతుంది, మనకు సెకండ్ ఎక్స్చేంజ్ టిష్యూలో జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, బ్లడ్ క్యాపిలరీస్ ఉన్న ఆక్సిజన్ కాస్త ఇట్ విల్ బి టేకెన్ టు ద టిష్యూ అనమాట. ఓకే, ఇట్ విల్ బి టేకెన్ బై ద టిష్యూ in the second exchange. అంటే ఫస్ట్ ఎక్స్చేంజ్లో మనం alveoli to the blood capillaries, the blood in the blood capillaries will be carrying the oxygen, and when it is reaching the tissue, the oxygen from the blood will be exchanged as a second exchange between the blood capillaries of the blood with the tissue, that is the tissue or the టార్గెట్ సెల్ అనమాట. సో ఇక్కడ మనకు బేసికల్గా ఇది జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఈ విధంగా ఎక్స్చేంజ్ కావాలంటే మనకు మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి ఏంటంటే మనకు ప్రపోర్షన్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువ ఉండాలి ఎయిర్లో, దట్ ఈస్ 21% ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ బైండింగ్ కెపాసిటీ ఆఫ్ ఆక్సిజన్ అనేది కంపారిటివ్గా కార్బన్ డైఆక్సైడ్కి
కార్బన్ మోనాక్సైడ్తో పోలిస్తే బేసికల్గా అది డిఫరెన్సెస్ ఉంటుంది అనమాట. ఆక్సిజన్కి ఎక్కువ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్కి తక్కువ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్కి ఇంకా తక్కువ ఉంటుంది. సో ఈ ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉండడము, దాని బైండింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల దట్ విల్ బి ఈజీలీ టేకన్ విత్ ద హిమోగ్లోబిన్ ఆఫ్ ద బ్లడ్. So that is basically the one more thing. And one coming to the transportation of gases. జనరల్గా మన గ్యాసెస్ ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అయితే అంటే లంగ్స్లో మనకు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కనుక ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు ఆక్సిజన్లో ఉన్న మనకు ఆల్వియోలే క్యావిటీలో ఉన్న ఆక్సిజన్ కాస్త మనకు ఆల్వియోలే నుంచి బ్లడ్లో ఉన్న బ్లడ్ క్యాపిలరీస్కు ఎక్స్చేంజ్ అవుతుంది. ఈ ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు ఏ విధంగా మనకు ఎక్స్చేంజ్ అయినాక ఎందుకు ఎక్స్చేంజ్ అవుతుంది? ఆక్సిజన్ ఒకటేమో ఆక్సిజన్ ఎక్కువ ఉన్నందుకు, ఇంకోటి ఆక్సిజన్ యొక్క బైండింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నందుకు. ఈ రెండు ఎక్కువ ఉన్నందుకు ఆల్వియోలై క్యావిటీలో ఉన్న ఆక్సిజన్ కాస్త ఇట్ విల్ బి టేకన్ ఇన్ టు ద బ్లడ్ ఇన్ ద బ్లడ్ క్యాపిలరీస్. సో ఈ ఆక్సిజన్ ఏదైతుందో దట్ విల్ బి క్యారీడ్ బై ద హిమోగ్లోబిన్. ఈ క్యారీ అవి ఏ విధంగా రూపంలో జరుగుతుంది? ఒక్క హిమోగ్లోబిన్ విల్ బి క్యారింగ్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్. అండ్ ఫైనల్గా ఇది ఏదైతే మనం క్యారీ అవుతుంటుందో ఫైనల్గా టిష్యూకి రీచ్ అవుతుంది. ఆ విధంగా టిష్యూకి రీచ్ అయినాక ఏం జరుగుతుంది? ఇంకో ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఇంకో ఎక్స్చేంజ్ ఎట్లా జరుగుతుంది? మనకు బిట్వీన్ ద బ్లడ్ క్యాపిలరీస్ అండ్ ద సెల్స్ అనమాట. ఓకే, ఈ ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ మనకు ఈజీగా మనకు సెల్స్లోకి ఎందుకు ఎంటర్ అవుతుంది ఎందుకంటే అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కనుక మనకి ఈజీగా ఎక్స్చేంజ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది ఫ్రమ్ ద బ్లడ్ క్యాపిలరీస్ ఇన్ టు ద సెల్. ఈ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు వెంటనే ఏం జరుగుతుంది? టిష్యూ జనరేట్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి హిమోగ్లోబిన్ బ్లడ్ అనేది ఫ్రీ అయిపోతుంది ఆక్సిజన్ వెళ్ళిపోవడం వల్ల. ఈ మనకు ఏదైతే మనకు టిష్యూ జనరేట్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ ఏదైతుందో ఆ టిష్యూ జనరేట్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ ఏదైతుందో ఇక్కడ మనకు పాయింట్ ఉంది. ఏదైతుందో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇట్ ఈస్ టేకెన్ బై ద బ్లడ్ అనమాట. ఎస్పెషల్గా ఈ బ్లడ్ ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏ రూపంలో మనకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది? దట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బైకార్బోనేట్. So it will be transported in the form of bicarbonate or it may be dissolved in the blood plasma. So it will be dissolved in the blood plasma and it will be transported in the form of bicarbonate between the tissue that is between the blood between the tissue when the tissue is respiring and it is generating the carbon dioxide, and this carbon dioxide is taken by the blood and the most of the part will be transported in the blood plasma as a బైకార్బోనేట్. అంటే ఎప్పుడైతే ఈ టిష్యూలో నుంచి లిబరేట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే బ్లడ్ తీసుకుంటుందో అంటే వన్స్ ఆక్సిజన్ రిమూవ్ అయిపోయినప్పుడు అది ఖాళీగా ఉన్న బ్లడ్ ఏం చేస్తుంది? బ్లడ్ క్యాపిలరీస్లో జనరేట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది అనమాట. ఆ తీసుకున్నది బ్లడ్తో కంబైండ్ అయ్యి అది బ్లడ్ ప్లాస్మాలో కొంచెము బ్లడ్ హిమోగ్లోబిన్తో కొంచెం క్యారీ అయ్యి లంగ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్స్పైర్ అయిపోయి అది బయటకు వచ్చేసి ఎక్స్పెల్ అయిపోతుంది. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరుగుతుంది? ఒకటి అది కార్బన్ డైఆక్సైడ్ కనుక అది మనకు బ్లడ్ ప్లాస్మాలో బ్లడ్ బైకార్బోనేట్ లాగా డిజాల్వ్ అయ్యి ఆ కాంపౌండ్ లాగా మనకు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. రెండోది వచ్చేసి మనకు ఈ ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు ఇంకో విధంగా కూడా జరుగుతుంది. అదేంది? ఆ కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్తో కూడా కొంచెం పర్సంటేజ్ కంపైండ్ అవుతుంది. ఈ విధంగా క్యారీ అయిన బైకార్బోనేట్ ఈ విధంగా క్యారీ అయిన మనకు హిమోగ్లోబిన్ ద్వారా క్యారీ అయిన కార్బన్ డైఆక్సైడ్ ఏదైతుందో అది లంగ్స్ దగ్గరికి వెళ్ళి లంగ్స్ దగ్గర మనకు ప్రాపర్గా ఎయిర్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్ అనేది జరిగి మనం ఎప్పుడైతే ఎక్స్పెల్ చేస్తామో ఎయిర్ని ఆ క్యారీ అయిన కార్బన్ డైఆక్సైడ్ ఏదైతుందో ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టు ఆల్వేలై దగ్గర వెళ్ళంగానే అక్కడ మనకు ఫస్ట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోవడము కార్బన్ ఆక్సిజన్ అనేది మనకి ఆల్వేలై క్యావిటీ నుంచి బ్లడ్లోకి వచ్చేయడం అనేది సైమిల్టేనియస్ జరిగిపోయి ఆ బ్లడ్ వెళ్ళిపోతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే జమ అయిందో మనం ఎక్స్పెల్ చేయడం మనము ఎక్స్హేల్ చేయడం వల్ల ఎయిర్ అది మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతుంది అనమాట గాల్లోకి. నెక్స్ట్ టాపిక్ మనం మాట్లాడుకునేది ఏంటంటే జనరల్గా సెల్యులార్ రెస్పిరేషన్ అనేది సెకండ్ టాపిక్ అండ్ నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ టాపిక్. దీంట్లో ఏంటంటే జనరల్గా సెల్యులార్ రెస్పిరేషన్ అనేది ఏందో మనం నేర్చుకుందాం. ఈ సెల్యులార్ రెస్పిరేషన్ అంటే ఏంటంటే ఏదైతే మనము సెల్స్లోకి ఎంటర్ అయిన ఆక్సిజన్ ఏదైతుందో ఈ సెల్స్లో ఎంటర్ అయిన ఆక్సిజన్ సైటోప్లాజం ద్వారా మైటోకాండ్రియాకి ఎంటర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారా, దిస్ ఈజ్ ద మైటోకాండ్రియా ఆఫ్ ద సెల్. ఈ మైటోకాండ్రియాలకు ఎంటర్ అయినప్పుడు ఇట్ విల్ ఇన్వాల్వ్ ఇన్ ఏ ప్రాసెస్ కాల్డ్ ఎ సెల్యులార్ రెస్పిరేషన్. ఓకే, సెల్యులార్ రెస్పిరేషన్ అంటే బేసికల్గా ఏం జరుగుతుందంటే మనకు గ్లూకోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే బేసికల్గా గ్లూకోజ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది.
గ్లూకోజ్ ఈజ్ ద మెటబాలిక్ ఫ్యూయల్. దీన్ని మనము ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ని మనము బ్రేక్ డౌన్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది, మనకి ఇక్కడ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఓకే, ఎనర్జీ అండ్ కార్బన్ డైఆక్సైడ్ యాజ్ వెల్ యాజ్ వాటర్. ఓకే, ఈ ఎనర్జీ ఏదైతుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. సో ఇక్కడ మనం ఏం జరుగుతుంది, బేసికల్గా గ్లూకోజ్ అనేది సెల్యులార్ రెస్పిరేషన్లో గ్లూకోజ్ ఈస్ టేకెన్ ఇన్ టు ద సెల్ అండ్ దిస్ సెల్ విల్ బి broken down. That glucose will be broken down in presence of oxygen and generating the energy, that is ATP, with the carbon dioxide and the water as the byproducts. సో ఇక్కడ ఏం జరుగుతుంది, దిస్ ఎంటైర్ ఈక్వేషన్ని మనం సెల్యులార్ రెస్పిరేషన్ అంటాం. ఓకే, ఎంటైర్ ఈక్వేషన్ని సెల్యులార్ రెస్పిరేషన్ అంటాము. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఈ రియాక్షన్ ఏదైతుందో దీన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంది, జనరల్గా ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఎక్కడైతే మనకు ఆక్సిజన్ యూజ్ అవుతుందో దాన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. సో ఈ ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది జనరల్లీ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్రేకింగ్ డౌన్ ద గ్లూకోజ్ ఇన్ టు ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్, దట్ ఈస్ ద ఎయిర్. అండ్ కమింగ్ టు ద గ్లూకోజ్ అనేది మేజర్గా మనకు యూటిలైజ్ అయ్యే మాలిక్యూల్. దీంట్లో ఏం జరుగుతుందంటే బేసికల్గా ఈ గ్లూకోజ్ నుంచి ఒక స్టెప్ ఏం జరుగుతుంది, మనకు పైరువేట్ ద్వారా బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఈ పైరువేట్ ద్వారా బ్రేక్ డౌన్ అవ్వడము 3 కార్బన్ కాంపౌండ్ అనే పైరువేట్ ఫామ్ అవుతుంది, ఎనర్జీ కూడా సింథసైజ్ అవుతుంది. అందులో ఏం జరుగుతుంది, ఒక పాత్వే ఏంటంటే ఆక్సిజన్ ప్రజెన్స్లో జరుగుతుంది కనుక దాన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాము. కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. So it will be taking place in the organisms which are higher organisms. So ఇది ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. అదే మనం ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఏం జరుగుతుందంటే అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది లో ఉండడం కానీ లేకపోతే అసలు ఉండకపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ 3 కార్బన్ కాంపౌండ్ ఏదైతే పైరువేట్ ఫామ్ అయిందో దట్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ఎనరోబిక్ రెస్పిరేషన్. అది ఒకవేళ బ్యాక్టీరియా అయితే లాక్టోబాసిల్లస్ అయితే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, అదే ఈస్ట్ అయితే ఇథనాల్ ఫామ్ అవుతుంది అనమాట. సో మనకి ఏంది జనరల్గా మనకు గ్లూకోజ్ అనేది 3 కార్బన్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది పైరువేట్ లాగా. ఈ 3 కార్బన్ కాంపౌండ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈ 3 కార్బన్ కాంపౌండ్ జనరల్గా ఈ ఆక్సిజన్ నుంచి అంటే జనరల్గా మనకు ఏదైతే మనకు ఆక్సిజన్ లో లెవెల్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ జనరేట్ అవుతుందో ఈ యాబ్సెన్స్ ఆర్ ఆక్సిజన్ యొక్క యాబ్సెన్స్ లేకపోతే మనకు లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ప్రజెన్స్లో జనరల్గా ఈ 3 కార్బన్ కాంపౌండ్ పైరువేట్ అనేది ఇట్ విల్ బి బ్రోకెన్ డౌన్ టు జనరేట్ ద లాక్టిక్ యాసిడ్ అండ్ ఆల్సో ఇథనాల్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది కానీ ఇక్కడ ఆక్సిజన్ అనేది యూటిలైజ్ కావట్లేదు, యూజ్లో లేదు. సో దీన్ని ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటాం. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు ఒక్క మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ అనేది బ్రేక్ అయితే మనకు జనరల్గా మనకి ఇన్ బిట్వీన్ మనకి ఏం జరుగుతుంది, 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ ఫామ్ అవుతాయి. ఓకే, 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ ఫామ్ అయితే అది ఫస్ట్ స్టేజ్లో. ఎప్పుడైతే మనం ఈ 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ ఫామ్ అవుతాయో మనకు ఒకవేళ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉండడం వల్ల ఉంటే మనకు ఒక రకమైన పాత్వే ఫామ్ అవుతుంది, ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉండడం వల్ల ఇంకో రకమైన పాత్వే ఫామ్ అవుతుంది. సో మనకు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది మనకు జనరల్గా ఏరోబిక్ రెస్పిరేషను ఎక్కడైతే హై ఎనర్జీ ఫామ్ అవుతుంది, ఎనర్జీ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది అండ్ మనకు లో ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మనము జనరల్గా ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేకపోతే వేరే గ్యాస్ ఉండొచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎనర్జీ ప్రొడక్షన్ అనేది బేసికల్గా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఎనర్జీ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మేజర్ బై ప్రొడక్ట్స్ అనమాట. ఇక్కడికి వచ్చేసేవారికి డిపెండింగ్ అపాన్ ద బ్యాక్టీరియా ఆర్ ద ఈస్ట్ మనకు బై ప్రోడక్ట్ అనేది కార్బన్ డైఆక్సైడ్, ఇథనాల్ ఉండొచ్చు, లాక్టిక్ యాసిడ్ కూడా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. అంటే సెల్యులార్ రెస్పిరేషన్ అంటే బేసికల్గా మనం ఏం మాట్లాడుకుంటామంటే మనకు సెల్యులార్ రెస్పిరేషన్ గురించి ఏం మాట్లాడుకుంటామంటే ఎప్పుడైతే సెల్యులార్ రెస్పిరేషన్ అన్నప్పుడు అది ఏరోబిక్ రెస్పిరేషన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ని సెల్యులార్ రెస్పిరేషన్ అంటాం. మనలో ఏం జరుగుతుంది, ఆక్సిజన్ ఎప్పుడైతే మనం ఇన్హేల్ చేసుకుంటామో అది టిష్యూ వరకు రీచ్ అవుతుంది. ఆ టిష్యూ వరకు రీచ్ అయిన ఆక్సిజన్ ఇట్ విల్ బి టేకెన్ బై ద సెల్. అలా తీసుకున్న సెల్లులోకి ఆక్సిజన్ ఎంటర్ అయినాక దట్ విల్
పాస్ టు ద సైటోప్లాజం అండ్ ఇట్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు మైటోకాండ్రియా. అక్కడ ఏం జరుగుతుందంటే మనకు సెల్యులార్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఈ సెల్యులార్ రెస్పిరేషన్లో ఏం జరుగుతుంది, మనకు ఆ గ్లూకోజ్ లోపలికి ఎంటర్ అయిన గ్లూకోజ్ ఏదైతుందో బ్రేక్ డౌన్ అయినాక, ఫుడ్ బ్రేక్ డౌన్ అయినాక గ్లూకోజ్ లోపల ఎంటర్ అయిన ఆక్సిజన్, ఇవి ఏం జరుగుతుంది, ఆ గ్లూకోజ్తో ఇది కంబైండ్ అయ్యి మనకు జనరల్గా ఎనర్జీ సింథసైజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ సింథసైజ్ అవుతుంది. సో ఈ అంత ప్రాసెస్ అనేది సెల్యులార్ ప్రాసెస్ అంటాం. ఈ సెల్యులార్ ప్రాసెస్ అనేది గ్లూకోజ్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అనేది జరుగుతుంది. ఈ బ్రేక్ డౌన్ అంతా ఆక్సిజన్లో జరుగుతుంది. ఈ ఆక్సిజన్లో జరిగినప్పుడు ఈ ఆక్సిజన్ ఏదైతే యూటిలైజ్ అవుతుందో ఆక్సిజన్ అనేది ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది కనుక దీన్ని ఎరోబిక్ రెస్పిరేషన్ అంటాం. అండ్ బేసికల్గా ఈ ప్రాసెస్లో కూడా మనం ఇనీషియల్గా గ్లూకోజ్ 6 కార్బన్ కాంపౌండ్ ఉన్న గ్లూకోజ్ ఇట్ విల్ ఫస్ట్ ఇనిషియల్లీ బ్రేక్ డౌన్ ఇంటూ 3 కార్బన్ కాంపౌండ్, దట్ ఈస్ ద పైరువేట్. ఈ పైరువేట్ కాస్త మనకు 2 పాత్వేస్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఒకటి ఎరోబిక్ రెస్పిరేషన్, ఒకటి ఎనోరోబిక్ రెస్పిరేషన్. ఒకటి ఎరోబిక్ రెస్పిరేషన్ జనరల్గా మనకు మన సెల్స్లో, నార్మల్ సెల్స్లో జరుగుతుంది. దీంట్లో ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకొని 3 కార్బన్ కాంపౌండ్ కాస్త ఇట్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ. వేరస్ ఎనోరోబిక్ రెస్పిరేషన్ అనేది ఇట్ విల్ బి లైక్ in absence of oxygen, and finally it will be creating lactic acid when it is a lactobacillus, ethanol when it is an yeast. This is the process of cellular respiration. సో మనకు జనరల్గా మనకు ఈ ఇథనాల్ జనరేషన్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఫర్మెంటేషన్ అంటాం. ఓకే, ఫర్మెంటేషన్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ వేర్ ద pyruvic acid, that is a 3 carbon compound, is converted into ethanol, and if the oxygen is inadequate or if it is not present. Okay, when the oxygen is not present, then the glucose is broken into pyruvate, and pyruvate will be converted into ethanol. This process of conversion of glucose, pyruvate and ethanol is nothing but fermentation. This fermentation will be taking place in the absence or in case of low or a shortage of oxygen. So that is the process of fermentation. సో మనము బేసికల్గా మనం ఏమి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లో ఏంటంటే ఎవరైతే మనం విగరస్ వర్కౌట్ చేస్తారో, ఎవరైతే మనకు అథ్లెట్ కానీ లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ కానీ చాలా వర్కౌట్ చేస్తారు. ఈ చాలా వర్కౌట్ చేయడం వల్ల ఏంటంటే చేసి కొంతవరకు వాళ్ళు బ్రెత్ హోల్డ్ చేసుకోగలుగుతారు, కానీ ఫైనల్గా దే విల్ గో ఫర్ ఫెయింట్ అంటే ఏంది, కంప్లీట్ లాస్ ఆఫ్ ద ఆక్సిజన్ ఇన్ ద టిష్యూస్ ఆర్ ఇన్ ద బాడీ. దట్ ఈ విగరస్ ప్రాసెస్ ఫామ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఒక మన బాడీలో కూడా అంతటా ఎరోబిక్ రెస్పిరేషన్ జరగదు. మనకు బేసికల్గా ఎనోరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, ఈ టాపిక్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడైతే మనం విగరస్ ఎక్సర్సైజ్ చేస్తామో ఒక 10-15 నిమిషాల తర్వాత మన కాళ్ళు చేతులు అనేది బాగా గుంజుతాయి. ఇది ఎందుకంటే మస్కులర్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. అది కూడా ఎందుకంటే ఎప్పుడైతే మజిల్స్ మనం విగరస్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తామో ఇనీషియల్గా ఆక్సిజన్ అబాండెంట్గా ఉంటుంది కనుక సప్లై అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో, మనకు సెల్యులార్ డిమాండ్ పెరిగినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఆటోమేటిక్గా పడిపోతాయి. ఉన్నంత వరకు ఎరోబిక్ రెస్పిరేషన్ జరిపినప్పుడు ఆ తర్వాత హ్యూమన్ మజిల్ ఏం చేస్తుందంటే దట్ కండిషన్, ఆక్సిజన్ కండిషన్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ anaerobic condition where there is no oxygen is present if there is a low levels of oxygen is present in the tissue. అప్పుడు ఏం జరుగుతుంది, that will be leads to the anaerobic respiration. ఈ anaerobic respiration ఏదైతుందో ఈ anaerobic respiration లో జనరల్గా ఆక్సిజన్ అనేది ప్రజెన్స్లో ఉండకపోవడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే మజిల్ ఎక్సెస్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ 3 కార్బన్ కాంపౌండ్ని కాస్త ఎనోరోబిక్ రెస్పిరేషన్ ద్వారా లాక్టిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఈ లాక్టిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. ఈ లాక్టిక్ యాసిడ్ ఏంటి, జనరల్గా ఇట్ ఈస్ 2 కార్బన్ కాంపౌండ్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఏ 2 కార్బన్ కాంపౌండ్. ఓకే, ఇట్ ఈస్ ఎ 2 కార్బన్ కాంపౌండ్. ఈ లాక్టిక్ యాసిడ్ ఎప్పుడైతే మనం హ్యూజ్ కాన్సన్ట్రేషన్లో ఫామ్ అయినప్పుడు మనకు మస్కులర్ పెయిన్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ద కండిషన్. సో while coming to the vigorous exercise, when we are going through the vigorous exercise between the 0 to 10 minutes, ultimately at the 9th minute ఏం జరుగుతుంది, మనకు పీక్ లెవెల్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ అనేది జనరేట్ అవుతుంది ఎక్కడో బ్లడ్లో. సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ ద బ్లడ్ ఏంది, mg per centimeter cube.
This is the concentration of the lactate or lactic acid అనేది basically it will be forming as a very high concentration at the end of the 10th minute or 9th minute because of the huge vigorous exercise. So as the time is passing on, generally in the initial stage of 1 to 10 minutes, there is a huge concentration of rush of lactic acid which is generated in presence of that is in the concentration of Ng per centimeter cube. That is in the 10th minute, before the 10th minute that will be taking place. This is the example for the anaerobic respiration. So general ga manaku this is the graph which is showing the blood which ante this is the graph which is showing the concentration of the lactic acid and the effect of vigorous exercise or the sports or gaming on the person in the production of lactic acid. So basically ఇక్కడ ఏం జరుగుతుంది, లాక్టిక్ యాసిడ్ అనేది ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఇన్ ద హ్యూమన్ మజిల్ ఆర్ ద మస్కులర్ సెల్స్. Muscular cells will undergo anaerobic respiration to generate the lactic acid, and this lactic acid is formed as a byproduct of the other. It is a product of a anaerobic respiration which is generated in the initial time of the vigorous exercise, which leads to the it's a graph showing the effects of the vigorous exercise on the concentration of the lactic acid in the blood anamata. Okay, సో మనకి ఇక్కడ బేసికల్గా మనం ఏం మాట్లాడుకుంటామంటే ఇక్కడ ఏంది అథ్లెట్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్ ఏం చేస్తున్నారంటే మనం వాళ్ళ యొక్క బ్లడ్ తీసుకొని మనం అనలైజ్ చేస్తే బేసికల్గా మనకు లాక్టిక్ యాసిడ్ అనేది హై కాన్సన్ట్రేషన్లో ఫస్ట్ 10 minutesలో అపియర్ అవుతుంది. ఇది దేనివల్ల అంటే ఎనరోబిక్ రెస్పిరేషన్కి మనము అప్పటి వరకు ఉన్న మస్కులర్ సెల్స్ ఎరోబిక్ రెస్పిరేషన్ నుంచి ఎనరోబిక్ రెస్పిరేషన్కి స్విచ్ ఆన్ కావడం వల్ల మనకు జనరల్గా దట్ విల్ బి జనరల్గా మనకు లాక్టిక్ యాసిడ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది కూడా మన ఫస్ట్ 10 minutes ద్వారానే విగరస్ ఎక్సర్సైజ్లో జనరేట్ అవుతుంది, అండ్ దట్ టు ఇన్ ఎ వెరీ హై కాన్సన్ట్రేషన్. సో మనకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ బ్లడ్ శాంపుల్ తీసుకోవడం వల్ల డిఫరెంట్ టైమ్ ఇంటర్వెల్స్లో మనకు బేసికల్గా వీఆర్ గోయింగ్ టు డిసైడ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎనరోబిక్ రెస్పిరేషన్ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ ఇన్ ద సెల్స్ అనమాట. ఓకే, టాపిక్ వచ్చేసి ఎనరోబిక్ రెస్పిరేషన్. ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే బేసికల్గా మనకు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ ద ఆక్సిజన్ ఈస్ ఇన్ లో కాన్సన్ట్రేషన్, the cells will undergo a process called as anaerobic respiration. ఎందుకు ఎనరోబిక్ రెస్పిరేషన్ జరగాలి అంటే ఆక్సిజన్ లేదు కనుక, ఆక్సిజన్ మీద డిపెండ్ అయ్యే ప్రాసెస్ ఆగిపోతే ఆ సెల్ సర్వైవల్ జరగదు కనుక. సో ఆక్సిజన్ ఇండిపెండెంట్ ప్రాసెస్ అంటే ఆక్సిజన్ లేకపోవడం కానీ, ఆక్సిజన్ డిప్లీషన్, ఆక్సిజన్ చాలా తక్కువ అవడం వల్ల జరిగే ప్రాసెస్ని ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటాం. యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో జరగడం వల్ల దీన్ని ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటాం. కానీ ఆ ఎనరోబిక్ డిఫరెన్స్ ఏంది? ఎరోబిక్ ప్రాసెస్లో మనకు ఆక్సిజన్ ఇన్వాల్వ్ అవుతుంది. అదే ఎనరోబిక్ ప్రాసెస్లో ఇంతకుముందు చెప్పినట్టు ఆక్సిజన్ ఇన్వాల్వ్ కాదు. అండ్ ఎనర్జీ పరంగా చూస్తే ఎక్కువ జనరేట్ అవుతుంది దీంట్లో. అదే ఎనర్జీ పరంగా చూస్తే ఇక్కడ బేసికల్గా మనకు తక్కువ జనరేట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట. ఒకటి ఏంది, బేసికల్గా మనకు ఎరోబిక్ ప్రాసెస్లో ఆక్సిజన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఇంకోటి ఎనరోబిక్ ప్రాసెస్లో ఆక్సిజన్ ఇన్వాల్వ్ కాదు. ఒకటి ఇక్కడ ఎనర్జీ ఎక్కువ సింథసైజ్ అవుతుంది, ఇక్కడ ఎనర్జీ ఎక్కువ సింథసైజ్ కాదు. అట్ ద సేమ్ టైం మనకు ఎనరోబిక్ రెస్పిరేషన్లో మనకు కార్బన్ డైఆక్సైడ్, వాటర్ కూడా జనరేట్ అవుతుంది. ఓకే, అండ్ ఇదే కాకుండా ఇంకో బై ప్రోడక్ట్ అంటే లాక్టిక్ యాసిడ్ కానీ లేకపోతే ఇథనాల్ కానీ జనరేట్ అవుతుంది. ఓకే, ఇవి జనరేట్ అవుతాయి అలాంగ్ విత్ దిస్ ఎలిమెంట్స్. ఇక్కడ మనం బేసికల్గా చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాత్రమే జనరేట్ అవుతుంది అలాంగ్ విత్ ద ఎనర్జీ. సో మనకి ఇక్కడ ఆక్సిజన్ ప్రజెన్స్లో ఎనర్జీ ఎక్కువ జనరేట్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది. అదే ఆక్సిజన్ ప్రజెన్స్ లేకపోతే ఎనర్జీ అనేది మనకు ఎక్కువ జనరేట్ కాదు. కార్బన్ డైఆక్సైడ్ వాటర్తో పాటు ఇంకో ఇంగ్రీడియంట్ దట్ లాక్టిక్ యాసిడ్ కానీ ఇథనాల్ అనేది ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఫామ్ అవుతుంది అనమాట. సో దీంట్లో మనకి ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తున్నారంటే జనరల్గా మనకు ఎనర్జీ అంటున్నాం కనుక ఈ ఎనర్జీ మనకు ఏటీపీ రూపంలో జనరేట్ అవుతుంది. ఓకేనా, ఈ ఎనర్జీ ఏదైతుందో ఫామ్ అయిన ఎనర్జీ, ఆ ఎనర్జీని ఏటీపీ రూపంలో సెల్స్ స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. ఓకే, ఒక సెగ్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఏమో ఏటీపీ రూపంలో స్టోర్ అయి ఉంటుంది, ఒక సెగ్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఏమో మనకు హీట్ జనరేట్ అవుతుంది.
సో మనకు సెల్యులార్ రెస్పిరేషన్ జరిగేటప్పుడు 2 విధాలుగా ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఒకటి ఏటీపీ రూపంలో, ఒకటి హీట్ రూపంలో. అండ్ ఆల్సో మనం ఏం చెప్పినాము, రెస్పిరేషన్ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది పక్కాగా జనరేట్ అవుతుంది, ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. సో ఈ రెండింటిని డిసైడ్ చేయడానికి వాళ్ళు ఏం చేసిందంటే ఈస్ట్ సెల్స్ని తీసుకొని ఈస్ట్ సెల్స్ శాంపుల్ తీసుకొని అవి గ్లూకోజ్ సొల్యూషన్తో మిక్స్ చేసిర్రు అనమాట. ఈ మిక్స్ చేసినాక ఏం జరిగిందంటే ఈ సర్ఫేస్ని మనము పారాఫిన్ అంటే లిక్విడ్ పారాఫిన్తోని మనం ఫిల్అప్ చేసేసుకొని దాన్ని కొంచెం మైల్డ్గా హీట్ చేయడం వల్ల లోపల ఉన్న ఆక్సిజన్ కూడా బయటికి వెళ్ళిపోయింది. ఆ బయటికి వెళ్ళిపోయినాక ఏం జరిగింది, మనము ఆ ఆక్సిజన్ ఇంకా ఏమైనా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మనకు జానస్ గ్రీన్ బి సొల్యూషన్ అనేది మనం యాడ్ చేస్తాం. ఈ సొల్యూషన్ ఏంటంటే మనకు జనరల్గా గ్రీన్ ఉన్నప్పుడు ఏమో ఆక్సిజన్ ఉన్నట్టు, పింక్ ఉన్నప్పుడు ఆక్సిజన్ లేనట్టు. సో మనము ఎప్పుడైతే ఆ సొల్యూషన్ గ్లూకోజ్ సొల్యూషన్ ఈస్ట్తో మనము ప్రిపేర్ చేసినప్పుడు లైట్గా హీట్ చేసి టెస్టింగ్ పర్పస్కి సొల్యూషన్ వేస్తే పింక్ వచ్చిందంటే ఆ సొల్యూషన్ ఎనరోబిక్ సొల్యూషన్ అన్నట్టు, అంటే ఆక్సిజన్ లేదన్నట్టు. సో దాని తర్వాత దీని సర్ఫేస్ని మనము పారాఫిన్ అంటే వ్యాక్స్తోని సీల్ చేయడం, ఆక్సిజన్ డిజాల్వ్ కాకుండా. ఆ తర్వాత ఒక థర్మోమీటరు అండ్ ఇంకో ట్యూబ్ లైన్ పెట్టి దాన్ని మనము లైమ్ వాటర్కి కనెక్ట్ చేయడం. సో ఎప్పుడైతే మనకు ఈస్ట్ సెల్స్ ఎప్పుడైతే మనకు ఎనరోబిక్ రెస్పిరేషన్ జరపడం వల్ల మనం ఏం జరుగుతుంది, మనకు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ జనరేట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ హీట్ కూడా జనరేట్ అవుతుంది అలాంగ్ విత్ ఇథనాల్. ఓకే, అలాంగ్ విత్ ఇథనాల్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హీట్ విల్ బి జనరేటెడ్. ఇలా జనరేట్ అయిన ఎలిమెంట్స్ ఏంటంటే హీట్ ఏంటంటే థర్మోమీటర్ ద్వారా మెజర్ చేయగలుగుతాము. అబౌవ్ అంటే ఇది ఏంటంటే నార్మల్ టెంపరేచర్ కాకుండా మనకు ప్రాపర్గా ఎప్పుడన్నా రేజ్ ఆఫ్ టెంపరేచర్ జరిగినప్పుడు వాడే ఇన్స్ట్రుమెంట్ ఏంది, థర్మోమీటర్ మన జ్వరం వచ్చినప్పుడు నోట్లో పెట్టడం కానీ లేకపోతే ఇంకెక్కడన్నా క్లోజ్ బాడీ పార్ట్స్లో పెట్టడం వల్ల రేజ్ ఇన్ ద టెంపరేచర్ అనేది క్లియర్గా థర్మోమీటర్ ద్వారా మనం కనుక్కోగలుగుతాం. అదే కాకుండా ఇంకో పైప్ లైన్ దేని కనెక్ట్ చేసినాము, లైమ్ వాటర్కి. ఈ లైమ్ వాటర్ వల్ల ఏం యూజ్ అంటే ఎప్పుడైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ జనరేట్ అయ్యి మనకు బయట ఎల్యూట్ అవుతుందో, బయటకు వస్తుందో, అది దీంతో కంబైండ్ అయ్యడం వల్ల ఈ కలర్లెస్ ఉన్న లైమ్ వాటర్ కాస్త మిల్కీ వైట్ ఫామ్ అవుతుంది. ఓకే, కలర్లెస్ ఉన్నది కాస్త మిల్కీ వైట్ ఫామ్ అవుతుంది. మిల్కీ వైట్ ప్రజెన్స్ ఆఫ్ మిల్కీ వైట్ సొల్యూషన్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఈజ్ బికాస్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. సో ఈ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే బేసికల్గా మనము ఈస్ట్ గ్లూకోజ్ సొల్యూషన్ అండ్ ఈస్ట్ అండ్ గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకొని 2 పైప్ లైన్, ఒక కనెక్షన్ ఏమో థర్మోమీటర్, ఇంకో పైప్ లైన్ వచ్చేసి దట్ విల్ బి కనెక్టెడ్ టు ద లైమ్ వాటర్. ఈ విధంగా కనెక్షన్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దానికి ఒక టైం ఇవ్వడం వల్ల దే విల్ అండర్గో ఎనరోబిక్ రెస్పిరేషన్ టు జనరేట్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ హీట్ అలాంగ్ విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇలా జనరేట్ అయిన హీట్ని థర్మోమీటర్ ద్వారా, అలా జనరేట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని లైమ్ వాటర్ తో మిక్స్ అయిపోయి దాన్ని మనము బేసికల్గా ఆ విధంగా మనం కౌంట్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫర్మెంటేషన్ అంటే బేసికల్గా ఏంటంటే ఎప్పుడైతే ఈస్ట్ ఏదైతుందో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ గ్లూకోజ్ సప్లై చేస్తాం కదా, ఎప్పుడైతే ఈస్ట్కి ఈ గ్లూకోజ్ సప్లై చేయడం వల్ల ఇన్ ప్రజెన్స్ ఆఫ్ absence of oxygen, the glucose which is supplied to the yeast, it is broken down into carbon dioxide, water and carbon dioxide, water and also మనకు ఇథనాల్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇదే కాకుండా మనం మేజర్గా ఫామ్ అయ్యేది ఇథనాల్. సో ఇక్కడ ఏంది జనరల్గా మనకు ఈ ఈస్ట్ ఏదైతుందో ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ద గ్లూకోజ్ ఈస్ టేకెన్ యాజ్ అన్ మెటబాలిక్ ఫ్యూయల్. ఆ గ్లూకోజ్ని ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ద ఈస్ట్ ఈస్ కన్వర్టింగ్ ద గ్లూకోజ్ ఇంటూ ద ఇథనాల్ అండ్ ఆల్సో అదర్ బై ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, దిస్ ఇథనాల్ ఈస్ గివింగ్ ఏ ఫ్లేవర్. అంటే ఈ ఇథనాల్ ఫామ్ కావడం వల్ల దానికి ఒక సపరేట్గా ఒక క్యారెక్టరిస్టిక్ స్మెల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకు ఒక రకమైన అపియరెన్స్ అనేది మనం క్లియర్గా చూడగలుగుతాం అనమాట దాని యొక్క స్మెల్ ద్వారా. సో ఇక్కడ బేసికల్గా మనం గ్లూకోజ్ అనేది ఇట్ ఈస్ బ్రోకెన్ డౌన్ బై ద ఈస్ట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద ఆక్సిజన్ ఇంటూ ఇథనాల్ అండ్ అదర్ బై ప్రోడక్ట్స్. సో ఇక్కడ అదర్ బై ప్రోడక్ట్స్ అంటే బేసికల్గా మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏంది అదర్ బై ప్రోడక్ట్స్ ఆర్ నథింగ్ బట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ద ఇథనాల్. So along with the fermentation process, basically the output of the fermentation process is nothing but the glucose. Basically malosar చూసుకుందాం, the glucose is broken down, which is 6 carbon compound is broken down into 3 carbon compound initially. Okay, ఇది pyruvate. ఈ pyruvate కాస్త it will be broken down into ethanol.
ఓకే, ఇది 2 కార్బన్ కాంపౌండ్. ఇదంతా జరిగేది ఎవరు చేస్తున్నారు? ఈస్ట్ అనమాట. టు జనరేట్ ద ఎనర్జీ కోసం ఈ ప్రాసెస్ చేస్తుంది. ఆ ఎనర్జీ కోసం ప్రాసెస్ చేయడంలో భాగంగా ఇథనాల్, ఎనర్జీ, కార్బన్ డైఆక్సైడ్ ఈ మూడు ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి అనమాట యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే ఇథనాల్ ఫామ్ కావడం అనేది వీ క్యాన్ ఈజీలీ కేటగరైజ్ ఆర్ వీ క్యాన్ ఈజీలీ ఐడెంటిఫై ద ప్రజెన్స్ ఆఫ్ ద ఇథనాల్ ఇన్ ద సొల్యూషన్ విత్ ఏ వెరీ టింజెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ టు ద నోస్. అండ్ ఈ ఆక్సిజన్ ఇక్కడ ఏం జరుగుతుంది? బై ప్రోడక్ట్స్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎనర్జీ. సో దిస్ ఎంటైర్ ప్రాసెస్ని మనం ఫర్మెంటేషన్ అంటాం. ఫర్మెంటేషన్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇథనాల్. It is the process of formation of ethanol from the glucose in the absence of oxygen. Okay, in the absence of oxygen, the ethanol is formed from the glucose along with the generation of carbon dioxide and energy. This energy is in turn utilized by the yeast for their growth anamata. And coming to anaerobic respiration, basically there is no compared to aerobic respiration to poliste anaerobic respiration lo energy levels అనేది చాలా తక్కువ జనరేట్ అవుతాయి. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్సెస్. ఎప్పుడైతే ఈ ఇథనాల్ ఫామ్ అవుతుందో ఈ ఇథనాల్ని బేసికల్గా మనం వాటర్ సొల్యూషన్ నుంచి మనము డివైడ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే ఇథనాల్కి వచ్చేసి 70 degrees ఉంటుంది అండ్ వాటర్కి వచ్చేసి 100 degrees ఉంటుంది మన బాయిలింగ్ టెంపరేచర్ ఆర్ బాయిలింగ్ పాయింట్. ఎప్పుడైతే మనము జనరల్గా బియాండ్ ద 70 degrees బిలో ది 100 degrees దగ్గర మనం బాయిల్ చేస్తే మనకు ఇథనాల్ అనేది ఎవాపరేట్ అవుతుంది. అంటే ఇథనాల్ విల్ బి ఫార్మింగ్ ద వేపర్స్ అండ్ దీస్ వేపర్స్ విల్ బి ఫైనల్లీ కలెక్టెడ్ అండ్ దే విల్ బి కండెన్స్. అంటే కలెక్ట్ చేసుకున్న వేపర్స్ని మనం టెంపరేచర్ కూల్ డౌన్ చేసి ప్యూర్ ఇథనాల్ని జనరేట్ చేయొచ్చు, అంటే ప్యూర్ ఆల్కహాల్ని జనరేట్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని మనము ఏమంటాం? మనము ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటాం. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే రెండు మిక్చర్ ఆఫ్ సొల్యూషన్స్ని డిఫరెంట్ టెంపరేచర్ దగ్గర హీట్ చేయడం. అంటే మనము ఇథనాల్ అండ్ వాటర్ మిక్చర్ ఉన్నప్పుడు బియాండ్ ద 70 degrees బిలో ద 100 degrees మనము దాన్ని హీట్ చేయడం వల్ల డిఫరెంట్ టెంపరేచర్ ఆఫ్ ద లిక్విడ్, అంటే అటు ఇథనాల్కి ఇటు వాటర్కి సంబంధం లేని టెంపరేచర్ దగ్గర హీట్ చేయడం వల్ల మనకి ఇథనాల్ అనేది ఎవాపరేట్ అయిపోయి ఆ ఎవాపరేట్ అయిన ఇథనాల్ కాస్త ఇట్ విల్ బి కండెన్స్ బ్యాక్ యాజ్ అన్ ఆల్కహాల్ అండ్ ఇట్ విల్ బి కలెక్టెడ్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఈ కండెన్సేషన్ ఆఫ్ ఇథనాల్ వేపర్స్ ఇంటూ లిక్విడ్ ఫార్మ్ ఈస్ కాల్డ్ యాజ్ కండెన్సేషన్. ఇక్కడ ఇదేమో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, that is heating the liquid at different temperature and thereafter converting the vapors into liquid is called as condensation. So fractional distillation is followed by the condensation process. Okay, next process వచ్చేసి మనకు what is different between the respiration and the combustion. Respiration అనేది జనరల్గా అది సెల్యులార్ ప్రాసెస్ ఫస్ట్ వన్. ఓకే, మనం దీన్ని నేర్చుకోవాలంటే ఏ విధంగా అంటే సింపుల్గా మనము రెస్పిరేషన్ ఒక కాలము అండ్ కంబషన్ ఒక కాలం. ఓకే, రెస్పిరేషన్ ఒక కాలము, కంబషన్ ఒక కాలం. ఈ రెస్పిరేషన్ అండ్ కంబషన్ ఒక కాలంలో చూసుకుంటే రెస్పిరేషన్ అనేది ఇట్స్ సెల్యులార్ ప్రాసెస్, సెల్ ప్రాసెస్. అదే మన కంబషన్ అనేది ఎక్స్టర్నల్ ప్రాసెస్ అనమాట, అంటే బయట జరిగేది, బయట కాల్చేది ఏదైనా కూడా కంబషన్ ప్రాసెస్ అంటాం. సెల్లులో జరిగే బర్నింగ్ ప్రాసెస్ని, సెల్యులార్ బర్నింగ్ ప్రాసెస్ని రెస్పిరేషన్ అంటాం. ఓకే, ఇక్కడ బేసికల్గా మనము ఇంకో విధంగా ఏంటంటే జనరల్గా మనకు డిఫరెంట్, అంటే మనకు రెస్పిరేషన్లో మనకు నార్మల్ టెంపరేచర్ దగ్గర ప్రాసెస్ జరుగుతుంది, ఇక్కడేమో హై టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. ఓకే, ఇక్కడ జనరల్గా మనం రెస్పిరేషన్ని ఈజీగా రెగ్యులేట్ చేయగలుగుతాము, ఈజీగా చేయగలుగుతాము. ఇక్కడ మనకు ఎక్సెన్స్ ఆఫ్ వాటర్ మనము దాన్ని ఆర్పడానికి నీళ్ళు కావాల్సి వస్తుంది. ఎక్సెస్ ఆఫ్ వాటర్ కెమికల్ సబ్స్టెన్స్ని ఆర్పాలంటే కావాల్సి వస్తుంది. ఓకే, అదే కాకుండా సెల్యులార్ రెస్పిరేషన్ వాటర్ ప్రజెన్స్లో జరుగుతుంది. ఓకే, అదే మన కంబషన్లు వాటర్ అవసరం లేదు, వాటర్ పోసేస్తే ఆరిపోతుంది, అంటే వాటర్ ప్రజెన్స్లో మన కంబషన్ జరగదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాటర్ ప్రజెన్స్లో మనకు సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతుంది, వాటర్ ప్రజెన్స్లో కంబషన్ మాత్రం జరగదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది బేసికల్గా రెస్పిరేషన్ వర్సెస్ కంబషన్ ఏంటంటే బేసికల్గా మనకు
రెస్పిరేషన్ అనే ప్రాసెస్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే కంబషన్ అనేది ఇట్స్ ఎ బర్నింగ్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్. అదే రెస్పిరేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ టైప్ ఆఫ్ ఎ కంబషన్. అంటే కాలిపోయే విధానాన్ని దేనైనా కంబషన్ అంటాము. సో కంబషన్ అనేది రెస్పిరేషన్కి అనేది లింక్ ఉంది. కానీ మనం రెస్పిరేషన్ అనేది ఇది ఒక సెల్యులార్ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే రెస్పిరేషన్ అనేది స్లో ప్రాసెస్ అండ్ టైట్లీ రెగ్యులేటెడ్ ప్రాసెస్. హియర్ ద ఆక్సిజన్ ఈస్ నాట్ ఓన్లీ కంబైన్డ్ విత్ ద కార్బన్ అండ్ ఇట్ ఆల్సో విల్ బి కంబైన్డ్ విత్ ద హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్. అంటే దాని అర్థం ఏంది, జనరల్గా మనకు కంబషన్ ప్రాసెస్లో మనకి ఏం జరుగుతుందంటే మనకు ఆ ప్రాసెస్ చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట, కంబషన్ ప్రాసెస్. అదే మన రెస్పిరేషన్ ప్రాసెస్ ఏంది, రెస్పిరేషన్ ప్రాసెస్లో బేసికల్గా అది చాలా స్లో ప్రాసెస్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్లో ప్రాసెస్. అదే కాకుండా ద ఆక్సిజన్ హ్యాస్ టు కంబైన్ విత్ ద హైడ్రోజన్. Okay, and it's a very slow, tightly regulated process which is taking place in the cell, and there is a scope of oxygen has to combine with the hydrogen to form water molecule. So one of the output of the respiration is the water. So respiration versus combustion is nothing but it is the process where we can compare the comparison between the respiration and the combustion, where the combustion is the process where there is a burning of the substance will take place, whereas the respiration is the process where the oxygen has to combine with the hydrogen, and there is a very slow process. అంటే కంబషన్ వచ్చేసి ఫాస్ట్గా జరుగుతుంది, ఆక్సిజన్ దేంతో కంబైన్ కాదు, ఓన్లీ కార్బన్తో తప్ప. ఇక్కడ ఏం జరుగుతుంది, రెస్పిరేషన్లో మనకు చాలా స్లోగా, కంట్రోల్గా, రెగ్యులేటెడ్గా జరుగుతుంది. రెండోది వచ్చేసి ఆక్సిజన్ అనేది ఇట్ విల్ బి బైండింగ్ విత్ ద ఆల్వేస్ ద ఆక్సిజన్ ఈస్ రెడీ టు బైండ్, ఇట్ హ్యాస్ టు బైండ్ విత్ ద హైడ్రోజన్ అపార్ట్ ఫ్రమ్ ద కార్బన్. అంటే కార్బన్తో కాకుండా హైడ్రోజన్తో కూడా కంబైన్ కావాలన్నమాట ఆక్సిజన్. దట్ ఈస్ ద ప్రాసెస్ అన్నమాట. సో మనకు జనరల్గా ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్ బై ప్రోడక్ట్ విచ్ ఇస్ జనరేటెడ్ బై ద ఎనర్జీ యాజ్ ఎ ఎనర్జీ రిలీజ్. ఇక్కడ ఈ సెటప్లో ఏం జరుగుతుంది, ఇక్కడ గ్లూకోజ్ పౌడర్ పెట్టుకొని మనం ఈ కంప్లీట్ రెగ్యులేటెడ్గా మనం కంప్లీట్గా టైట్గా ప్యాక్ చేసిన టెస్ట్ ట్యూబ్లో గ్లూకోజ్ తీసుకొని కింద హీటింగ్ చేస్తాం అనమాట. హీటింగ్ ద్వారా చేయడం వల్ల మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ జనరేట్ అవుతుందో అది లైమ్ వాటర్తో కంబైండ్ అయ్యి మనకు మిల్కీ వైట్ ఫామ్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే బేసికల్గా మెయిన్ బై ప్రోడక్ట్ ఆక్సిజన్ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ ద ఎనర్జీ రిలీజ్. అంటే ఎప్పుడైతే మనకు గ్లూకోజ్ మండుతుంటుందో కంబషన్ ప్రాసెస్ ద్వారా మనకు బేసికల్గా ఆ గ్లూకోజ్ మండడం వల్ల, బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల, ఆక్సిడైజ్ అవ్వడం వల్ల జనరేట్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఏంది, దట్ ఈస్ నథింగ్ బట్ ద జనరేట్ అయ్యేది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఇస్ ఎ బై ప్రోడక్ట్ అనమాట. ఓకే, సో మనం బేసికల్గా మనం సెల్యులార్ ఈవెంట్ని మనం బయట నార్మల్ ఈవెంట్ని ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా కండక్ట్ మనము డిఫరెన్షియేట్ చేయొచ్చు. అదే గ్లూకోజ్ సెల్లులో బ్రేక్ డౌన్ కావాలంటే లో ఎనర్జీ కావాలి. అదే గ్లూకోజ్ మనం బయట మండియాలనుకుంటే హై ఎనర్జీ కావాలి. ఆ హై ఎనర్జీ దగ్గర మన సెల్స్ చనిపోతాయి, మాడిపోయి. అది ఫర్ ఎగ్జాంపుల్ 60 degrees బియాండ్ టెంపరేచర్ కావాలి. ఆ టెంపరేచర్ దగ్గర మన సెల్స్ అన్నీ చనిపోతాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్. సెకండ్ అబ్జర్వేషన్ మనం ఏం చేయొచ్చు, బేసికల్గా మనము జనరల్గా ఈ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో దాని గ్లూకోజ్ ఒక్కసారి మండడం స్టార్ట్ అయిందంటే కంప్లీట్గా బర్న్ అవుట్ అయ్యే వరకు కూడా అది ఆగదు. సో మనకు ఇక్కడ ఏంటంటే వీ కెనాట్ స్టాప్ ద ప్రాసెస్ ఈజీలీ. అది కంబషన్ అయితే బయట అయితే. అదే ప్రాసెస్ మనకు లోపట జరుగుతాయి, అంటే మన సెల్లులో జరుగుతాయి. అది ఈజీగా మనము దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. అదే సెల్యులార్ ప్రాసెస్ అనేది ఈజీగా కంట్రోల్ చేయగలుగుతుంది. ఈవెన్ దో గ్లూకోజ్ అక్కడ కూడా మనం ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లోనే దట్ బర్నింగ్ ఆఫ్ ద గ్లూకోజ్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అయినా కూడా మనకు ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాం అనమాట. అదో అబ్జర్వేషన్. మూడోది వచ్చేసి జనరల్గా మనకు బయట కంబషన్ ప్రాసెస్లో వాటర్ వేయంగానే మనకు కంబషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. అదే మన సెల్స్లో తీసుకుంటే 90% వాటర్, 90% సెల్ ఈస్ మేడప్ ఆఫ్ వాటర్ ఇట్ సెల్ఫ్. సో ఎప్పుడైతే మనకు 90% ఆఫ్ వాటర్ ఈస్ మేకింగ్ ఆఫ్ ద సెల్, అదే ప్రాసెస్, అదే బర్నింగ్ ఆఫ్ ద గ్లూకోజ్ సెల్లో జరిగితే జనరల్గా ఇట్ విల్ బీ ప్రాపర్లీ ఈజీగా మనకు జరుగుతూ వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడ ఆగదు. ద సెల్స్ ఆర్ హ్యావింగ్ క్యాపబిలిటీ ఆఫ్ కంటిన్యూయింగ్ ద రెస్పిరేషన్. అంటే ఈ సెల్యులార్ రెస్పిరేషన్ క్యాన్ స్టిల్ గోస్ ఆన్. అంటే ఇట్ క్యాన్ ఈవెన్ క్లియర్లీ ఇట్ క్యాన్ పాస్ ఆన్ ఈవెన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ద లాట్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్. దట్ ఈస్ 90% ఆఫ్ వాటర్ ఉన్నా కూడా బేసికల్గా మనకు ప్రాసెస్ అనేది జరుగుతూ పోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో మనకి ఏం జరుగుతుంది ఇక్కడ జనరల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
మనకు ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో మనకు ఏదైతే ఆక్సిజన్ మనం ఈస్ట్ సెల్ తీసుకుంటుందో ఈస్ట్ సెల్ ఏం చేస్తుంది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఇన్ absence of oxygen, the yeast cell is taking the glucose and this glucose is broken down in presence of oxygen. Finally the energy and ethanol and carbon dioxide is generated. ఈ కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే మన కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అండ్ ఎనర్జీ ఏవైతే సింథసైజ్ అవుతుందో ఈ కంప్లీట్ ప్రాసెస్ని మనం ఇథనాల్ అంటాం, ఫర్మెంటేషన్ ప్రాసెస్ అంటాం. సో మనకు బేసికల్గా ఏంటంటే మనకు రెస్పిరేషన్కి కంబషన్కి తేడా ఏంటంటే రెస్పిరేషన్ అనేది కూడా ఆక్సిడైజేషనే, కంబషన్ కూడా ఆక్సిడైజేషన్ అంటే రెండు మండడమే. కానీ కంబషన్ అనేది రెగ్యులేషన్ లేని ఒక కామన్ బయట జరిగే ప్రాసెస్. రెస్పిరేషన్ అనేది ఇట్స్ ఎ వెరీ రెగ్యులేటెడ్ ప్రాసెస్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద బాడీ అనమాట. సో మనకు అదొక మెయిన్ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ ద ల్యాబ్ యాక్టివిటీ. ఎక్కడైతే మనం డిసైడ్ చేయాలనుకుంటున్నాం ఏంది, కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద ఇంపార్టెంట్ బై ప్రోడక్ట్ ఆఫ్ ద ఎనర్జీ రిలీజ్ ప్రాసెస్, అంటే oxidation process. Whenever there is a energy releasing process, carbon dioxide is the important byproduct of the energy releasing process. సో ఇదంతా జరుగుతుంది అనమాట. సో మనము ఇంకోటి ఇది ఇక్కడ వరకు. సో మనం హీట్ గురించి చదువుకుందాం ఇప్పుడు. ఓకే, దీంట్లో ఏం జరుగుతుందంటే జనరల్గా మనకు సెల్యులార్ రెస్పిరేషన్, ఓకే, సెల్యులార్ రెస్పిరేషన్ ఏంది బేసికల్గా, ఈ సెల్యులార్ రెస్పిరేషన్లో మనకు ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ అనేది మండుతుందో, ఓకే, గ్లూకోజ్ అనేది మండుతుందో ఆక్సిజన్ ప్రజెన్స్లో మనకి ఎనర్జీ జనరేట్ అవుతుంది. వన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఏంది ఏటీపీ ఫామ్లో. ఓకే, వన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ఇన్ ద ఏటీపీ ఫామ్, అనదర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ద హీట్ ఫామ్. ఓకే, ఈ హీట్ జనరేషన్ అనేది జరుగుతుంది. ఈ హీట్ ప్రత్యేకంగా మనం ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం విగ్రస్ ఎక్సర్సైజ్ చేస్తామో, ఎక్సెస్ ఆఫ్ హీట్ అంటే ఎక్సెస్ ఆఫ్ హీట్ ఎప్పుడు జనరేట్ అవుతుంది, వెన్ ఎవర్ ద హీట్ ఈస్ జనరేట్ ఇన్ ఎక్సెస్ క్వాంటిటీ, బికాస్ వెన్ వీఆర్ డూయింగ్ ఎక్సెస్ ఆఫ్ ఎక్సైజ్ ఆర్ ద విగ్రస్ ఎక్సైజ్ ఆర్ వర్కౌట్ చేయడం వల్ల మనకు మోర్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఈస్ బ్రోకెన్ డౌన్ బై టేకింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇంటూ ఏటీపీ. అలా బ్రేక్ అవుతూ ఎప్పుడైతే ఇంకెక్కువ గ్లూకోజ్ ఆక్సిడైజ్ అవుతుంటుందో ఆ ఎక్కువ గ్లూకోజ్ ఆక్సిడైజ్ ఇంది కాస్త మనకి హీట్ ద్వారా మనకు బయట బాడీ ద్వారా జరుగుతుంది అనమాట జనరేషన్. అంటే హీట్ జనరేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే మనం ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ మనం బర్నింగ్ జరిగేటప్పుడు మనకు అంటే చాలా విగ్రస్ ఎక్సర్సైజ్ లేకపోతే చాలా విగ్రస్గా మనం వర్కౌట్ చేయడం వల్ల ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటాం. ఈ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఇనీషియల్గా కావాల్సిన ఏటీపీ అంతా తయారు చేసి పెట్టుకుంటుంది. ఇంకా ఎక్కువ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవుతున్నప్పుడు ఆక్సిజన్ ప్రజెన్స్ లో ఆ ఎక్సెస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ నుంచి వచ్చే ఎనర్జీని బాడీ హీట్ లాగా తయారు చేసుకొని హీట్ లాగా కన్వర్ట్ చేసుకొని అది మనకు బాడీ నుంచి మనకు హీట్ జనరేట్ అవుతుంది. హీట్ అనేది మనకు బాడీ నుంచి బయటకు వస్తుంది అనమాట. దిస్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సెల్యులార్ రెస్పిరేషన్. అండ్ దిస్ హీట్ జనరేషన్ అనే ప్రాసెస్, అది హీట్ ప్రొడక్షన్ ఆఫ్ ఎ ప్రాసెస్ అనేది మనకు బాడీ ఇట్ విల్ బి డన్ బై ద ఆర్గానిజమ్స్. దట్ ద హీట్ ప్రొడక్షన్ ఈస్ done by the living organisms in presence of excess of oxygen and when they are going to the exercise anamata. Okay, when they are going to vigorous exercise or workout, excess of oxygen అనేది తీసుకొని and it will be broken down into excess of energy. సో మరోసారి మనం ఏం అర్థం చేసుకుంటామంటే హీట్ ప్రొడక్షన్ అనేది మనం లివింగ్ ఆర్గానిజం ఏ విధంగా జరుగుతుందంటే మనం సెల్యులార్ రెస్పిరేషన్ ఈక్వేషన్ చూసుకుంటే ఎప్పుడైతే గ్లూకోజ్ ఆక్సిజన్ కంబైండ్ అవుతుందో మనకి ఏటీపీ హీట్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ జనరేట్ అవుతుంది. ఈ హీట్ అనేది ఆప్షనల్ అనమాట. నార్మల్ ప్రాసెస్లో మనకి ఇవన్నీ జనరేట్ అవుతుంది, హీట్ మాత్రం జనరేట్ కాదు. ఎప్పుడైతే మనం విగ్రస్గా ఎక్సర్సైజ్ చేయడం విగ్రస్గా మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్ అవుతుందో, ఎప్పుడైతే మనం చాలా ఎక్కువ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటుందో బాడీని వర్కౌట్ ద్వారా ఎక్సర్సైజ్ ద్వారా, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ గ్లూకోజ్ ఈ ఆక్సిజన్ ద్వారా కంబైండ్ అయ్యి వచ్చే బై ప్రోడక్ట్సే కాకుండా ఆక్సిజన్ బైకార్బోనేట్
కార్బన్ డైఆక్సైడ్ ఎనర్జీయే కాకుండా మనకు హీట్ కూడా ఎక్సెస్గా జనరేట్ అవుతుంది. ఈ ఎక్సెస్ ఆఫ్ హీట్ ఇంకా ఎప్పుడు జనరేట్ అవుతుంది, ఎప్పుడైతే ఇంకా మనం విగరస్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ ఇంకా మనకు బాడీ నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ హీట్ అనేది జనరేట్ అవుతూ బయటికి మనకు స్పెండ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హీట్ జనరేషన్ బై ద లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఎవల్యూషన్ ఇన్ ద గ్యాసెస్ ఎక్స్చేంజ్ సిస్టమ్. అంటే మనకు డిఫరెంట్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎవల్యూషన్స్. అంటే ఎవల్యూషన్ అంటే ఏంది, మనము ఏ విధంగా మనము అప్పటి నుంచి మనము ఒక సింగిల్ సెల్ నుంచి ఒక మల్టీ సెల్యులర్ వరకు ఏ విధంగా మన ఎవల్యూషన్ జరుగుతుందో ఆ ఎవల్యూషన్ అనేది జరుగుతూ కూడా మనకు గ్యాస్ ఎక్స్చేంజ్ సిస్టంలో కూడా చాలా మటుకు ఎవల్యూషన్ అనేది జరిగింది. అంటే ఎవల్యూషన్ అనేది ఒకదాని తర్వాత ఒకటి మనకు కండిషన్స్ బట్టి కండిషన్ బట్టి మార్పులు చెందడం అనమాట. ఒక చిన్నగా ఉన్నదాని అంటే నార్మల్ ప్రాసెస్ని కాదు కూడా మార్పులు చెంది ఒక అడ్వాన్స్ ప్రాసెస్ ఫామ్ కావడం అనేది ఎవల్యూషన్. ఆ ఎవల్యూషన్ మన జంతువులకు ఏ విధంగా వర్తిస్తుందో మనకు గ్యాసెస్ ఎక్స్చేంజ్ సిస్టమ్ కూడా ఆ విధంగా వర్తిస్తుంది. మనం ఫస్ట్ లోవర్ ఆర్గానిజం గురించి మాట్లాడుకుందాం. సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా గురించి మాట్లాడుకోవాలంటే బేసికల్గా మనకు అమీబా అనేది ఒక సింగిల్ సెల్ ఆర్గానిజం, యూనిసెల్యులర్ ఆర్గానిజం. యూనిసెల్యులర్ ఆర్గానిజం ఏంది, బేసికల్గా మనకు ఒకటే సెల్లులో అన్ని లైఫ్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ సర్ఫేస్ ఎట్లుంటుందంటే ఫ్రమ్ ఎవ్రీవేర్ ఎనీవేర్ ద ఆక్సిజన్ క్యాన్ గో ఇన్సైడ్ అనమాట. డిఫ్యూజన్ ద్వారా ప్రాసెస్ ఏంది, సింపుల్ డిఫ్యూజన్. అంటే డిఫ్యూజన్ అంటే ఏంది, బేసికల్గా మనకు ఎయిర్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది కనుక ఆ ఎయిర్లో ఎక్కువ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కనుక సింపుల్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న ఆక్సిజన్ ఎయిర్ నుంచి మనకు క్లియర్ కట్గా మనకు ఈ అమీబాలోకి వచ్చేస్తుంది అనమాట. అలా మనము అమీబా జనరేట్ చేసే కార్బన్ డైఆక్సైడ్ మనకి ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ శాతం తక్కువ ఉంటుంది, సెల్లులో ఎక్కువ ఉంటుంది కనుక ఈజీగా మన కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు సెల్లు నుంచి బయటికి డిఫ్యూజ్ అయిపోతుంది. ఎందులోకి, బేసికల్గా మనకు గాల్లోకి డిఫ్యూజ్ అయిపోతుంది. ఇదే కాకుండా మనము డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అంటే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంది అర్త్వామ్ కానీ లేకపోతే మనకు అర్త్వామ్, రౌండ్ వామ్, ఇవన్నీ ఏంటంటే బేసికల్గా ఇలాంటి డిఫ్యూజన్ అంటే రౌండ్ వామ్, అర్త్ వామ్ అండ్ ఆల్సో హైడ్రా, ఈ ప్లాంట్స్ ఇవన్నీ ఏంటంటే మల్టీ సెల్యులర్ ఆర్గానిజం. దీంట్లో కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్లాంట్ బాడీ తీసుకున్నా కూడా లేకపోతే అర్త్ వామ్ బాడీ తీసుకున్నా కూడా లేకపోతే రౌండ్ వామ్ బాడీ తీసుకున్నా కూడా అదొక పారాసైట్. మనకు జనరల్గా ఆక్సిజన్ మనకు బయట ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ ఆక్సిజన్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల ఇది ఈజీగా మనకు బాడీలోకి డిఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం సెల్లులో మనకు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సెల్లులో నుంచి మనకు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉండడం వల్ల అది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఎందుకు, మనకు ఎయిర్లో మనకు దాని యొక్క కాన్సన్ట్రేషను కంపారేటివ్గా చాలా తక్కువ ఉంటుంది కనుక సెల్లులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కాస్త ఈజీగా ఎయిర్లోకి డిఫ్యూజ్ అయిపోతుంది. ఈ ఎయిర్లో మనకు ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది కనుక దట్ విల్ బి ఈజీలీ డిఫ్యూజ్ ఇంటూ ద మల్టీసెల్యులర్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజం. ఇది బేసికల్గా ఇనీషియల్ ఫార్మ్ ఆఫ్ గ్యాస్ ఎక్స్చేంజ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద లోవర్ ఆర్గానిజం. సో మనం లోవర్ ఆర్గానిజం గురించి అమీబా లాంటి యూనిసెల్యులర్ కానీ లేకపోతే రౌండ్ వాము, అర్త్ వామ్ అండ్ ఆల్సో earthworm, roundworm and also hydra and also any kind of plantaria, ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో దీంట్లో కూడా మనకు బేసికల్గా డిఫ్యూజన్ ద్వారా ఆక్సిజన్ ఎక్కువ ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ కాస్త దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ that oxygen present in the air will be taken into the body, and the body which is containing more of carbon dioxide will be given into the air anamata. Okay, this is one kind of exchange of gases which is taking place in the lower organism. Coming to the different organisms, for example మనం ఏంది జనరల్గా మనలాంటి యానిమల్స్ ఏవైతే యానిమల్స్ కానీ ఓకే మనలాంటి యానిమల్స్ లైక్ హ్యూమన్స్ ఇవంతా ఏంటంటే బేసికల్గా మనకు సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయ్యింది అనమాట. అంటే ఏంది, మనకు ఒక ఇంటర్నల్గా ఒక కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్, ఒక డబుల్ క్లోజ్డ్ సర్క్యులేషన్ అంటాం మనం.
సో ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతుందో డబుల్డ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ హ్యూమన్ బీయింగ్స్లో ఏదైతుందో దట్ ఈస్ ఇంక్లూడింగ్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ అండ్ ద ప్యాటర్న్ ఆఫ్ రెస్పిరేషన్. ఇందులో ఏం జరుగుతుంది, హ్యూమన్స్లో ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ లోపల తీసుకొని మనం మాట్లాడుకున్నట్టు దట్ విల్ బి ఎంటైర్లీ సర్క్యులేటెడ్ ఇన్ టు ద టిష్యూ అండ్ సెల్యులర్ లెవెల్ అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ విల్ బి టేకెన్ అవుట్ బై ద circulatory system, that is the blood circulatory system. The carbon dioxide is taken out and it will be released into the atmosphere. So basically the oxygen is taken in and carbon dioxide is taken out. That is because of the circulatory system which is present in the animal, that is the humans. Coming to the tracheal system అంటే ఏంది, జనరల్గా మనకు ఇన్సెక్ట్స్ తీసుకుంటే ఏవైనా ఆర్థ్రోపోడా అంటే ఏవైనా మన కాక్రోచ్ తీసుకుంటే మనకు ఎంటైర్ మనకు ఇన్సెక్ట్ మొత్తం ఎంటైర్ బాడీలో మనకు ఒక నెట్వర్క్ ఉంటుంది అనమాట. ఈ నెట్వర్క్కి ట్రెకియల్ నెట్వర్క్ అంటాం, ట్రాకియా నెట్వర్క్. ఈ ట్రాకియా నెట్వర్క్ ఏం చేస్తుందంటే ఈ సైడ్స్కి మన ఇన్సెక్ట్స్కి ఎప్పుడైతే మన కింద మీద ఎప్పుడైతే డార్సో వెంట్రల్ క్యావిటీ ఉంటుందో మనకి సైడ్స్కి మనకి హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ఏవైతున్నాయో ఈ హోల్స్ ద్వారా మనకు ఆక్సిజన్ ఈజీగా లోపలికి డిఫ్యూజ్ అయిపోతుంది. ఆ డిఫ్యూజ్ అయిన ఆక్సిజన్ ఈ ట్రెకియా నెట్వర్క్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి అందుతుంది అనమాట, మనకు అందుతుంది. అట్ ద సేమ్ టైం ఈ జనరేట్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతుందో దట్ విల్ బి టేకెన్ బై ద మెయిన్ ట్రెకియా అండ్ ఇట్ విల్ బి రిలీజ్డ్ అవుట్ సైడ్. సో మనకు ట్రెకియల్ సిస్టమ్లో ఏంటి, బేసికల్గా ట్రెకియా ఈస్ ఎ సర్క్యులేటరీ సిస్టమ్ విచ్ ఇస్ ట్రెకియల్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఇన్సెక్ట్స్ అండ్ ఆర్థ్రోపోడా. దీంట్లో ఏంటంటే మనము మనకు ఇన్సెక్ట్స్లో సైడ్కు ఉన్న హోల్స్ ద్వారా ఆక్సిజన్ అనేది డిఫ్యూజ్ అయిపోయి ఆ ట్రెకియల్ సిస్టంలో ఉన్న నెట్వర్క్ ద్వారా ఆక్సిజన్ అనేది క్లియర్ కట్గా మనకు డిఫ్యూజ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్ ఏదైతుందో దట్ విల్ బి టేకెన్ బై ద ట్రెకియల్ సిస్టమ్ అండ్ ఫైనల్లీ ఇట్ విల్ బి కూల్డ్ అప్ అండ్ కలెక్టెడ్ అండ్ ఇట్ విల్ బి డిఫ్యూజ్డ్ ఆఫ్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ద ట్రెకియల్ సిస్టమ్ ఇన్ ద ఇన్సెక్ట్స్. సో ఇదే కాకుండా మనం ఏంది బేసికల్గా మనం ఫిషెస్ లాంటి అక్వాటిక్ ఆర్గానిజం తీసుకుంటే బేసికల్గా మనకు చేపలు తీసుకుంటే మనకు మూతి దగ్గర మనకు గిల్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ గిల్స్ ఏంటంటే ఎప్పుడైతే ఈ చేప మనకు వాటర్ లోపల తీసుకొని నోరు మూయడం వల్ల మనము జనరల్గా ఏంటంటే ఈ ఆక్సిజన్ ఉన్న వాటర్ ఏదైతుందో ఆ గిల్స్ ద్వారా ఫోర్స్ఫుల్గా బయటికి వచ్చేయడం జరుగుతుంది. వచ్చేసేటప్పుడు ఏం జరుగుతుంది, ఆ గిల్స్ ఏం చేస్తాయంటే బేసికల్గా ఆ గిల్స్ ఆక్సిజన్ని వాటర్ నుంచి తీసుకొని ఆ వాటర్ని బయటికి పంపించేసి ఏదైతే ఆక్సిజన్ ఉందో ఆక్సిజన్ అనేది బేసికల్గా ఇట్ విల్ బి ఈ గిల్స్ మనం ఎప్పుడు చూసినా కూడా చాలా ఎర్రగా ఉంటాయి. ఎందుకంటే దానికి ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్స్ బ్లడ్ సప్లై ఎప్పటికి జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాటర్ లోపలికి వచ్చి ఆ నోరు ముయ్యంగానే ఆ బయట నుంచి వాటర్ ప్రెస్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు ఆ వాటర్లో ఉన్న ఆక్సిజన్ కాస్త ఈ చేపల్లో ఉన్న గిల్స్ ఏవైతున్నాయో హెవీ బ్లడ్ సర్క్యులేషన్ ఉన్న ఈ గిల్స్ ఏవైతున్నాయో ఆ గిల్స్ ఆక్సిజన్ని పీడ్ చేసుకొని మన వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ని పీడ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఈ ఆక్సిజన్ని పీడ్ చేసుకొని అది చేప వాడేసుకుంటుంది. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రెస్పిరేషన్, గిల్ రెస్పిరేషన్ అంటాం మనం దీన్ని, గిల్స్ రెస్పిరేషన్. ఓకే, దట్ ఈస్ డన్ ఇన్ ద అక్వాటిక్ ప్లాంట్స్. అదే కాకుండా మనకు క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటే జనరల్గా మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న రెస్పిరేషన్స్లో మన మనిషిలో జరిగేది పల్మనరీ రెస్పిరేషను, అదే మన యూనిసెల్యులర్ అండ్ లోవర్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో జరిగేది డిఫ్యూజను, అండ్ మనకు ఇన్సెక్ట్స్లో జరిగేది ట్రెకియల్, అండ్ ఆల్సో అక్వాటిక్ అనిమల్స్లో జరిగేది గిల్స్ రెస్పిరేషన్. అదే క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటే స్కిన్ అనమాట. క్యూటేనియస్ అంటే స్కిన్ అని అర్థం. ఈ మన యాంఫిబియన్స్ అంటే ఫ్రాక్స్, ఎస్పెషల్గా ఫ్రాక్స్ లేకపోతే సాలమండర్స్, ఇవేంటంటే ఇవి యాంఫిబియన్ క్రీచర్స్. లైక్ ఫ్రాక్స్ అండ్ సాలమండర్స్ ఏవైతున్నాయో ఇవి ఏం జరుగుతుందంటే స్కిన్ ఎప్పుడైతే మనకు ఎప్పటికీ వెట్గానే ఉంటాయి, ఎందుకంటే ఆ స్కిన్ ద్వారా ఆక్సిజన్ తీసుకుంటాయి అన్నమాట. స్కిన్ ద్వారా ఆక్సిజన్ తీసుకొని ఆ స్కిన్ కింద ఉన్న బ్లడ్ క్యాపిలరీస్ నెట్వర్క్ ద్వారా ఆ మొత్తం ఆక్సిజన్ అనేది మనకు ఫ్రాగ్ బాడీ మొత్తము డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అనమాట. సో బేసికల్గా క్యూటేనియస్ రెస్పిరేషన్లో ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ ఈస్ టేకెన్ బై ద skin and the skin will be that oxygen will be rotated and it will be circulated beneath the skin because of the blood capillaries and the blood capillaries by the frog, and this kind of respiration is called as cutaneous respiration.
సో మనం మాట్లాడుకునేది ఏంటి బేసికల్గా ఎవల్యూషన్ ఇన్ ద గ్యాస్ ఎక్స్చేంజ్ సిస్టమ్. అంటే ఏ విధంగా మనం మనిషి చిన్న పార్టీ నుంచి ఏ విధంగా డెవలప్ అయితే పెద్ద మనము అడ్వాన్స్ అయినామో, మనిషిలో మనం అడ్వాన్స్, కానీ లోవర్ ఆర్గానిజమ్స్ కూడా అలానే ఉంటాయి అన్నమాట. అవిట్లో కూడా ఆక్సిజన్ కావాలి. సో ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ సిస్టమ్ గురించి చూసుకుంటే మనం ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఎప్పుడైతే ఈ ఎవల్యూషన్ జరుగుతుంటుందో బేసిక్ యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం లోవర్ లెవెల్, ఈ అమీబా, హైడ్రోలో ఏం జరుగుతుంది, డిఫ్యూజన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే సరాసరిగా మనకు ఆక్సిజన్ అనేది టిష్యూకి రీచ్ అయిపోతుంది, టిష్యూ నుంచి కార్బన్ డైఆక్సైడ్ గాల్లో కలిసిపోతుంది అనమాట. సెకండ్ వచ్చేసి మన లాంటి అడ్వాన్స్ ఆర్గానిజమ్స్లో ఏంటంటే మనకు ఒక డబుల్డ్ క్లోజ్ సర్క్యులర్ సిస్టమ్ ఉంటుంది, ఒక రెస్పిరేటరీ ఆర్గన్ ఉంటుంది, ఎంటైర్ సర్క్యులర్ సిస్టమ్ ఉంటుంది. దీని యొక్క పని ఆక్సిజన్ అందియడం, కార్బన్ డైఆక్సైడ్ తెచ్చి ఎయిర్లో కలిపేయడం. సో ఇంకోటి వచ్చేసి ట్రెకియల్ సిస్టమ్. ఈ ట్రెకియల్ సిస్టమ్లో ఏంటంటే ఇన్సెక్ట్స్లో మనకు డార్సోవెంట్రల్ అనే అపియరెన్స్ ఉంటుంది. మనకు అప్పర్ పార్ట్ లోవర్ పార్ట్ ఫ్యూజ్ అయిన దగ్గర మనకు హోల్స్ ఉంటాయి. ఆ ట్రకియల్ హోల్స్ ద్వారా ఆక్సిజన్ లోపలికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అదే కాకుండా ఇంకోటి ఏంటి, ఆక్వాటిక్ యానిమల్స్. ఆక్వాటిక్ యానిమల్స్లో గిల్స్లో ఏముంటుంది బేసికల్గా మనకు ఫిషెస్లో ఉన్న గిల్స్ ఎప్పుడైతే మనకు వాటర్ని తీసుకుంటే ఆ వాటర్ తీసుకున్నప్పుడు నోరు మూసేస్తుంది. నోరు మూసేసినప్పుడు ఎప్పుడైతే నోరు నుంచి ఆ వాటర్ వెళ్తుందో ఆ గిల్స్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఆ ఆక్సిజన్ని పీల్చుకుంటుంది. సో ఎప్పుడు చూసినా కూడా మనకు ఆ ఫిష్ యొక్క గిల్స్ ఎప్పుడైనా రెడ్గానే ఉంటాయి. సో దే విల్ బి రెస్పైరింగ్ కంటిన్యూస్లీ. అదే కాకుండా క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటే యాంఫిబియన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే భూమి మీద నీళ్ళలో ఉంటాయో దాని యాంఫిబియన్స్ అంటాం. సో ఇక్కడ మనకు ఫ్రాగ్ కానీ లేకపోతే సాలమండర్స్ కానీ ఇవి ఏం చేస్తాయంటే వీటిలో సర్ఫేస్ ఎప్పుడు పచ్చిగా ఉండడం ఎందుకు అంటే బేసికల్గా ఆ స్కిన్ ద్వారా ఆక్సిజన్ అనేది ఎక్స్చేంజ్ అవుతూ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో మనం ఏంటంటే క్యూటేనియస్ రెస్పిరేషన్లో బేసికల్గా మనకు స్కిన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. ఈ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అంటే బేసికల్గా మనకు ఈ ప్లాంట్ యొక్క టీఎస్ అంటే లీవ్స్ యొక్క టీఎస్ తీసుకుంటే బేసికల్లీ అండ్ ఈ లీవ్స్ యొక్క టీఎస్ ఏదైతుందో ఇక్కడ జనరల్గా మనకు గ్రౌండ్ టిష్యూ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకు స్పెషల్ ఓపెనింగ్ ఉంటుంది, దట్ ఈస్ స్టొమాటల్ పోర్. ఈ స్టొమాటల్ పోర్ అయితే ఉందో ఆ స్టొమాటల్ పోర్ ఇట్ ఈస్ గార్డెడ్ బై ద స్టొమాటా. ఈ ఎంటైర్ ఆపరేట్స్ యొక్క పని ఏంటంటే ఆక్సిజన్ లోపలికి రానియడం, కన్జ్యూమ్ అయిన ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి పంపించడం. సో ఇదంతా మనం తీసుకునేది స్టొమాటా ద్వారా. ప్లాంట్ విల్ టేక్ త్రూ ద లీవ్స్ దే విల్ టేక్ ద గ్యాస్ త్రూ ద స్టొమాటా and they will fill in the air spaces. So this is done actually in the plant. And coming to the special kind of approach in the plants అంటే బేసికల్గా ఎక్కడైతే మనకు వాటర్ లాగింగ్ ఉంటుందో, అంటే వాటర్ లాకింగ్ అంటే ఎక్కడైతే నీళ్ళు ఆగిపోయి ఎప్పటికీ నిలిచి ఉంటుందో, వాటర్ ఎప్పటికీ ఆగి ఉంటుందో అలాంటి ప్లేసెస్లో ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగ్రూవ్స్ అనే ప్లాంట్స్ ఏం చేస్తాయంటే మనకు రెస్పిరేటింగ్ రూట్స్ అంటే ఈ విధంగా మనం చూడవచ్చు. ఎప్పుడైతే మనం కోస్టల్ ఏరియా ఆఫ్ బెంగాల్ కానీ కోస్టల్ ఏరియా ఆఫ్ ముంబై దగ్గరికి వెళ్తే బేసికల్గా మనకు ఈ చెట్లు ఎప్పటికీ సబ్మర్జ్ అయి ఉంటాయి. బేసికల్గా అవి ల్యాండ్ ప్లాంట్స్, కానీ అవి ఎప్పటికీ నీళ్ళలో వాటర్ లాగ్ అయి ఉండడం, నీళ్ళలో మునిగి ఉండడం వల్ల అవి రెస్పిరేషన్ సరిగ్గా ప్రాపర్గా చేసుకోలేవు. సో ఈ రెస్పిరేషన్ పర్పస్కి ఇలాంటి ఒక స్ట్రక్చర్స్ని అవి గాల్లోకి ఎరెక్ట్ చేసి పెంచుతాయి అన్నమాట. దీన్ని దీన్ని ఏమంటాం రెస్పిరేటింగ్ రూట్స్ అని అంటాం, ఆర్ నిమాటిక్ రూట్స్ అంటాం. ఈ నిమాటిక్ రూట్స్ ఏంటంటే బేసికల్గా ఆ గాల్లో ఉన్న ఆక్సిజన్ని లోపలికి తీసుకొని అది చెట్టు ద్వారా వాడుకొని వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ఈ రెస్పిరేటరీ రూట్ ద్వారా బయటికి పంపించడం ఈ యొక్క పని అనమాట. సో దిస్ వాజ్ ద స్పెషల్ kind of appearances in the plants which are having which are subjected with the water logging or the excess of water. అంటే ఎప్పటికీ నీళ్ళు ఉండడం వల్ల గ్యాసెస్ ఎక్స్చేంజ్ ప్రాపర్గా జరగకపోవడాన్ని మనము ఆ యొక్క పరిణామాన్ని ఎదుర్కోవడానికి ఈ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే బేసికల్గా ఇలాంటి రెస్పిరేటరీ రూట్స్ అనేది పెంచుకుంటాయి అనమాట ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్. ఇక్కడ ఈ యాక్టివిటీ చాలా సింపుల్. దీంట్లో ఒక గ్లాస్ అంటే దిస్ ఈస్ డన్ విత్ ద రెస్పిరేషన్, దట్ ఈస్ ద ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్. సో ఇక్కడ బేసికల్గా మనం ఏం చేస్తామంటే మనం హ్యాండ్ఫుల్ ఆఫ్
ఏవైతే జర్మినేటింగ్ సీడ్స్ ఉంటే అవి తీసుకొని మనం ఒక కంటైనర్లో లాక్ చేసి పెడతాం. దాంట్లో ఒక చిన్న బీకర్లో మనం లైమ్ వాటర్ తీసుకొని స్ప్రౌటింగ్ సీడ్స్ దాంట్లో ఫిల్ చేసి పెట్టి ఆ కంటైనర్ క్లోజ్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే 1 to 2 అంటే 24 hours తర్వాత చూస్తే ఈ పర్టికులర్ సొల్యూషన్ ఏదైతుందో దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మిల్కీ ఫామ్. ఈ మిల్కీ ఫామ్ ఎందుకు కన్వర్ట్ అవుతుందంటే బికాస్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ విల్ బి టేకెన్ అవే బై ద లైమ్ వాటర్ విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ మిల్కీ ఫామ్ అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు ద జర్మినేటింగ్ సీడ్స్ ఏవైతున్నాయో జర్మినేటింగ్ సీడ్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద హీట్. అంటే హీట్ ఈస్ ఆల్సో ఎవాల్వ్డ్, అంటే హీట్ ఈస్ ఆల్సో ఎవాల్వ్డ్ యాజ్ అ రెస్పిరేషన్ ప్రాసెస్ అనే దాన్ని మనం డిసైడ్ చేయడానికి ఏం చేస్తారంటే దే విల్ టేక్ ఏ గ్లాస్, ఏ ట్రాన్స్పరెంట్ గ్లాస్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ జర్మినేటింగ్ సీడ్స్ and there will be a thermoflask అంటే which will not allow the passage of whatever the heat cannot be exchanged to the glass, and దీన్ని కంప్లీట్గా మనం సీల్ చేసి థర్మోమీటర్ పెడితే there is increase in the temperature and there is increase in the reading of the thermometer because heat is always generated as a part of the respiration process. ఫైనల్గా మనం ఏ ప్రాసెస్ మాట్లాడుకుంటామంటే ఫోటోసింథసిస్ వర్సెస్ రెస్పిరేషన్. ఈ ఫోటోసింథసిస్ వర్సెస్ రెస్పిరేషన్లో మనం ఏం మాట్లాడుకుంటామంటే ఈక్వేషన్లో ఫోటోసింథసిస్ రియాక్షన్ అనేది ఇట్స్ ఏ సింథసిస్ రియాక్షన్. అంటే సింథసిస్ అంటే ఏంది, విచ్ ఈస్ ఇన్వాల్వింగ్ ద ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సింథసైజింగ్ ద కార్బన్ డైఆక్సైడ్, ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సింథసైజింగ్ ద గ్లూకోజ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది రెస్పిరేషన్ వర్సెస్ ఫోటోసింథసిస్ కంపారిజన్ అనమాట. ఈ కంపారిజన్లో బేసికల్గా మనం ఫస్ట్ ఈక్వేషన్ దేని గురించి డిస్కస్ చేస్తామంటే ఫోటోసింథసిస్లో బేసికల్గా మనకు సింథసిస్ జరుగుతుంది. ఏం సింథసిస్ జరుగుతుంది, ఇట్ ఈస్ ద సింథసిస్ ఆఫ్ ద గ్లూకోజ్ అండ్ ఇంకో సింథసిస్ వచ్చి మెయిన్ బై ప్రోడక్ట్ వచ్చేసి ఆక్సిజన్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఫోటోసింథటిక్ ప్రాసెస్లో ఏంటంటే బేసికల్గా కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఫ్యూజ్ అయిపోయి మనకు లైట్ రియాక్షన్ ద్వారా, అంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైట్ క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్వర్ట్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇంటూ గ్లూకోజ్, వాటర్ అండ్ glucose, water and oxygen అనమాట. సో గ్లూకోజ్ is synthesized, whereas in the respiration the same old glucose which is synthesized by the plant, the glucose will be broken down in presence of oxygen into the కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనకు లైట్ అనేది సింథసిస్ ప్రాసెస్ కనుక దాంట్లో ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ని కాస్త కన్వర్ట్ చేసుకొని గ్లూకోజ్ ఫామ్ అవుతుంది, ఆక్సిజన్ ఫామ్ అవుతుంది. అదే గ్లూకోజ్ అదే ఆక్సిజన్, అదే గ్లూకోజ్ అదే ఆక్సిజన్ ప్లాంట్ అదే రెస్పిరేషన్ ప్రాసెస్ ద్వారా ఆ గ్లూకోజ్ని ఆక్సిజన్ని కాస్త కంబైన్ చేసి మనకి ఫోటోసింథసిస్లో అయితే ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది, అదే రెస్పిరేషన్లో గ్లూకోజ్ ఆక్సిజన్తో కంబైన్డ్ అయ్యి మనకు ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఈ ఎనర్జీ జనరేషన్తో పాటు మనకు ఆక్సిజన్ అండ్ ఎనర్జీ జనరేషన్తో పాటు వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. సో బేసికల్గా ఫోటోసింథసిస్ అనేది ఇట్స్ ఏ సింథటిక్ ప్రాసెస్ వేర్ ద సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ సింథసిస్ ఆఫ్ బై ప్రోడక్ట్ కాల్డ్ as oxygen is formed from carbon dioxide, water in the presence of sunlight. Whereas coming to respiration, the glucose is broken down in presence of oxygen to generate the heat, energy and also carbon dioxide and water. And ఇక్కడ ఏంటంటే బ్రేక్ డౌన్ జరుగుతుంది, ఎనర్జీ సింథసైజ్ అవుతుంది, అక్కడ సింథసిస్ జరుగుతుంది, ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో మనం జనరల్గా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే బేసికల్గా మనము రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో ఏంటంటే ప్లాంట్స్ టీఎస్ తీసుకుంటే మనకు ప్లాంట్స్ కూడా రెస్పిరేషన్ జరుగుతుంది. అది ఏ విధంగా అంటే దానికి కావాల్సిన ఒక ఓపెనింగ్ ఉంటుంది, మనకి నాస్ట్రిల్స్ ఎట్లనో అక్కడ కూడా ఓపెనింగ్ ద్వారా మనకు గ్యాసెస్ అనేది లోపలికి ఎంటర్ అయ్యి ఆ లోపలికి ఎంటర్ అయిన గ్యాసెస్ ఏంటంటే ఇట్ విల్ బి యూటిలైజ్డ్ బై ద ప్లాంట్. సో ఇక్కడ ఎయిర్ స్పేసెస్లో ఫిల్ అయిన ఆక్సిజన్ జనరల్గా ఇట్ విల్ బి ఎంటరింగ్ బై ద stomata, that is a stomatal opening, that is the exchange of gases will be taking place in the plant. ఇదే కాకుండా ఈ నార్మల్ ఇంకోటి ఎప్పుడైతే ఏరేషన్ రూట్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఎప్పుడైతే వాటర్ ఎప్పటికీ చెట్ల మీద నిలిచిపోయి ఉంటుందో కొన్ని రకాల చెట్లు మ్యాంగ్రూవ్స్ చెట్లు ఏం చేస్తాయంటే దే విల్ బి జనరేటింగ్ దే విల్ బి క్రియేటింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఏరియల్ రూట్స్ ఆర్ ఏరేషన్ రూట్స్. ఈ ఏరేషన్ రూట్స్లో ద్వారా ఏం జరుగుతుందంటే బేసికల్గా ఆక్సిజన్ అనేది లోపలికి వస్తుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది, ఆక్సిజన్ చెట్టు లోపలికి వస్తుంది, రూట్ లోపలికి వచ్చి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అదే డిస్ట్రిబ్యూట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ సింథసైజ్ అయింది కాస్త ఇట్ విల్ బి కమింగ్ అవుట్ టు ద ఏరేషన్ ఆఫ్ ద
ఏరేషన్ ఆఫ్ ద రూట్స్, దట్ ఏరియల్ మన రూట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఏరేషన్, రెస్పిరేషన్ అనమాట. సో ఇట్లా మనము ఇంకోటి మనం రెస్పిరేషన్ ద్వారా మన కార్బన్ డైఆక్సైడ్ సింథసైజ్ అవుతుంది అనేది ఈ యాక్టివ్ ద్వారా మనము అంటే జెర్మినేటింగ్ పల్సెస్ ద్వారా ఒక బీకర్లో పెట్టుకొని ఆ వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ అది మనకి లైమ్ వాటర్తో కంబైండ్ అయ్యి అది కాస్త మనకు బేసికల్గా మిల్కీ వాటర్లా కన్వర్ట్ అవుతుంది. అది దాని ద్వారా మన కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈవెన్ రెస్పిరేషన్ ఆఫ్ ద ప్లాంట్స్, అంటే మనకు ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ జరగడం వల్ల ప్లాంట్ కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకుంటుంది. అదే ప్లాంట్ రెస్పిరేషన్ చేయడం వల్ల అదే ప్లాంట్ మనకు కార్బన్ డైఆక్సైడ్ని జనరేట్ చేస్తుంది అనమాట. రెండు యూటిలైజేషన్ ప్రాసెస్, జనరేషన్ ప్రాసెస్ రెండు మనకు ప్లాంట్లో జరుగుతుంది అనమాట. ఓకే, బేసికల్గా మనకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు హీట్ ఎవాల్వ్ డ్యూరింగ్ ద రెస్పిరేషన్ ప్రాసెస్ ఏంటంటే బేసికల్గా మనకు ఈ ఏదైతే మనకు జర్మినేటింగ్ సీడ్స్ ఏవైతున్నాయో జర్మినేటింగ్ సీడ్స్ ఎప్పుడైనా కూడా మనకు క్లోజ్డ్ అంటే హీట్ జనరేట్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. దట్ క్యాన్ బి డెడ్యూస్ ఆర్ దట్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్ బై టేకింగ్ ద జర్మినేటింగ్ సీడ్స్ ఇన్ ద థర్మో ఫ్లాస్క్ అండ్ సీలింగ్ ద ఫ్లాస్క్ అండ్ కీపింగ్ ఎ థర్మోమీటర్. ఇదంతా ప్రాసెస్ జనరేషన్ ఆఫ్ హీట్ కోసం అని, అంటే ఎప్పుడైతే జనరేషన్ జరుగుతుందో మనకి హీట్ అనేది అబ్జార్బ్ అయిపోయి హీట్ థర్మోమీటర్ ద్వారా అబ్జార్బ్ అయ్యి ఆ థర్మోమీటర్ కూడా రీడింగ్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేది ఫోటోసింథసిస్ వర్సెస్ రెస్పిరేషన్. ఫోటోసింథసిస్ అనేది ఒక ఎనోబాలిక్ ప్రాసెస్ అనుకోవచ్చు. దాంట్లో మనకు సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ బై ప్రోడక్ట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తయారవుతుంది. ఇందులో నుంచి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. ఇది సింథసిస్ రియాక్షన్. నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేటరీ రియాక్షన్. ఈ రెస్పిరేటరీ రియాక్షన్ ఏంటంటే ఈ సింథసైజ్ అయిన గ్లూకోజ్ ఈ సింథసైజ్ అయిన ఆక్సిజన్ని మనం వాడుకొని దాన్ని మన హ్యూమన్స్ రెస్పిరేషన్కి వాడుకొని ఎనర్జీని సింథసైజ్ చేస్తాం ఏటీపీ రూపంలో. ఎక్సెస్ అయితే హీట్లో జనరేట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కూడా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద respiration process. So this is the end of the complete topic of detailed description of the respiration process. So మనం తరోగా సమ్మరైజ్ చేసుకున్నాము బేసికల్గా దేని కింద ఏమేమి మనము డిస్కస్ చేస్తాం అనేది. మనకు వచ్చేసి బేసికల్గా రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది ఇట్స్ ఎ సెల్యులార్ ప్రాసెస్ వేర్ ఎనర్జీ సింథసైజ్ ఫ్రమ్ యూటిలైజింగ్ ద ఆక్సిజన్. Energy synthesized by breaking down the glucose. అంటే cell it will be utilize the glucose and oxygen and finally it will break down the glucose to generate the energy and the carbon dioxide and water. That is the respiration process. సో ఇది బేసికల్గా మనం ఇంట్రడక్షన్లో నేర్చుకుందాం. రెండోది వచ్చేసి స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెస్పిరేషన్. బ్రీతింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అట్ ద లంగ్స్, దట్ ఈస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అట్ ద whatever the lungs level and coming to the transportation of the gases in the form of hemoglobin carrying the oxygen and exchange of gases that is in the tissue level process and finally ఆ ఎక్స్చేంజ్ కూడా రెండో ఎక్స్చేంజ్ అనమాట. అక్కడ ఎక్కడైతే బ్లడ్ క్యారీ చేస్తున్న ఆక్సిజన్ టిష్యూకి ఇచ్చేసి టిష్యూ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని తీసేసుకుంటుంది. సో మన నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఈ ఆక్సిజన్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈ ఆక్సిజన్ సెల్యులార్ రెస్పిరేషన్ ద్వారా మనకు సెల్లోకి యూటిలైజ్ అయిపోతుంది అనమాట. బ్రీతింగ్ అంటే ఏంది? టేకింగ్ ఇన్ ఆఫ్ ఎయిర్ అండ్ టేకింగ్ అవుట్ ఆఫ్ యూస్డ్ ఎయిర్. అంటే ఏంది? ఏదైతే గాలి మనం పీడ్చుకుంటామో లోపలికి పీడ్చుకొని అది వాడుకున్న గాలిని బయటకు వదిలేయడాన్ని బ్రీతింగ్ ప్రాసెస్ అంటాం. దీంట్లో మనం కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము డిసైడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం ఎక్కువ ఉంటుందని ఈ ఎక్స్పెరిమెంట్ ప్రాసెస్ అంటే లైమ్ వాటర్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము దాన్ని డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకోటి పాత్వే ఆఫ్ ఎయిర్ అంటే ఎయిర్ ఏ విధంగా మనకు పాస్ అవుతూ వెళ్తుంది అనేది ఈ కాన్సెప్ట్ కింద నేర్చుకుంటాము ఈ టాపిక్ కింద. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాత్వే ఆఫ్ ఎయిర్లో బేసికల్గా ఎయిర్ అనేది మన నోస్ట్రిల్స్ ముక్కు ద్వారా లోపలికి వెళ్ళి నేసల్ క్యావిటీ, దాని తర్వాత ఫారింగ్స్, లారింగ్స్. ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఫారింగ్స్ అనేది కామన్ పాయింట్. ఇక్కడ ఎపిగ్లాటిస్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే అది గాలి ఒక దిక్కు, వాటర్ అండ్ ఫుడ్ ఒక దిక్కుని డైవర్ట్ చేస్తుంది. ఫారింగ్స్ తర్వాత లారింగ్స్, దాని తర్వాత వచ్చే విండ్ పైప్ని ట్రెకియా అంటాము. ఆ ట్రెకియా కాస్త ఇట్ విల్ బి డివైడ్ ఇంటూ బ్రాంకై ఆర్ బ్రాంకస్. అది కాస్త మనకు ఈ డిఫరెంట్ ఇక్కడ మన ఈ బ్రాంకస్ ఏదైతే మన స్ప్లిట్ అవుతుందో ఈ ట్రాకియా కాస్త ఈ రెండు పార్ట్స్లో డివైడ్ అవుతుంది. దాని తర్వాత ఫైనల్గా మనకు అది చిన్న రూట్స్ ద్వారా మనకు ఇట్లా ఈ విధంగా మనకు స్ప్లిట్ అవుతుంది ఈ డయాగ్రామ్లో చూసినట్టు.
ఓకే, అది దాన్ని బ్రాంకియోల్స్ అంటాం. ఆ బ్రాంకియోల్స్ కాస్త ఫైనల్గా ఈ డయాగ్రామ్లో చూసినట్టు దే విల్ బీ ఫైనల్లీ ఎండింగ్ విత్ ఎయిర్ పాకెట్స్. ఇక్కడ మనకు గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ద కంప్లీట్ ఎయిర్ ప్యాసేజ్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఓకే, ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఎపిగ్లాటిస్ అనేది ఏంది బేసికల్గా మనకు ఇక్కడ మనకు ఎప్పుడైతే ఫ్యారింగ్స్ నుంచి మనకు విండ్ పైప్ అంటే ముందున్న విండ్ పైప్ వెనుకున్న ఫుడ్ పైప్ రెండు ఒకటే విధంగా ఓపెన్ అవుతాయి. ఈ ఓపెన్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే ఎపిగ్లాటిస్ యొక్క పని ఏంటంటే ఎప్పుడైతే తింటున్నప్పుడు ఇది మనకు ముందుది క్లోజ్ చేసేస్తుంది అండ్ తినేటప్పుడు ఏంటంటే సగం క్లోజ్ అవుతుంది. మనకు జనరల్గా బ్రీతింగ్ అయ్యేటప్పుడు మనకు జనరల్గా మొత్తం ఓపెన్ ఉంటుంది. సో కంప్లీట్గా మనకు ఓపెన్ ఉండడం వల్ల ఎయిర్ అనేది ముందు పైప్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే తినేటప్పుడు ఏంటంటే ఈ ముందున్న పైప్ క్లోజ్ అయిపోయి జనరల్గా ఎన్నుకున్న పైపు ఓపెన్ అయిపోయి దాంట్లోకి ఫుడ్ వాటర్ అనేది మనకు వెళ్తుంటుంది అనమాట. దట్ ఈస్ ద సెకండ్ పైప్ విచ్ ఇస్ కాల్డ్ as ఫుడ్ పైప్. సో ఎపిగ్లాటిస్ యొక్క పని ఏంటంటే నర్వ్ సిగ్నల్ ద్వారా అంటే నర్వ్ సిస్టమ్తో కనెక్ట్ అయ్యి ఉండి ఏం చేస్తుందంటే ఎప్పుడైతే బ్రీతింగ్ తీసుకుంటామో ఈ ఫస్ట్ డయాగ్రామ్ ద్వారా మొత్తం ఓపెన్ ఉండడం వల్ల ఫస్ట్ దాంట్లో గాలి వెళ్తుంది, పార్షియల్గా క్లోజ్ ఉండడం వల్ల సెకండ్ పైప్ ఏదైతుందో ఈ సెకండ్ పైప్లోకి దట్ ఈస్ నథింగ్ బట్ ఫుడ్ పైప్. ఈ ఫుడ్ పైప్ ఏదైతుందో ఈ ఫుడ్ పైప్లోకి ఫుడ్ వాటర్ ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే ఇది పార్షియల్గా క్లోజ్ ఉంటే ఫుడ్ పైప్లోకి వెళ్తుంది అనమాట ఫుడ్ వాటర్ అనేది. సో ఎపిగ్లాటిస్ యొక్క పని ఇది. సో ఇంకోటి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బేసికల్గా మనకు లంగ్స్ అనేది బేసికల్గా దే డోంట్ హ్యావ్ ద ఫంక్షన్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్ ఎయిర్ అండ్ బ్రీతింగ్ అవుట్ ఎయిర్. అంటే దానంతలో గాలి తీసుకోవడం దానంతలో గాలి వదలడం అనేది ప్రాపర్గా లంగ్స్కి ఆ కెపాసిటీ ఉండదు. కానీ ఎంటైర్ ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు డయాగ్రామ్ మీద చూస్తున్నాము. ఈ డయాగ్రామ్ ద్వారా జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంది మనకు చెస్ట్ మజిల్స్ రిబ్ గేజ్ అనేది ఒక రూమ్ కంపార్ట్మెంట్ లాగా, డయాఫ్రామ్ అనేది ఒక ఫ్లోర్ ద్వారా. అంటే ఎప్పుడైతే మనం గాలి పూర్తిగా మనము లోపల ఎయిర్ని తీసుకున్నప్పుడు మనకు ఈ చెస్ట్ ఎక్స్పాండ్ కావడము, ఈ డయాఫ్రామ్ కిందికి కావడం అంటే ఫ్లాట్ కావడం వల్ల మనకు ప్రెషర్ తగ్గిపోయి గాలి అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. అది ఇన్హలేషన్. అదే ఒకవేళ మనం గాలి బయటికి విడిచాలనుకున్నప్పుడు ఈ చెస్ట్ దగ్గరకు అయిపోయి డయాఫ్రామ్ ఫ్లాట్గా అవుతుంది. ఓకే, డోమ్ షేప్ ఉన్న డయాఫ్రామ్ కాస్త ఫ్లాట్ అవుతుంది అంటే రిలాక్స్ అయినప్పుడు మనకు లోపల ప్రెషర్ హై ప్రెషర్ పెరిగి ఆ గాలి కాస్త ఎక్సలేషన్ జరుగుతుంది, ఎక్సేల్ అవుతుంది అనమాట గాలి. సో దట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అదే కాకుండా గ్యాస్ ఎక్స్చేంజ్ ఎట్లా జరుగుతుంది? గ్యాస్ ఎక్స్చేంజ్ బేసికల్గా మనం ఫస్ట్ ఎక్స్చేంజ్ వచ్చేసి ఆల్వియోలై బ్లడ్ వెజల్స్ కింద మధ్యలో జరుగుతుంది. అంటే ఏదైతే ఆల్వియోలై దట్ ఈస్ ద ఎయిర్ శాక్లోకి గాలి ఎంటర్ అవుతుందో ఆక్సిజన్ కాస్త that will be taken by the blood which is circulating to the blood capillaries. And finally ఈ blood capillaries ఏవైతున్నాయో they will take the oxygen basically and they will be circulated to the టార్గెట్ టిష్యూ. ఈ సర్క్యులేషన్లో భాగంగా ఏంటంటే ఈ ఆక్సిజన్ ఒకటే ఎందుకు కంబైండ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద బైండింగ్ కెపాసిటీ దట్ ఆక్సిజన్ ఈస్ బైండింగ్ విత్ ద హిమోగ్లోబిన్ అండ్ వెన్ ఇట్ ఈస్ క్యారీడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆక్సీ హిమోగ్లోబిన్. దీని తర్వాత ఫైనల్గా ల్యాండప్ అయ్యేది మనకు సెకండ్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది? బ్లడ్ క్యాపిలరీస్లో ఉన్న బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ కాస్త కార్బన్ డైఆక్సైడ్తో ఎక్స్చేంజ్ అయ్యి ఆ ఆక్సిజన్ టిష్యూలోకి వెళ్తుంది. టిష్యూలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కాస్త బ్లడ్ క్యాపిలరీస్లో ఉన్న బ్లడ్లోకి ఎంటర్ అయిపోతుంది. అది గ్యాస్ ఎక్స్చేంజ్ అనమాట. నౌ కమింగ్ టు సెల్యులర్ రెస్పిరేషన్. ఏదైతే ఆక్సిజన్ మనం సెల్లోకి తీసుకుంటామో ఆ సెల్ యొక్క ఆక్సిజన్ ఇట్ ఈస్ యూటిలైజ్ బై ద సెల్ ఇన్ ద సెల్యులర్ రెస్పిరేషన్. ఈ ప్రాసెస్లో మనకు మైటోకాండ్రియాలో జరుగుతుంది. దీంట్లో బేసికల్గా మనము గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ ప్రజెన్స్లో బ్రేక్ డౌన్ అయిపోయి ఎనర్జీ, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ జనరేట్ అవుతుంది. ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది మైటోకాండ్రియాలో జరుగుతుంది కనుక దీన్ని మనము సెల్యులర్ రెస్పిరేషన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద మైటోకాండ్రియా విచ్ ఇస్ కాల్డ్ as పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటాం. సో ఇదంతా మనం ఆక్సిజన్ ప్రజెన్స్లో జరుగుతుంది. అది ప్లాంట్స్ అండ్ అనిమల్స్లో. ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో ఏంటి బేసికల్గా మనకు లాక్టోబాసిల్లస్ అయితే లాక్టిక్ యాసిడ్ జనరేట్ చేయడము ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అదే మనకు జనరల్గా ఇథనాల్ మనకు ఫర్మెంటేషన్ ప్రాసెస్ అయితే ఇథనాల్ జనరేట్ కావడం అలాంగ్ విత్ ద కార్బన్ డైఆక్సైడ్. These are the two different processes where the in absence of oxygen will be taking place అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు
మనకు లాక్టిక్ యాసిడ్ అనేది జనరల్గా మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం విగరస్ వర్కౌట్ చేయడం వల్ల మనకు లాక్టిక్ యాసిడ్ అనేది ఒక 10 మినిట్స్ టైం ఇంటర్వెల్లో లాక్టిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చాలా మెట్కు బ్లడ్లో అక్యుములేట్ అయి ఉంటుంది. బికాస్ మన మస్కులార్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి యూటిలైజింగ్ ద ఆక్సిజన్ ఇనిషియల్లీ. దాని తర్వాత నెక్స్ట్ అనరోబిక్ ప్రాసెస్లో బేసికల్గా దే వోంట్ హ్యావ్ ద ఆక్సిజన్, సో దే విల్ డ్రైవ్ ద అనరోబిక్ ప్రాసెస్ టు జనరేట్ ద కార్బన్ డైఆక్సైడ్ and along with the lactic acid as one of the ingredient. So anaerobic respiration ఏంది బేసికల్గా anaerobic respiration is taking place in absence of oxygen where there is a depletion of oxygen. So ఇక్కడ ఎనర్జీ జనరేషన్ తక్కువ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డిపెండింగ్ అపాన్ ద ఆర్గానిజం అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ది ఎనరోబిక్ ప్రాసెస్. దీంట్లో భాగంగా మనం ఏంది బేసికల్గా మనము ఫర్మెంటేషన్ ప్రాసెస్ డిస్కస్ చేసుకుందాం. ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఏంటంటే ఈస్ట్ అనే సెల్స్కి బేసికల్గా మనం ఏం చేస్తామంటే మనం ఈ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్లో ఈస్ట్ అనే సెల్స్కి ఏంటంటే మనం ఆక్సిజన్ అందనీయకపోయే వారికి ఏం చేస్తుంది, ఆ ఈస్ట్ విల్ ఆపరేట్ ద ఎనరోబిక్ రెస్పిరేషన్ ఫర్ ఇట్ సర్వైవల్. దీంట్లో ఏం జరుగుతుంది, కంప్లీట్గా గ్లూకోజ్ 3 కార్బన్ కాంపౌండ్లో బ్రేక్ డౌన్ అయ్యి ఫైనల్గా ఇథనాల్ ఫామ్ అవుతుంది. ఇథనాల్ అండ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇథనాల్ అండ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో ఇథనాల్ అండ్ ఎనర్జీ హీట్ రూపంలో కానీ ఏటీపీ రూపంలో ఫామ్ అవుతుంది. ఇథనాల్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ జనరేట్ అవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఈ యాక్టివిటీ ద్వారా మనము దాని లైమ్ వాటర్ తో టెస్ట్ చేయొచ్చు, అండ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది కాస్త థర్మోమీటర్ ద్వారా కూడా మనము కనుక్కోవచ్చు అనమాట. దట్ ఈస్ డన్ యాక్చువల్లీ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఫర్మెంటేషన్ వేర్ ద ఎండ్ ప్రోడక్ట్ ఈస్ ద ఇథనాల్. So coming to the respiration versus combustion. Combustion is the process which takes place outside, and respiration is the process ఏదైతే కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో ప్రాపర్గా స్లో, ఇట్స్ ఎ వెరీ స్లో ప్రాసెస్, ఇట్స్ ఎ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ వేర్ మనకు ఆక్సిజన్ నాట్ ఓన్లీ కంబైన్డ్ విత్ ద కార్బన్ ఇట్ ఆల్సో షుడ్ కంబైన్డ్ విత్ ద హైడ్రోజన్. సో ఇక్కడ ఏంది రెస్పిరేషన్ మనకు కంబషన్లో ఆప్షన్ ఉండదు, కానీ కంబషన్లో ఓన్లీ ఆక్సిజన్ కార్బన్. ఇక్కడ వచ్చేసి ఆక్సిజన్ విల్ కంబైన్ విత్ ద కార్బన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైడ్రోజన్. సో దట్ ఈస్ ద రెస్పిరేషన్ ప్రాసెస్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద సెల్స్. ఓకే, అండ్ హీట్ జనరేషన్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజం. బేసికల్గా మనము రెస్పిరేషన్ గురించి మాట్లాడుకుంటే అన్నిటితో పాటు కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఎనర్జీ ఈ విధంగా మాట్లాడుకుంటాం. ఈ ఎనర్జీ ఎక్సెస్గా జనరేట్ అయినప్పుడు, ఎక్సెస్గా మనకు బాడీ హీట్ జనరేట్ మనం ఎనర్జీ జనరేట్ చేసినప్పుడు దట్ విల్ బి కన్వర్టెడ్, దట్ విల్ బి ప్రొడ్యూస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్. సో ఇది ఏంటంటే బేసికల్గా మనకి హీట్ అనేది ఇట్స్ ఎ వెరీ ఇంగ్రీడియంట్ పార్ట్ ఆర్ వెరీ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ రెస్పిరేషన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద living organism. So that is explained in the terms of heat production or heat generation in the living process as a part of respiratory respirations. So మనం ఎవల్యూషన్ ప్రాసెస్ గురించి చూసుకుంటే ఎవల్యూషన్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గానిజం, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్నే తీసుకుంటే హ్యూమన్స్లో మనకు డబుల్డ్ క్లోజ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. దీంట్లో మనకు రెస్పిరేటరీ ఆర్గన్స్ అండ్ ఎంటైర్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ యొక్క పని ఏంటంటే ఆక్సిజన్ని తీసుకోవడం, సర్క్యులేట్ చేయడము, టిష్యూ అందియడము, కార్బన్ డైఆక్సైడ్ టిష్యూని తీసుకోవడం, సర్క్యులేషన్ అవుతూ లంగ్స్ దగ్గరకు వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్పెల్ చేయడం అనమాట. సో రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ గురించి చెప్పాలనుకుంటే బేసికల్గా మనకు ప్లాంట్స్ కూడా దే విల్ ఆల్సో అండర్గో రెస్పిరేషన్ ప్రాసెస్ వేర్ దే విల్ యూజ్ ద ఆక్సిజన్ for their survival to break down the glucose, that is the metabolic fuel, into carbon dioxide and water along with the energy. So this is taking place in the mostly in all the parts of the plant. ఇక్కడ బేసికల్గా ఇది ఏ విధంగా జరుగుతుందంటే కింద మనం ఈ డయాగ్రామ్లో చూసుకుంటున్నాము. ఇక్కడ మనం ఓపెనింగ్ వచ్చేసి స్టొమాటో, ఈ స్టొమాటో ద్వారా మనకు ఆక్సిజన్ లోపలికి వచ్చి ఆ ఎయిర్ పాకెట్స్ ఫిల్ అయ్యి అది రెస్పిరేషన్లో యూజ్ అయిపోయి ఫైనల్లీ జనరేట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ బయటికి మనకి స్టొమాటో ద్వారా బయటికి వచ్చేస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద స్పెషల్ కేటగిరీ దట్ ఈస్ ఏరేషన్ ఆఫ్ ద రూట్స్. అంటే రూట్స్ రెస్పైరింగ్ రూట్స్ ఎందుకు ఉంటాయి అంటే మ్యాంగ్రూవ్స్ లాంటి ప్లాంట్స్, అంటే బెంగాల్లో కానీ ముంబైలో కానీ ఏవైతే సీషోర్లో ఉండే మ్యాంగ్రూవ్స్ ప్లాంట్స్ ఏంటంటే అవి బేసికల్గా ఎప్పటికీ నీళ్ళాలు ఉంటాయి కనుక అవి ఇట్లా రెస్పిరేషన్ అందవు. సో ఆ రెస్పిరేషన్ అందకపోవడానికి ఆ స్పెషల్ కైండ్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే ఒక అది మార్పు చెంది ఓ రకమైన రూట్స్ అనేది బయటికి తెచ్చుకొని వస్తాయి అన్నమాట, ఇట్లా కట్టల్లాగా. దాని ద్వారా మనకు బేసికల్గా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. దాన్ని నిమాటిక్ రూట్స్ అంటాం, ఆర్ రెస్పైరింగ్ ఆర్ రూట్స్ ఫార్ రెస్పిరేషన్ అంటాం.
సో దట్ ఈస్ ద మేజర్లీ ఎక్స్ప్లెయిన్. అండ్ ఇంకోటి ఏంటంటే బేసికల్గా జర్మినేటింగ్ సీడ్స్ని తీసుకొని మనము 2 ఫ్యాక్టర్స్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒకటి కార్బన్ డైఆక్సైడ్ ఎవాల్వ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం హీట్ కూడా ఎవాల్వ్ అవుతుంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రెస్పిరేషన్. ఓకే, ఇదే కాకుండా బేసికల్గా ఇంకోటి ఏంటంటే బేసికల్గా మనకి ఇంకో ప్రాసెస్ ఏంటంటే మనం రెస్పిరేషన్కి ఫోటోసింథసిస్ తేడా చూడడం. ఫోటోసింథసిస్ అనేది ఒక సింథటిక్ ప్రాసెస్. దీంట్లో మనకు గ్లూకోజ్ మెయిన్ ప్రోడక్ట్, ఆక్సిజన్ అనేది బై ప్రోడక్ట్. ఇదో సింథసిస్ ప్రాసెస్. అదే రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది బేసికల్గా మనకు ఇది దిస్ ఇస్ అన్ బ్రేకింగ్ డౌన్ ప్రాసెస్ వేర్ ద గ్లూకోజ్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ టు జనరేట్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ ద వాటర్. సో బేసికల్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి మరోసారి మనము కొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. ఇక్కడ బేసికల్గా మనకు ఎక్కువ మటుకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు సెల్యులార్ రెస్పిరేషన్ ఇన్ రిలేషన్ టు మైటోకాండ్రియా అడగవచ్చు, అండ్ ఎనోరోబిక్ రెస్పిరేషన్ ఇన్ రిలేషన్ విత్ ఫర్మెంటేషన్ అడగవచ్చు. ఇవి 2 చాలా బేసిక్ కైండ్ ఆఫ్ మనకి ఎగ్జామ్స్. ఒకటి సెల్యులార్ రెస్పిరేషన్ విత్ మైటోకాండ్రియా అండ్ ఎనోరోబిక్ రెస్పిరేషన్ విత్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ఫర్మెంటేషన్ ప్రాసెస్, ఇథనాల్ ప్రొడక్షన్ అనేది. సో ఇవి 2 చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనకి ఎయిర్ ప్యాసేజ్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ వీడియో ప్రాపర్గా మనకి స్టార్ట్ టు ఎండ్ చూసుకొని మీరు ప్రతి టాపిక్ని డీటెయిల్గా చదువుకొని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.